సమంతను మరెవరైనా అని అయాన్ అడిగినప్పుడు తాను అధినేత కుటుంబంలో ఉన్నానని సమంత తెలిపారు. కాదు. యువరాజ్ షంషేర్ సింగ్ కాకుండా కుటుంబంలో ఎవరూ లేరు. అతనికి కొన్నాళ్లకు భార్య ఉంది. అధినేత చనిపోయి ఉంటే ఫర్వాలేదు. ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించండి. ఆ సొమ్మును ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలి. అయాన్ చెప్పిన కమాండ్ ఉపయోగించండి. మీరు చెప్పినట్లే యువరాజుకు జరుగుతుంది. అయితే వీటన్నింటికీ మహారాజు అనుమతి ఇది అవసరం. అతను వెళ్ళిపోయాడు. సమంత్ నాన్నతో మాట్లాడి ఆర్డర్ లెటర్ పంపిస్తాను. డెంగే అయాన్ ఇప్పుడు అవును యువరాజ్ అన్నాడు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని సమంత్ చెప్పాడు. ఏమీ లేదు. రేపు ఉదయం రాజధానికి బయలుదేరండి. నేను అక్కడికి వెళ్తాను. నాకు చాలా పని ఉంది చేయాల్సింది. అయాన్ని విన్న తర్వాత అయాన్ అన్నారు. కిషోరి, లత ముఖాల్లో నిరాశ కనిపించింది. ఎందుకంటే వారు తమ ప్రణాళిక ప్రకారం పని చేయాలి. సమంత్ అయాన్ గురించి అదే పని చేయడానికి సమయం దొరకలేదు. విన్న తర్వాత నేను ఏదో ఆలోచించడం మొదలుపెట్టాను. కొంతసేపు ఆలోచించిన తర్వాత కిరీటం యువరాజుతో ఏం చేయాలో సమంత చెప్పాడు. అవునా, మీరే ఆయన్ని రాజధానికి తీసుకెళ్తారా? ఆ ముగ్గురు నాతో పాటు మిలిటరీ పోస్టుకు వెళతారు. నేను సైనికుడిలా వచ్చాను కాబట్టి అతను వచ్చాను. ప్రజలను రవాణా చేయడంలో నాకు సహాయపడండి. అయాన్ సరే యువరాజ్, నేను సబ్ ఆర్మీని అన్నాడు. నేను హీరోని సిద్ధం చేయమని చెబుతాను. అందుకే ఉదయాన్నే రెడీ అయ్యాడు. సమంత మాట విని అయాన్ అంగీకారం తెలిపాడు. కదిలిపోయి అందరినీ వెళ్ళిపొమ్మని అడిగాడు. ధనంజయ్, కార్తీక్, విరాట్ మరియు సుశర్మ తప్ప అందరూ వెళ్ళిపోయాక కార్తీక్ ఏంటి విషయానికి? హే యువరాజ్, మీరు మాతో ఏమి మాట్లాడాలి? మేము వచ్చిన దారిలోనే రేపు బయలుదేరుతాము. అలా వెళ్ళలేము కాబట్టి మాకు సమయం కావాలి. ఈ కారణం వల్ల కావచ్చు, మనుషులను కొట్టడం వల్ల మనపై దాడి చేయవచ్చు. ఇది సతును రక్షించడానికి నా ఊహ మాత్రమే. అయాన్ నలుగురు విన్న తర్వాత హే అయాన్ అన్నాడు. అబ్బాయిలు కొంత ఆలోచించిన తర్వాత ఏదో గురించి ఆలోచించడం ప్రారంభించారు. ధనంజయ్ మాట్లాడుతూ, యువరాజ్ మన రాజ్యానికి చెందినవాడు. మాపై దాడి చేయడం ఎలా మర్చిపోగలను? ధనంజయ్ మాటలు విన్న అయాన్ ఎందుకు అన్నాడు. ఇది చాలా కాలం నిజం కాదు. రాష్ట్రంలో దీని గురించి ఎవరికీ తెలియకపోతే మనలో చాలా మందికి అవకాశం కూడా ఉంది. మీరు రాష్ట్రంలో మరియు సరైన సమయంలో దాక్కున్నారు. మీపై దాడి చేయడానికి వేచి ఉంది. యువరాజ్, ఇలా జరగవచ్చు కాబట్టి మేం అంటున్నాడు. మనపై దాడులు జరిగితే అప్రమత్తంగా ఉండాలి కాబట్టి మనం వాటిని ఎదుర్కోగలం అన్నాడు కార్తీక్. కాబట్టి సరే, మీరంతా వెళ్లి డిప్యూటీ ఆర్మీ చీఫ్ ని కలవండి. మరొకరితో కలిసి ప్లాన్ చేయండి. మా ప్లాన్ గురించి తెలుసుకోలేదు. అయాన్ సరే యువరాజ్, మేము మా వాళ్ళం అన్నాడు. ప్లాన్ గురించి ఎవరికీ తెలీదు. కార్తీక్ సరే, ఇప్పుడు మీరంతా వెళ్ళండి అని చెప్పాడు. ప్లాన్ పై పని చేయండి. అవును యువరాజ్ అన్నాడు అయాన్. ఇలా చెప్పి అందరూ అయాన్ ముందు తల వంచుకున్నారు. మరియు అయాన్ నిష్క్రమణ తర్వాత అతని గదిని విడిచిపెట్టాడు. అయాన్ ఈ ప్లాన్ గురించి బ్లాకీకి చెప్పిన తర్వాత మీ స్థానం ముఖ్యమైనది. నేను ఏమి చేయాలి? అయాన్ బ్లాకీ అన్నాడు. మేము వెళ్ళినప్పుడు మీరు మా ముందు ఉంటారు. నేను ఎగురుతూ ఉండవచ్చు కానీ వచ్చి దానిని తగ్గించండి మరియు మేము దాడి చేస్తే ప్రతిచోటా నగరాలు చాలు. అది జరగాలంటే మనం ముందుగానే సిద్ధం కావాలి. ఈ పనిలో మీకు ఏమైనా సమస్య ఉందా? అయాన్ లేదు అయాన్, నాకు ఎలాంటి సమస్య లేదు. నాతో ఎవరైనా కావాలి కాబట్టి నేను చేయగలను. నాకు ఒంటరిగా అనిపించడం ఇష్టం లేదు. నువ్వు నాతో ఉండగలవా? బ్లాకీ అయితే ఉంటాడు కానీ ఎవరైనా ఉంటే బ్లాక్కి ఇది మీకు జరిగితే మీరు చిన్నగా ఎలా ఉండగలరు? మీరు దాని గురించి ఆందోళన చెందుతున్నారా అని అయాన్ అడిగాడు. నేను ఎగరడం ఎవరైనా చూస్తే మీరు నాకు కనిపించనందుకు చింతించకు. నాకు అధికారం ఉంది కాబట్టి నన్ను ఎవరూ చూడలేరు. బ్లాకీ మాటలు విని గర్వంగా మాట్లాడాడు. కొంతకాలంగా అయాన్పై ఆసక్తి నెలకొంది. అతను వెంటనే తన ఉత్సుకత నుండి బయటికి వచ్చి, మీరు ఎప్పుడైనా చేశారా అన్నాడు. మీరు కనిపించకుండా ఉండాలని మీకు చెప్పలేదు. ఈ శక్తి యొక్క శక్తి మీకు ఉందా? అవును, మీరు ఎవరినైనా ఒకే సమయంలో కనిపించకుండా చేయవచ్చు. నేను ఎవరినైనా నాతో కనిపించకుండా చేయగలను కానీ అతనికి కొన్ని పరిమితులు ఉన్నాయని బ్లాక్కి చెప్పారు. మీరు ఎంత మందికి కనిపించకుండా ఉంటారో దానికి పరిమితి ఏమిటి? అయాన్, నేను 10 మందితో చేయవచ్చా? బ్లాక్కి బదులిచ్చాడు. సరే, ఇప్పుడు విశ్రాంతి తీసుకుందాం. ఎందుకంటే ఇలా చెబుతూ అయాన్ ఉదయాన్నే నిద్ర లేవాలి. మంచం మీద పడుకుని మరుసటి రోజు ఉదయం బ్లాక్కి కూడా చేశాడు. ఆయన వెళ్లేందుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. అయాన్ తన గదిలోనే ఉన్నాడు. అయాన్ తోటి నలుగురు వచ్చారు. ఇది చూసిన ఆయన్, సన్నాహాలు జరిగాయా లేదా అని అన్నారు. అయాన్ చెప్పేది విని కార్తీక్ అన్నాడు. యువరాజ్ లేదు. ఏమీ మిగిలి లేదు. అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. అధినేత తన కొడుకు, భార్య అయ్యారు. కిరాతకుడిని జైల్లో పెట్టారు. ఇప్పుడు నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను. సరే, తర్వాత బ్లాక్కీతో ఎవరు ఎగురుతారు చెప్పండి? వెళ్తాను.
అయాన్ని విన్న తర్వాత అయాన్ అన్నాడు. నలుగురు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అవతలి ధనంజయ్ని చూసిన తర్వాత యువరాజ్ అన్నాడు, బ్లాక్కి మాతో వస్తున్నాడు కదా, ఎవరూ ముందుకు రాకుండా ఏ బ్లాక్కి ఎగరడు. దాడి చేసే వ్యక్తిని చూస్తే అతను మొదట మనపై దాడి చేస్తాడు. తాను యువరాజ్కు తెలియజేయగలనని అయాన్ చెప్పాడు. గాలిలో ఎగురుతున్న బ్లాక్కీని ఎవరూ చూడలేరు. ధనంజయ్ తన గురించి ఆందోళన చెందడం గమనించవచ్చు. బ్లాక్కీ దగ్గర కనిపించకుండా ఉండటానికి ప్రయత్నించవద్దు. తన వెంట 10 మందిని తీసుకెళ్లే అధికారం ఉంది. దానిని ఎవరూ చూడకుండా కనిపించకుండా చేయవచ్చు, అది అందుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పు, ఎవరు బ్లాక్కీస్కి వెళ్తారో. ఆయనతో పాటు నలుగురు ఆయనను విని అన్నారు. ఒక్క క్షణం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ధనంజయ్, ఈ విషయాన్ని మీరే నిర్ణయించుకోండి అని యువరాజ్ అన్నాడు. ధనంజయ్ మాటలకు మాకేమీ అభ్యంతరం లేదు. ఇది విన్న అయాన్ ఒక్క క్షణం ఆలోచించాడు. నేను సరే అన్నాను కాబట్టి బ్లాక్కీతో సుష్మా వెళ్తాను. సుశర్మ, నీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అయాన్ మాటలు విని ఆమె తడబడకుండా ఎర్రబడింది. యువరాజ్, నో, అభ్యంతరం లేదు అయాన్ అన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి శక్తి మరియు ప్రవర్తనపై నమ్మకం ఉంది. ఆయన్ను అందరూ నమ్మడం మొదలైంది. అతను మంచి వ్యక్తి మరియు యువరాజుగా ఉండే అవకాశం ఉంది. సుష్మా అంగీకరించిన వెంటనే గర్వం లేదు. సరే, అప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు. మేము అక్కడికి చేరుకున్నప్పుడు నగరం వెలుపల కాసేపు ఆగండి. అక్కడికి చేరుకున్న తర్వాత మీరు వెళ్ళిపోతారు, కానీ లేకపోతే మమ్మల్ని కలవడానికి ప్రయత్నించవద్దు. ఎవరైనా మనపై కన్నేసి ఉంచినట్లయితే అతను అనుమానించవలసి ఉంటుంది. బహుశా పర్వాలేదు యువరాజ్, సుశర్మ అన్నాడు. సుశర్మ సిద్ధమైన తర్వాత అయాన్ నన్ను బయలుదేరమని చెప్పిన వెంటనే బ్లాక్కీ కంటే బ్లాక్కీ కొంచెం పెద్దదిగా మారింది. అది జరిగిన వెంటనే సుష్మ దానిపై కూర్చుంది. అదృశ్యంగా మారే శక్తి బ్లాక్కీకి మాత్రమే ఉంది. నేను మరియు సుశర్మ ఉపయోగిస్తున్నాను. కనిపించకుండా మారిపోయి గాలికి ఎగిరిపోయింది. బ్లాక్కీ అక్కడ నిలబడి ఉన్న వాహనం నుండి ఎగిరిపోయాడు. అతని సహచరులు గాలి వీచినట్లు భావించారు. బ్లాక్కీ గది నుండి వెళ్ళిపోయాడని అతనికి అర్థమైంది. బ్లాక్కీ 4 గదులను విడిచిపెట్టిన తర్వాత అందరూ అయాన్తో మాట్లాడుతున్నప్పుడు బయటికి వెళ్లారు. అయాన్ అక్కడికి చేరుకుని వేచి ఉన్నాడు. సామంత రాజులు మరియు అతని ఇంటి వారందరూ చూశారు. సభ్యులు అలాగే కుసున్ అధికారులు అయాన్ రాగానే మేము అయాన్ కోసం ఎదురు చూస్తున్నాము. అందరూ అయాన్ ముందు తల వంచుకున్నారు. తన శుభాకాంక్షలను కూడా అంగీకరించి చెప్పాడు. అన్ని సన్నాహాలు పూర్తి చేశారా యువరాజ్? దారిలో ఎవ్వరూ లేరు. ఏ సమస్య ఉండదు. అప్పుడు ఓకే అన్నాడు సమంత. ఇలా చెప్పి వెళ్ళి అందరినీ కలుద్దాం. కిషోరి దగ్గరకు వెళ్లి భవిష్యత్తులో ఉంటే చెప్పాడు, మనం కలిస్తే మంచి స్నేహితులుగా మారవచ్చు. అయితే ప్రస్తుతానికి నేను అయాన్ గురించి మాట్లాడతాను. ఇది విన్న కిషోరి, అవును యువరాజ్, ఇది ఖచ్చితంగా కిషోరి అని చెప్పింది. అది విన్న అయాన్ అక్కడి నుండి నవ్వాడు. సెలవు తీసుకుని తన గుర్రం దగ్గరకు వెళ్లాడు. అయాన్ దానిపైకి ఎక్కి నడవమని సంకేతం ఇచ్చాడు. సిగ్నల్ అందిన వెంటనే డిప్యూటీ కమాండర్ అందరికీ చెప్పాడు. డిప్యూటీ ఆర్మీ లీడర్ తరలించడానికి సంకేతాలు ఇచ్చారు. మేము కలుసుకున్న వెంటనే అందరూ తమ గమ్యం వైపు బయలుదేరారు. నగరానికి వెళ్లే మార్గంలో ప్రయాణిస్తుండగా యాన్ చూశాడు. రోడ్డుకి ఇరువైపులా చాలా మంది ఉన్నారు. నిలబడి అతని నామాన్ని జపిస్తున్నాడు. నా పేరు స్తోత్రం వింటున్నాను. కాసేపు నవ్వుతూ ముందుకు సాగండి. అయాన్ కాన్వాయ్ నగరం వెలుపలకు చేరుకుంది. బ్లాక్కీ మరియు సుష్మా అతని కోసం ఎక్కడ వేచి ఉన్నారు. అయాన్ మరియు కాన్వాయ్ని చూసి ఇద్దరూ ముందుకు కదిలారు. ఆమోదించింది, కానీ చాలా వేగంగా లేదు. దాంతో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. కాన్వాయ్ చూసేందుకు దాదాపు 3 గంటల పాటు నడిచాను. ఆ తర్వాత కాన్వాయ్కి ఎదురుగా అడవి ఉంది. అడవిని చూసి అయాన్ పక్కనే నడుస్తోంది. యువరాజు సైన్యాధిపతితో, ఇది అడవి అన్నాడు. దాటడానికి చాలా దూరం వ్యాపించింది. మీరు ఆర్డర్ చేస్తే మాకు 3 గంటల సమయం పడుతుంది. అవును, అయితే గుర్రానికి కొంత సమయం విశ్రాంతి ఇవ్వండి. కాబట్టి మనం అడవిని దాటినప్పుడు గుర్రాలు వేగంగా కదులుతాయి. ఇలాగే కొనసాగితే కాబట్టి మేము గుర్రం వద్దకు వెళ్తాము మరియు అతను త్వరగా అడవిలోకి వెళ్తాడు. డిప్యూటీ ఆర్మీ నాయకుడి మాటలను దాటలేరు. అది విన్న అయాన్ ఏదో ఆలోచించి సరే అన్నాడు. అందరూ ఆగి తంబు లాగా పాడమని ఆజ్ఞాపించండి. గుర్రాలు విశ్రాంతి తీసుకునేలా ఇవ్వండి సార్, ఇది చాలా, ప్రిన్స్. డిప్యూటీ ఆర్మీ కమాండర్ మాట్లాడుతూ అందరూ ఆపాలని కోరారు. డిప్యూటీ ఆర్మీ చీఫ్ హావభావాన్ని పోలిన సంజ్ఞ ఇచ్చారు. కాన్వాయ్ ఆగింది మరియు కొంతమంది సైనికులు సరైన ప్రదేశానికి వెళ్లారు. ఇది చూసిన వారు తమ గుడారాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. సుశర్మ వారిని అనుసరించారు. కాన్వాయ్ ఆగిపోయిందని వెనక్కి తిరిగి చూశాను. బ్లాక్కీని కూడా ఆపమని అడిగాడు. ఆపు అని శర్మ అడగడం విన్న తర్వాత బ్లాకీ అన్నాడు, ఎందుకు వేచి ఉండండి.
వారిని వేచి ఉండనివ్వండి, మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎవరైనా ఆకస్మిక దాడిని ఏర్పాటు చేస్తారేమో చూద్దాం. నేను బ్లాకీ మాటలు వింటూ కూర్చోవడం లేదు. నువ్వు చెప్పింది నిజమే, వెళ్దాం అన్నాడు శర్మ. మరియు ఎవరైనా ఉన్నారా అని చూద్దాం. సుషిమ అంగీకరించిన వెంటనే బ్లాకీ పరుగెత్తాడు. అడవి వైపు ఎగిరి సుమారు 2 గంటల పాటు ఎగిరింది. తర్వాత కూడా ఇద్దరికీ చలనం కలగలేదు. ఇది చూసి శర్మ నన్ను బ్లాక్కి అన్నారు. మా కోసం ఎవరూ ఎదురు చూస్తున్నారని నేను అనుకోను. అడవి మధ్యలోకి వచ్చాం, ఇప్పటికీ ఎవరూ కనిపించడం లేదు. ఈ విషయాన్ని శర్మ నిదానంగా చెప్పడం లేదు. ఎవరూ వినకుండా మాట్లాడింది. బ్లాక్కీ శర్మ మాటలు విన్న తర్వాత తప్ప కొంచెం ముందుకు వెళ్దాం అన్నాడు బ్లాక్కీ. మాట్లాడిన తరువాత బ్లాక్కీ ముందుకు కదిలారు. ఇద్దరూ ముందుకు సాగారు. బ్లాకీ కదలడం ప్రారంభించిన వెంటనే అతనికి కొంత కదలిక వచ్చింది. ఇది జరిగింది కానీ ఈ ఉద్యమం అనుభూతి లేదు. దీనికి కారణం బ్లాక్కీలాగా శక్తివంతమైన మాయా జంతువు కాదు. మరియు రెండవ శర్మ మరింత శక్తివంతమైన యోధుడు. అడవిలో కదలిక బ్లాకీకి అనిపించలేదా? శర్మ మెల్లగా కిందకి చూడు, అక్కడ ఏదో ఉంది. బ్లాకీ శర్మ మాటలు విన్న తర్వాత కలకలం రేగింది. త్వరగా కిందకి చూశాడు కానీ ఏమీ కనిపించలేదు. అడవి దట్టంగా ఉండడం వల్ల పైనుంచి కూడా చూడగలిగేలా కనిపించింది. నాకు ఏదో కావాలి అని శర్మ చెప్పింది బ్లాక్కీ. శర్మ చెప్పేది వినడం లేదు. ఇది చెప్పాక చూపిస్తాను అన్నాడు బ్లాక్కీ. బ్లాక్కీ దిగడం ప్రారంభించాడు కానీ అతను కొన్ని మీటర్ల దూరంలో ఆగి ఎగరడం ప్రారంభించింది. బ్లాక్కీ అలా చేశాడు. నడక శబ్దం ఎవరికీ వినపడదు. కానీ శబ్దం ఆ ప్రదేశానికి వెళ్లేముందు బ్లాక్కీ విన్నాడు. ఇప్పుడేమీ చెప్పకు, చూడు అని శర్మకు చెప్పాడు. మనం ఏదైనా చెబితే బ్లాక్కీ పట్టుకుంటాం. అతని మాటలు విని శర్మ అంగీకరించింది. మీరు అంగీకరించిన వెంటనే బ్లాకీ శబ్దం చేస్తాడు. ఇద్దరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. చుట్టూ జాగ్రత్తగా చూసేసరికి అతనికి కనిపించింది కొంతమంది కత్తులతో దాస్తున్నారని. బ్లాక్కీ వుడ్స్లో ఉన్నప్పుడు ముఖాలు కప్పబడి ఉన్నాయి. నేను దిగగానే బ్లాకీ, సుష్మా ఏదో చూశారు. ముఖాలను బట్టలతో కప్పుకున్న వ్యక్తులు. ఆ ప్రజలంతా అక్కడ కత్తులతో దాక్కున్నారు. సుష్మా ఉన్నప్పుడు అన్ని నలుపు బట్టలు ధరించి ఉంది. లెక్కించినప్పుడు మొత్తం 10 మంది ఉన్నారు. అతను యోధులను లెక్కించేటప్పుడు ఆ యోధుల బట్టలపై ఇలాంటివి చూశాను అని అతని ముఖంలో భయం కనిపించింది. బ్లాక్కీని మళ్లీ విచారించిన తర్వాత గాలిలోకి ఎగిరి దిక్కుకి వెళ్ళింది. దాచిన వ్యక్తులను చూడడానికి అయాన్ వేచి ఉన్నాడు. ఎవరైనా వాటిని కనుగొన్నారని కూడా గ్రహించలేదు. దారిలో వెళ్తుంటే శర్మ భయపడుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న బ్లాక్కీ అన్నాడు. ఈ వ్యక్తులు కల్దర్శక్ యొక్క కిల్లర్ కమ్యూనిటీకి చెందినవారు. హంతకులుగా ఉన్నారు. కాలదర్శక్ బ్లాకీ షాక్ అయ్యి ఈ కాళదర్శక్ చెప్పాడు నీకు తిట్టు. మొత్తం 8 మందిలో కాల్దేవ్ ప్రధాన 10 కిల్లర్ సమాజంలో 5వ హంతకుడు. సమాజం అటువంటి కిల్లర్ సంఘం కరెన్సీల కోసం ప్రజలను చంపేస్తారు. వీరికి ఎవరితోనూ ప్రత్యేక శత్రుత్వం లేదు. వారు కరెన్సీలతో మాత్రమే ఆందోళన చెందుతారు. శర్మ చెబితే మనకేం అవుతుంది? దాడి చేసినందుకు పంచ్ వ్యక్తులు మాపై దాడి చేశారు. కల్దర్శక్ సంఘం ఎంచుకుంది బ్లాక్కీ. అవును, అలా అనిపిస్తోంది కాదా? ఇంతకీ ఈ హంతకులు ఇక్కడ ఏం చేస్తున్నారు? శర్మ యువరాజ్ను త్వరగా హెచ్చరించాల్సి ఉంటుంది అని శర్మ మోహం చెప్పుతున్నప్పుడు కానీ శర్మ భయం మాత్రం స్పష్టంగా కనిపించింది. అనుకుని బ్లాకీ అలా స్పీడ్ పెంచాడు. అతను త్వరగా అయాన్ను చేరుకోవడానికి బ్లాక్కీ వచ్చిన వేగం కంటే రెండింతలు అతను అదే వాహనంలో వెళ్తున్నాడు. అయాన్ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. కొంతమంది సైనికులు భోజనం చేస్తున్నారు మరియు కొందరు ఉన్నారు. అందరూ ఏదో ఒక విధంగా గుర్రాలను చూసుకుంటున్నారు. అయాన్ తన మనస్సులో చేస్తున్నాడు. అతనికి ఒక ఉంది. అయాన్ తాకిన గాలివానలా అనిపించింది. అతను నవ్వి చుట్టూ చూశాడు. తనని ఎవరూ చూడనట్లు నటిస్తారు. యాన్ ఆయన ముందు రండి అన్నాడు మందమైన కాంతితో. ఒక వ్యక్తి ముందు కనిపించేది నలుపు మరియు వెనుక శర్మ కూర్చుని వాళ్లని చూసి అయాన్ అన్నాడు. ఆయనని విన్న తర్వాత వార్తలేమిటి? శర్మ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత భయపడిపోయింది. మీ అనుమానాలు నిజమేనని యువరాజ్ అన్నాడు. ప్రజలు అడవిలో దాక్కున్నారు కానీ ఎవరైనా సాధారణ వ్యక్తులు లేదా వ్యక్తులను పంచ్ చేయరు. వాళ్ళు అని మీకెలా తెలుసు? యువరాజ్ తనవాడు కాబట్టి అయాన్నో చెప్పాడు. బట్టలపై ఏదో రాసి ఉంది. వారందరూ పంచింగ్ యోధులని సూచించింది లేదు కానీ వారు అలా జరగవచ్చు. పంచ్లు కొట్టి పంపింది శర్మ. ఏదో రాసింది. ఏమి జరిగింది మరియు ఏమి వ్రాయబడిందో నాకు స్పష్టంగా చెప్పండి. ఏమైంది? అయాన్ అన్నాడు. కల్దుర్గం కోసం ఎవరినైనా చంపవచ్చు. ఈ వ్యక్తులు చాలా ప్రమాదకరమైన. యువరాజ్ శర్మ అన్నారు. కళాదుర్గ సంఘం కూడా ఇదే సంఘం. హంతకుడు సంఘంలో 5వ స్థానంలో ఉన్నాడు. అవును యువరాజ్, అదే సంఘం, శర్మ అన్నారు.
కాల్ డాన్స్ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు శర్మ ఆ సమయంలో అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది, అతని శరీరమంతా వణుకుతోంది. శర్మ భయపడటం చూసి, అయాన్ భయపడకుండా ఉండు అన్నాడు. అది చేసి, ఇప్పుడే అందరికి నా డేరా చెప్పు, నేను వచ్చాను. అయాన్ లేచి బ్లాక్కీ వైపు వెళ్ళాడు. అయాన్తో కలిసి తన డేరా వైపు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సుష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత వాహనం గురించి కాన్వాయ్కు సమాచారం అందించారు. ప్రధాన యోధులు యాన్ గుడారానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే ధనంజయ్, ఏమైంది యువరాజ్, ఏదైనా సమస్య ఉందా? సుష్మా మరియు బ్లాకీ నుండి సమాచారం ప్రకారం అడవి మధ్యలో దాక్కున్న కొందరు వ్యక్తులు కనిపించారు. ఇది ఎవరికోసమో మరియు సుశర్మ కోసం ఎదురు చూస్తోంది. తన బట్టలపై మరకలు ఉన్నాయని కూడా చెప్పాడు. కమ్యూనిటీ వ్రాయబడింది. అయాన్ కాల్ డ్యాన్స్ అన్నారు. అతని పేరు వినగానే యోధులంతా ఉత్కంఠకు లోనయ్యారు. ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అందరూ సుష్మా వైపు చూశారు. అతని వైపు చూస్తూ ధనంజయ్, సుష్మా, నువ్వు ఉన్నావా అన్నాడు. మీరు చూసిన పేరు గురించి పూర్తిగా సంతృప్తి చెందండి. క్రోనోమీటర్ ఆత్మవిశ్వాసంతో కల్దీప్ బట్టలపై సుశర్మ అని సుశర్మ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఇది చూసి అందరూ సుశర్మ అని నమ్మారు. అతను సరైనది చెబుతున్నాడు మరియు అందరూ తమలో తాము మాట్లాడుకుంటారు. ఇప్పుడు అందరూ ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అందరి ముఖాల్లోనూ ఒకేలా కనిపించారు. అతను మరొకరితో మాట్లాడటం చూసి అయాన్ అందరినీ శాంతింపజేసి బ్లాక్కీతో మాట్లాడాడు. బ్లాక్కీ, మీరు ఊహించి ఉండాలి, వీరంతా ఏ స్థాయి యోధులు? అవును అయాన్, ఆ నరకం పవర్ ఫీల్డ్ అంతా నాకు తెలుసు. 5 స్థాయి కంటే తక్కువ యోధులు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు బ్లాక్కీ చెప్పగానే అన్నాడు. ఈ గుడారం విన్న తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న యోధులందరూ బ్లాక్కీ వైపు చూడటం ప్రారంభించారు. అందరి చూపు తనపైనే ఉన్నట్లు భావిస్తున్నానని బ్లాకీ చెప్పాడు. ఏమైంది, మీరంతా ఎందుకు అలా చూస్తున్నారు? హో బ్లాక్కీ, మీరు ఈ భయాన్ని ఎలా చెప్పగలరు? మాపై దాడి చేయాల్సిన అవసరం లేదు. 10 మంది హంతకులు సిద్ధంగా ఉన్నారు. మనుషులను చంపడం పెద్ద విషయానికి కాదు. కార్తీక్ చెప్పింది విని అన్నాడు. బ్లాక్కీ గర్వంగా చెప్పాడు. అతను మీకు ప్రమాదకరంగా ఉంటాడు, కానీ నాకు మరియు అయాన్కి పెద్ద విషయానికి లేదు. అయాన్ మరింత శక్తివంతమైన యోధుడితో పోరాడాడు. అందరూ బ్లాక్కీ మాటలు విని విసిగిపోయారు. అయాన్ అందరి కళ్లను చూడటం మొదలుపెట్టాడు. పట్టించుకోలేదు మరియు నేను దీని గురించి ఆందోళన చెందుతున్నాను. నేను వారిని ఓడించగలనని కాదు, లేదు. నాకు ఆందోళన కలిగించేది ఏమిటంటే మన మనుషులందరినీ మనం రక్షించుకోగలమా, మరి వీళ్ళందరి ప్లాన్ ఏంటనేది. అయాన్ టాక్ ఇది విన్న యోధులందరూ ధనంజయ్ని ఏదో ఆలోచించడం ప్రారంభించారు. ఆలోచిస్తూ, యువరాజ్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ధనంజయ్ గురించి వినగానే అందరూ ధనంజయ్ వైపే ఉన్నారు. చూడటం మొదలు పెట్టాడు. ధనంజయ్ వైపు చూస్తూ యాన్ అన్నాడు. యువరాజ్ ఏ ప్లాన్ చేస్తున్నాడో చెప్పు. మీరు ఆ నల్లకుబేరుని కలిసి 10 అని నాకు చెప్పారు. మీరు యోధులను కనిపించకుండా చేయగలిగితే ఎందుకు? మేము 10 మంది యోధులు వెళ్లి వారిపై దాడి చేద్దాం. వాటిని ముగించు అన్నాడు ధనంజయ్. ప్లాన్ విన్న అయాన్, మీ ప్లాన్ ఏమిటి? బాగుంది, కానీ మాకు ఇంకా తెలియదు. అతను తనది అయితే మాత్రమే మన కోసం ఎదురు చూస్తున్నాడు. వేరొకరిని చంపడానికి ప్లాన్ ఉంటే అప్పుడు మేము ఎటువంటి కారణం లేకుండా కాలదుర్గం వాళ్ల ప్లాన్ ఏంటి? మేం అలాగే చేస్తాం అన్నారు. పథకం ప్రకారం పని చేస్తానని ధనంజయ్ చెప్పారు. అయితే అందులో మార్పు ఉంటుంది. మేము వస్తే వారిపై ఓ కన్నేసి ఉంచుతాం. మాపై దాడికి ప్లాన్ చేశారు కాబట్టి మేము వారి వెనుక నుండి దాడి చేస్తాము. తద్వారా వారు హంతకులకు సమాధానం చెప్పే అవకాశం. ఆయన మాటలు విన్న తర్వాత మేం కలుసుకోలేదని అన్నారు. అందరూ అంగీకరించారు మరియు కార్తీక్ అంగీకరిస్తూనే చెప్పారు. అలాంటప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కార్తీక్ దగ్గరకు ఎవరు వెళ్తారు? ఇది విన్న అయాన్ అందరి వైపు చూశాడు. అయాన్ డిప్యూటీ ఆర్మీ లీడర్తో చెప్పిన తర్వాత, డిప్యూటీ ఆర్మీ మనకున్న సైనికుల యోధుడు, వీరుడు. ఆయనను ఉపయోగించిన తర్వాత స్థాయి ఏమిటి? హీరో ఏదో ఆలోచించి మా రాకుమారుడు అన్నాడు. సమీపంలోని సైనికుడిలో హెల్ పవర్ ఫీల్డ్ 2 సెకండ్ లెవెల్ 1 ఉన్న 4 యోధులు ఉన్నారు. 3వ స్థాయి యోధుడు మరియు నేను 4వ స్థాయి యోధుడిని. నేను మరియు మిగిలిన వారు భూ విద్యుత్ రంగంలో యోధులం. బలహీనమైన 3వ స్థాయి సైనికుడు జనసేన అధినేత మాట విని అన్ ఓకే అన్నారు. ఇక్కడ ఒక పని, అన్ని హెల్ పవర్ ఫీల్డ్ చేయండి, పిలవండి. ఆ ముగ్గురు నాతో వెళతారు. అయాన్ విషయానికి విన్న డిప్యూటీ ఆర్మీ చీఫ్ ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ప్రత్యుత్తర గుడారం నుండి బయటకు వచ్చారు మరియు ఆ సైనికులు కొద్దిసేపటిలో డిప్యూటీ ఆర్మీని పిలవడానికి వెళ్లాడు. హీరోతో పాటు ముగ్గురు యోధులు వచ్చారు. రాగానే ఆయన్ ముందు తల వంచి ఇలా అన్నాడు. యువరాజ్, ఆర్డర్ ఏమిటి? నాకు చెప్పండి, వేచి ఉండండి. ఆ సైనికులతో మీరందరూ ఏమి చేయాలి?
ఇంత చెప్పిన అయాన్ ఏదో ఆలోచించి ఇప్పుడు చెప్పాడు, నాతో పాటు ధనంజయ్, సుశర్మ కూడా ఉన్నారు. మీరు వెళితే ఇప్పుడు మీ ప్లాన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అయాన్ ఆదేశించగానే అందరూ ప్రిపేర్ అవుతారు. అయాన్ బయలుదేరడానికి సన్నాహాలు ప్రారంభించాడు. హెల్ప్ అవర్ అని ముగ్గురు సైనికులు ఆ ప్రాంతంలోని యోధులు వారి వెంట ఉన్నారు. ధనంజయ్, సుశర్మ ఫోన్ చేసి అంతా వివరించారు. ముగ్గురు కూడా బ్లాక్ పై కూర్చున్నారు. ఆ తర్వాత అయాన్ కూడా అయాన్ పక్కనే కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే బ్లాకీ అదృశ్య శక్తి గురించి ఏదో చెప్పాడు. ఉపయోగించబడింది మరియు అదృశ్యంగా మారింది. అయాన్ అడవి వైపు ఎగిరిపోయాడు. అతను బయలుదేరిన తరువాత అతని కాన్వాయ్ కూడా అడవిలోకి వెళ్ళింది. దాదాపు 2 గంటల తర్వాత అయాన్ వెళ్ళిపోయాడు. బ్లాక్కీ సహాయంతో హంతకుల నుండి కొంత దూరంలో అయాన్ ఇప్పుడు హంతకుల 100 మార్కుకు చేరుకున్నాడు. మీటర్ల దూరంలో చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. అతని చుట్టూ చెట్లపై ఇతర యోధులు ఉన్నారు. నేను దాదాపు నా ఆయుధాల మీద కళ్ళు పెట్టి కూర్చున్నాను. 10 నిమిషాల పాటు వారిపై ఓ కన్నేసి ఉంచిన తర్వాత అయాన్ అతని చెవులు ఎగిరిపోయేలా ఏదో విన్నాడు. హంతకుడు అన్నాడు, వారంతా ఎప్పుడు వస్తారు? 2వ స్థానంలో కూర్చోవడం వల్ల నా కాలు నొప్పిగా ఉంది. హంతకుడు కౌశాంబి యువకుడిగా కనిపిస్తాడని చెప్పాడు. చాలా ఆలస్యం చేయడం వల్ల నేను నా జీవితాన్ని తగ్గించుకున్నాను, పెరిగింది కానీ ఈరోజే చనిపోవాలి. 3వ హంతకుడు చెప్పాడు, నేను విన్నాను, ఒకే దాడిలో 500 మంది దొంగలు పట్టుబడ్డారు. ఆ హంతకుల మాటలు విన్న తర్వాత నేను దానిని చేశాను. ఇక అయాన్కి తన జీవితంపై ఎలాంటి సందేహాలు లేవు. ఇదంతా తన కోసమే వచ్చిందని తేలిపోయింది. అతను అర్థం చేసుకున్న వెంటనే యాన్ తన యోధులకు చెప్పాడు సంజ్ఞ చేసి. వారు తల ఊపారు. వణుకు మరియు వారి కత్తులు మరియు వారంతా చెట్ల ఆకుల మధ్య దాక్కున్నారు. అయాన్ దాక్కోవడంతో వెంటనే సూర్యాంస్ను కూడా బయటకు తీశాడు. తీసుకొని చెట్టు కొమ్మ మీద చక్కగా కూర్చున్నాడు. ఆయుధాలు చూస్తుంటే ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మీరందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. అయాన్ హఠాత్తుగా వచ్చిన శబ్దం విని హంతకులు షాక్ తిన్నారు. ఆ ఆయుధాల కోసం అక్కడక్కడ వెతకడం మొదలుపెట్టాడు. ఇది చూసిన యాన్, హే ఫూల్స్, అక్కడ మరియు ఇక్కడ అన్నాడు. మీరు ఏమి చూస్తున్నారు? నేను చెట్టు మీద ఉన్నాను. అయాన్ అనే శబ్దం విన్న తర్వాత ఆ చేతులు పైకి ఉన్న దిశ వాళ్లందరినీ ఆయన చెట్టు కొమ్మకు ఎక్కడ కట్టి ఉంచారో నేను చూశాను. కాని అతను హాయిగా కూర్చుని అయాన్ వైపు చూస్తూ కనిపించాడు. ఒక కిల్లర్ అన్నాడు. అబ్బాయి, నువ్వు ఎవరు? ఆ హంతకుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేది ప్రశ్న. అది విన్న అయాన్ నవ్వుతూ ఎవరిది అన్నాడు. మీరు అతని కోసం వేచి ఉన్నారు మరియు మీరు అతనిని అడుగుతున్నారు. అయాన్ మాటలు విన్న తర్వాత అందరూ వింతగా ఉన్నారు. చేతులు ఒకదానికొకటి చూసుకున్నాయి. రెండో హంతకుడు, నువ్వు కౌశాంబివా? మీరు యువరాజు కాదు. మీకు తెలుసు, నేను ఒకటే యువరాజ్. అయాన్ పరిచయం అన్నారు. అది తెలిసి హంతకులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇలా ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. వారంతా ఇక్కడ దాక్కున్నారని యాన్కి ఎలా తెలిసింది? అతను కూర్చున్నాడు మరియు దాని గురించి మనకు తెలిసినప్పటికీ అతను ఇక్కడ ఉన్నాడు. అతను ఏమి చేస్తున్నాడో అది మూర్ఖత్వమా లేదా? హంతకులంతా పూర్తి సన్నద్ధతతో వచ్చారు. ఇంకెవరైనా ఉన్నారా అని దిక్కుగా చూడటం మొదలుపెట్టాడు. అందుకే వాటికి చెట్లపై ఆకులు ఉండవు. వెనుక కొందరు యోధులు కూర్చొని కనిపించారు. వాళ్లందరూ కూడా బ్లాక్కీని చూశారు. శక్తి అనుభూతి, వారి ఆత్మలు వణికిపోయాయి. హంతకుల కళ్ళు కేవలం బ్లాక్కీపైనే ఉన్నాయి. కళాదుర్గ శక్తికి అందరూ భయపడ్డారు. హంతకులందరూ బ్లాక్కీ వైపు మాత్రమే చూస్తున్నారు. అందరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. అంతా నల్లగా ఉన్నందున స్పష్టంగా కనిపించింది. ఏ యొక్క శక్తిని అంచనా వేసింది? హంతకుడు తన సహచరులను చూస్తూ అన్నాడు, ఈ మాయామృగం ఇక్కడ ఏం చేస్తోంది? ఈ అద్భుత జంతువు ప్రిన్స్ అయాన్తో ఉందా? ఆ హంతకుడు అప్పుడే చెప్పాడు. బ్లాక్కీ వేగంగా వచ్చి అయాన్ను చంపేసింది. అతని పక్కన కూర్చున్నాడు కాబట్టి ఆ ఆయుధాలు వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారు. ఆయుధాల ముఖాల్లో భయం చూసి అయాన్, మీకు ఏమైంది అని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత మీరు దాడి చేయరు. అయాన్ మరియు బ్లాక్కీ చెట్టు మీద నుండి దూకాడు. అయాన్ నేరుగా ఆ ఆయుధాల ముందుకు వచ్చి ఎదురుగా ఉన్న బ్లాక్కీని చూసి హంతకులందరూ ఒక్క అడుగు వేస్తారు. వారు భయం కంటే భయంతో వెనక్కి తగ్గారు. బ్లాక్కీ అకస్మాత్తుగా ఏదో జరిగింది. హంతకులందరూ ఏం జరిగిందంటే బ్లాక్కీ కళ్ళు పెద్దవి అయ్యాయి. క్రమంగా మీ శరీర పరిమాణాన్ని పెంచుతుంది. హంతకులందరూ భయపడుతున్నట్లు చూడటం ప్రారంభించారు. ఇప్పుడు చిన్న పర్వతం పరిమాణంలో నల్లగా పోయింది. బ్లాక్కీ ప్రమాదకరమైన చిరుతపులిగా మారిపోయింది. నా ముందు అందరూ చీమల్లా కనిపించారు. బ్లాక్కీ
అయాన్ సైజు చూసి నవ్వాడు. హంతకులను చూసి అయాన్ నువ్వు అయితే అన్నాడు మీరందరూ మీ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటే ఈ విషయానికి చెప్పండి నన్ను చంపడానికి ఎవరు బాధ్యులు చెప్పండి కల్దూర్ కొంతసేపు ఆయన్ను చూసి వారి ముందు నిలబడి ఉన్న ఒక హంతకుడు అన్నాడు అందరికంటే శక్తివంతమైనది మనమేనని నమ్మేవారు ఈ అద్భుత జంతువును చూసి నేను భయపడ్డాను. మేం నిన్ను వదిలేస్తాం అని కాదు మేము నిన్ను చంపకపోతే కాల్దర్శక రాజా నన్ను ఏమైనా చంపేస్తాడా? చనిపోవడం కంటే పోరాడుతూ చనిపోవడం మేలు. హంతకుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు. నన్ను ఎవరు చూడాలనుకుంటున్నారో మీరు చెప్పరు అందరూ చెప్పిన అయాన్ని విన్న తర్వాత హే అయాన్ అన్నాడు ఎదురుగా నిలబడిన హంతకుడు ఖచ్చితంగా కాదు అన్నాడు. ఆ వ్యక్తితో మాకు ఒప్పందం ఉంది వ్యక్తి పేరు వెల్లడించడం మా సూత్రాలకు విరుద్ధం. అవును అయితే సరే మీరు దాడి కోసం ఎదురు చూస్తున్నారు అయాన్ ఇలా అందరూ చెప్పగానే అయాన్ అన్నాడు తన కత్తి తీసి ఆయన్పై దాడి చేశాడు. అందరూ దాడికి సిద్ధమయ్యారు దాడికి సిద్ధంగా ఉన్న ఆయుధాలను చూశారు అయన యోధులందరూ కూడా చెట్టు దిగి వచ్చారు. కొద్దిసేపటికి ఇరువైపుల నుండి యోధులు వచ్చారు బ్లాక్కి ఒక్కసారిగా 4 ఆయుధాలతో దాడి చేయడం ప్రారంభించాడు. అయాన్ కూడా ఏకకాలంలో 4 ఆయుధాలతో పోరాడుతున్నాడు అతను మిగిలిన 2 ఆయుధాలతో పోరాడుతున్నాడు. అయాన్ యొక్క 5గురు యోధులు అడవిలో పోరాడుతున్నారు. మధ్యలో బలగాల ఘర్షణలో వచ్చే శబ్దం అనేక కిలోమీటర్ల మేర ప్రతిధ్వని ఉత్పన్నమవుతోంది. ఇది విన్న తర్వాత ఆ అడవిలో ఎవరున్నారు పేలుళ్ల కారణంగా మంత్ర జంతువులు పారిపోయాయి. ఆ శబ్దం అయాన్ కాన్వాయ్కి కూడా చేరింది. అది విన్న కాన్వాయ్లోని యోధులకు ఆ విషయానికి అర్థమైంది మున్ముందు యుద్ధం జరుగుతోంది. యుద్ధ శబ్దం ఉంది. కార్తిక్ తన స్పీడ్ అనుకుని వెంటనే అన్నాడు యువరాజ్ ఆ ఆయుధాలను పెంచినట్లు కనిపిస్తోంది. కార్తీక్ పై అంతగా యుద్ధం లేచింది ఇలా అనడంతోనే అందరూ గుర్రపు వేగం పెంచారు. మరోవైపు అయాన్ మరియు బ్లాకీ ఉన్లో దియా అదే అయాన్ వద్ద ఆయుధాలు భారీగా పెరిగాయి 5గురు యోధులు 2 ఆయుధాలతో పోరాడుతున్నారు ఇద్దరికి గాయాలయ్యాయి. అయాన్ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు తన సహచరులు గాయపడటం చూసి అతను ఏదో అనుకున్నాడు. మరియు మరుసటి క్షణం యాన్ నుదిటి మధ్య నుండి ఒకటి మెల్లగా రూపుదిద్దుకోవడం ప్రారంభించిన కాంతి బయటకు వచ్చింది ఎవరిని చూసి ఒక్క క్షణం యుద్ధం ఆగింది వెళ్ళింది మరియు ప్రతి ఒక్కరూ కాంతి ఆకృతిని చూడటం ప్రారంభించారు కొద్ది క్షణాల్లో ఆ వెలుగు మానవరూపం దాల్చింది. తీసుకెళ్లి చూడగానే అందరి కళ్ళు చెమర్చాయి. వదిలిపెట్టిన వ్యక్తి సరిగ్గా అయాన్లా కనిపిస్తున్నాడు అతను ఈ ప్రపంచంలో అయాన్ యొక్క క్లోన్. అయాన్ తన క్లోన్ని మొదటిసారి ఉపయోగించాడు క్లోన్ పూర్తిగా సిద్ధమైన వెంటనే చేశా అయాన్ వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతను చేతిని విదిలించాడు మరియు అతని చేతిలో కత్తి కనిపించింది. అయాన్ తన క్లోన్కి కత్తిని ఇచ్చాడు. అయాన్ యొక్క క్లోన్ ఆ ఆయుధాన్ని తీసుకున్న వెంటనే ధనంజయ్ మరియు మిగిలిన వారు ఉన్న దిశలో వెళ్లారు యోధులు పోరాడుతున్నారు. అయాన్ యొక్క ఈ మొదటి క్లోన్ ఇప్పుడు 4వ స్థాయికి చేరుకుంది అయాన్ అతనికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అయాన్ మనసులో ఏం జరుగుతోంది? క్లోన్ తన పనిని ప్రారంభించగలదని అర్థం చేసుకోవడం ద్వారా అయాన్ ఇప్పుడు తన క్లోన్ సహాయంతో దూరంగా కూర్చున్న వారితో మాట్లాడవచ్చు అయాన్ చేయాల్సిందల్లా ఒక్కటే క్లోన్ని ఆ వ్యక్తికి పంపించాల్సి వచ్చింది. అయాన్ యొక్క 2వ క్లోన్ ప్రస్తుతం 2వ సీజన్లో ఉంది అయాన్ యొక్క క్లోన్ ధనంజయ్ వద్దకు వెళ్ళింది మరియు వారు అతను పోరాడుతున్న ఇద్దరు హంతకుల్లో ఒకడు ఇప్పుడు ఇలా చేయడం వల్ల క్లోన్ దాడి జరిగింది ఆ 5గురు యోధులను అదే హంతకుడు చంపాడు. అయాన్ కూడా పోరాడవలసి వచ్చింది మరియు అతని దాడిని తీవ్రతరం చేసింది. అయాన్ కత్తి వేగాన్ని చూసి 4గురు హంతకులు దిగ్భ్రాంతి చెందారు. 4గురు కిల్లర్స్ మరియు బ్లాక్కీ మధ్య 3వ యుద్ధం నడుచుకుంటూ వెళుతుండగా వారిలో ఇద్దరిని చూశాడు బ్లాక్కీ. అతనిని చంపి తల తిన్నాను మిత్రులారా తల లేని శరీరాన్ని చూడటం ఆయుధాల గొంతులు ఎండిపోయి ఏదో ఆలోచనలో పడ్డారు. అతను అలా చేయకముందే బ్లాక్కీ మరొక హంతకుడిని చంపాడు. దాడి చేసి తల పట్టుకున్నాడు ఈ దృశ్యాన్ని అయాన్ కూడా చూశాడు బ్లాక్కీ ఒక యోధుడని నమ్మలేకపోయింది తల తినవచ్చు కానీ అతను దాని నుండి ప్రయోజనం పొందుతాడు అయాన్ ఏమి జరుగుతుందో ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నాడు. బ్లాక్కీ వైపు తిరిగి తన శత్రువుల వైపు చూశాడు ఆయుధాలపై దాడి చేస్తున్న సమయంలో అయాన్ విరిగిపోయాడు. ఈ ఆయుధాలపై చిన్నపాటి దాడులు జరుగుతాయని భావించారు ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల ఏమీ జరగదు ఇలా ఆలోచించి అయాన్ తన కత్తికి పదును పెట్టాడు కిల్లర్ డైరెక్షన్లో అయాన్ ఇలా చేశాడు. అయాన్ కత్తి నుండి రంగురంగుల శక్తి బయటికి వచ్చి పొడవాటి వరుసలో నడిచాడు అయాన్ హంతకుడి ఛాతీకి ఢీకొట్టిన వెంటనే అయాన్ ఆ కిల్లర్తో ఢీకొన్నాడు దాడి కిల్లర్ గుండెను చీల్చి చెండాడుతోంది బయటకు వెళ్లి హంతకుడి గుండె దగ్గరికి వెళ్ళింది ఒక రంధ్రం ఏర్పడింది.
దాని ద్వారా ఒకరు చూడగలరు. అయాన్ కిల్లర్ గుండెపై దాడి చేసిన వెంటనే కేకలు వేయడంతో హంతకుడు బయటకు వచ్చాడు. నా సహచరులు చనిపోవడం చూసి చనిపోయారు. ఆయుధాలలో అత్యంత శక్తిమంతుడైన వాడు హంతకుడు తన చేతుల్లో తెల్లటి గోళాన్ని పట్టుకున్నాడు. సిద్ధం చేసి అయాన్ వైపు విసిరాడు అంటూ అయాన్ పై శక్తివంతమైన దాడి చేశాడు. హంతకుడి దాడి తెల్లటి గోళాకారంగా మారింది. నేను ఆ వృత్తం మధ్యలో ముందుకు సాగుతున్నాను. ఆ వృత్తం మీద ఒక చిన్న నల్లటి మచ్చ ఉంది. అటువైపుగా వస్తున్న వాహనం చూసి చేతుల్లో పట్టుకున్నాడు. అతను ఒక చిన్న అగ్ని బంతిని సిద్ధం చేశాడు. అగ్ని బంతి హంతకుడిదిగా కనిపిస్తుంది. ఇది గోళం కంటే చిన్నది కానీ గొప్ప శక్తిని కలిగి ఉంది. ఇది హంతకుడు భావించిన దానికంటే ఎక్కువ. అయాన్ తన దాడిని పూర్తిగా ప్రారంభించినప్పుడు అతను తన దాడిని సిద్ధం చేసినప్పుడు కొన్ని క్షణాలు కిల్లర్ దాడి వైపు విసిరారు. ఇద్దరి దాడి ఢీకొని భయంకరంగా ఉంది. ఒక పేలుడు మరియు చుట్టూ శక్తి తరంగం ఉంది. రెండు దాడులు వ్యాపించాయి మరియు నాశనం చేయబడ్డాయి. దాడిని హంతకుడు నాశనం చేయడాన్ని చూశాడు. ఇది మంచుతో నిండినందున చాలా ఆశ్చర్యంగా ఉంది. పెంకులతో దాడి చేసి చాలా మంది యోధులను ఓడించాడు. ఆ దాడిలో ఉన్న మంచు సామాన్యమైనది కాదు. మంచు లేదు. ఆ మంచులో పైశాచిక శక్తి ఉంది. ఈ కారణంగానే సాధారణ యోధుడిపై దాడి జరిగింది. అయాన్ ప్రాణాంతకంగా నిరూపించాడు. అందుకే దాడిని ముందుగానే గుర్తించారు. అతను ఉంటే అగ్నిశక్తిని ఉపయోగించాడు. అతనికి సాధారణ మంచు శక్తి మాత్రమే ఉంటే అతను దానిని కలిగి ఉంటాడు. మీ అంతర్గత బలంతో మాత్రమే నాశనం చేయండి. ఆశ్చర్యంగా ఆ హంతకుడిని చూశాడు. నవ్వుతూ నువ్వు ఏమనుకుంటున్నావో అన్నాడు. ఆ స్నోబాల్లో నీవే దుష్టశక్తివి. మీరు నాపై రహస్యంగా దాడి చేస్తే నాకు తెలుస్తుంది. హంతకుడు అయాన్ మాట వినడం ఆపడు. అతను ఇప్పటికే ఆశ్చర్యపోయాడు మరియు అతను ఇప్పుడు షాక్లో ఉన్నాడు. పోయింది కానీ దశ కూడా సాధారణ మారింది మరియు నా దాడిలో మీరు దానిని ఎలా గుర్తించారని అన్నారు. ఇది రాక్షస శక్తి అని తెలిసిన తర్వాత మీరు ఏమి చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీరు దెయ్యం కోసం చనిపోతారు. ఇలా చెప్పి సేవకుడు వాహనాన్ని తిరిగి తన చేతుల్లోకి తీసుకున్నాడు. నేను అగ్నిశక్తిని వ్యక్తపరచడం ప్రారంభించాను. అనతికాలంలోనే అది కత్తిలా మారింది. అయాన్ దానిని హంతకుడి వైపు విసిరాడు. ఇది చూసి ఆ అగ్ని కత్తి ఆ శక్తిని చూసి హంతకుడు ఆమెకు భయపడ్డాడు. యాన్ అతని ముఖం చూడలేకపోయాడు కానీ యాన్ కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. అయాన్ దాడి తన వైపుకు రావడం చూసి హంతకుడు త్వరగా ఎనర్జీ షీల్డ్ని తయారు చేయడం ప్రారంభించింది కానీ ఆలస్యంగా షీల్డ్ సగం సిద్ధంగా ఉంది. అగ్ని ఖడ్గం హంతకుడి కవచాన్ని నాశనం చేస్తుంది. ఇలా చేస్తుండగా నేను హంతకుడిని ఢీకొట్టాను. హంతకుడి శరీరం అగ్ని శక్తితో కాలిపోతుంది. అగ్ని మండుతున్న అనుభూతికి హంతకుడు చాలా బాధపడ్డాడు. అతను గట్టిగా అరిచాడు. కానీ ఎక్కువసేపు కేకలు వేయలేకపోయాడు మరియు అతను బూడిదగా మారినప్పుడు హంతకుడు మరణించాడు. కానీ అగ్నిశక్తి కారణంగా చూడగానే చెట్లు, మొక్కలకు మంటలు అంటుకున్నాయి. అయాన్ తనలోని మంటలన్నింటినీ త్వరగా ఆర్పేశాడు. శోషించబడి చెట్లు మరియు మొక్కలను నాశనం చేస్తుంది. బ్లాక్కి అదే యుద్ధాల నుండి బయటపడింది. తనలోని ఆయుధాలన్నింటినీ ధ్వంసం చేశాడు. అయాన్ ఇప్పటికే మిగిలిన 2 ఆయుధాలకు కూడా అదే చేశాడు. క్లోన్ దానిని ముగించింది మరియు ఇప్పుడు ప్రాణాలు ఉన్నాయి. అయాన్కు చెందిన 2 ఆయుధాలు మాత్రమే. అతని కళ్లలో భయంతో అయాన్ వైపు చూస్తున్నాడు. ఆ 2 ఆయుధాలను చూస్తూ అయాన్ అతని దగ్గర ఉన్న క్లోన్ని పిలిచారు. అది నిజానికి అయాన్ క్లోన్. తన వద్దకు వస్తుందని అనుకున్నాను. అయాన్ యొక్క క్లోన్ స్వయంగా అయాన్ వద్దకు వస్తుంది. అయాన్ క్లోన్ అతని దగ్గరికి వచ్చిన వెంటనే అయాన్ మిగిలిన ఆయుధాలను పారవేయాలని ఆదేశించింది. అయాన్కి ఆర్డర్ అందిన వెంటనే ఆర్డర్ చేశారు. ఆ 2 ఆయుధాలపై క్లోన్ దాడి చేసింది. కేవలం 3-4 దాడుల్లోనే దాడి చేశారు. అయాన్ యొక్క క్లోన్ మిగిలిన 2 ఆయుధాలను తీసుకుంది. అన్ని ఆయుధాలను తొలగించండి. అయాన్ తన క్లోన్ని సోల్ వరల్డ్కి పంపిన తర్వాత నా క్లోన్ని తిరిగి సోల్కి పంపాను. ప్రపంచానికి తిరిగి పంపిన తర్వాత అయాన్ తన యోధుల వైపు చూశాడు. అతను మరియు బ్లాక్కి తప్ప అందరూ గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చూసి అయాన్ స్టోరేజీలోంచి సీసా తీసి సుష్మాకి ఇచ్చాడు. ఇచ్చే సమయంలో అందరికీ బుల్లెట్ ఇవ్వండి. అందరికీ గాయాలు ఇవ్వండి అన్నారు. ఈ మాత్రతో అయాన్ నయమవుతుంది. సుశర్మ బాటిల్ తీసుకుని ఒక్క క్షణం చూసింది. ఆ తర్వాత అందరూ కాల్చుకుని గాయపడ్డారు. 5 యోధుల బృందంలో ధనంజయ్ చాలా గాయపడ్డాడు కాబట్టి అతను ఎప్పుడు చెట్టు అయ్యాడు. ధనంజయ్ షాట్ కొట్టగానే పడుకున్నాడు. అతని శరీరంలోని వింత శక్తిని మాయం చేసింది. ధనంజయ్ కళ్ళు మూసుకుని ఆ శక్తిని అనుభవించాడు. సుమారు 10 నిమిషాల పాటు శక్తిని అనుభవించడం ప్రారంభించింది. అతను కళ్ళు మూసుకున్న తర్వాత అనుభూతి చెందాడు. ఆమె దానిని తెరిచి చూడగా ఆమెకు 90 గాయాలు ఉన్నాయి. కోలుకున్నారు మరియు గాయపడిన మిగిలిన యోధులు. అతను పూర్తిగా నయమయ్యాడు.
దయచేసి అద్భుతమైన మాత్ర గురించి తెలుసుకోండి. ఈ పిల్ వేసుకోమని యువరాజ్ ధనంజయ్ అయాన్ను కోరాడు. ధనంజయ్ అయాన్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కడ నుండి వచ్చింది? మాత్ర వేసుకుంటే చాలా త్వరగా కోలుకుంటారు. బుల్లెట్ ప్రభావం చూసి ధనంజయ్ ఈ మాత్ర ఎక్కడి నుంచి తెచ్చారని అయాన్ను అడిగాడు. ధనంజయ్ ప్రశ్న విన్న అయాన్ ఏదో ఆలోచిస్తున్నాడు. అయాన్ మాట్లాడుతూ, ఈ మాత్రను నేనే తయారు చేశాను. ఇది విని బ్లాక్కి తప్ప అందరూ ఆశ్చర్యపోతారు. ధనంజయ్ అయాన్ వైపు ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టాడు. ఆమె విశాలమైన కళ్లతో, యువరాజ్, నువ్వేనా? ధనంజయ్ ప్రశ్న విన్న అయాన్ అతను మడమగా ఉందా? నవ్వి అవును నేను మడమను అని అన్నాడు. అయాన్ చెప్పిన సమాధానం విని అందరూ సంతోషించారు. రాజ్యం యొక్క యువరాజు అఖిల్కు మడమ మరియు గౌరవం. మొత్తం 8 ఏదైనా ఒకటి చాలా ఎక్కువ ఎందుకంటే హీల్స్ కలత చెందాలని అనుకోలేదు. ఎవరికి ఎప్పుడు ఏ సహాయం అవసరమో తెలియదు. అందరూ ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు యాన్ కళ్ళు మళ్ళీ ఇప్పుడు ఉన్న బ్లాకీపై పడ్డాయి. అయాన్ చిన్నవాడయ్యాడు మరియు బ్లాకీతో అన్నాడు నల్లజాతి నాకు నువ్వు తెలియదు అన్నింటికంటే, మీరు యోధుల తలలను కూడా తింటారు. ఈ ఆయన మాటల వల్ల మీకు ఏం లాభం? అది విన్న బ్లాకీ ఏదో శక్తివంతమైన యోధుడిలా అన్నాడు లేదా మనోహరమైన జంతువు యొక్క తల తినడం ద్వారా ఇవన్నీ మాయా జంతువుల శక్తిని పెంచుతాయి. నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి నా బలం అంతగా లేదు. బ్లాక్కి కొంచెం పెద్దవాడు. ఇది విన్న తర్వాత ఆయన్ నాకు తెలిసింది. తల తినడం ద్వారా మాయా జంతువుల శక్తి పెరుగుతుంది కానీ నువ్వు అని నాకు తెలియదు బ్లాక్కి, నువ్వు కూడా అయాన్ మాటలు విని తల తినేస్తావు. అందరూ గుర్రం వినగానే ఏదో చెప్పబోయారు. అందరూ విన్న దీవి శబ్దం వినిపించింది. అప్రమత్తమై అయాన్ వైపు చూడటం ప్రారంభించాడు. అయాన్ అందరినీ చూసి దాక్కున్నాడు. సిగ్నల్ ఇచ్చాడు. అయాన్ సిగ్నల్ రాగానే అంతా దాచిపెట్టారు. వెళ్లి కొన్ని క్షణాల తర్వాత రోడ్డు వైపు చూడటం మొదలుపెట్టాడు. అందులో కాన్వాయ్ రావడం చూశారు. ఈ కాన్వాయ్లో అయాన్లో కొన్ని తెలిసిన ముఖాలు ఉన్నాయి. అది చూసి అయాన్ కాన్వాయ్ అని అయాన్ చెప్పాడు. బయటకు రండి. అతను మా స్నేహితుడు మాత్రమే. మాట్లాడిన తరువాత అయాన్ రోడ్డు వైపు మరియు మిగిలిన వైపు కదిలాడు. యోధులు కూడా అయాన్ను అనుసరించారు. బ్లాక్కి మళ్ళీ అయాన్ భుజాల వైపు కదిలాడు. అయాన్ కాన్వాయ్లో కూర్చున్న వెంటనే కార్తీక్, విరాట్ మరియు డిప్యూటీ ఆర్మీ ముందు చేరుకున్నారు. నాయక్ ఎదురుగా, అయాన్ ఎదురుగా వచ్చాడు. కార్తీక్, యువరాజ్, బాగున్నావా? మేము పేలుడు శబ్దాలు విన్నాము కాబట్టి మేము హడావుడిగా వచ్చిన ఆ కిల్లర్ కార్తీక్ ఎక్కడున్నాడు? ఇది విన్న అయాన్, అందరూ కంగారుపడకండి. సరే. హంతకులందరూ చంపబడ్డారు. అందరి మృతదేహాలు అడవిలో పడి ఉన్నాయి. అది విని ముగ్గురూ అడవి వైపు చూశారు. అప్పుడు అతని కళ్ళు ధనంజయ్ మరియు సుష్మతో విశ్రాంతి తీసుకున్నాయి. ఖచ్చితంగా బాగా కనిపించే యోధులపై పడింది. వాళ్లందరినీ చూసిన కార్తీక్, అక్కడున్నావా? అని అడిగాడు. అందరూ పోరాడారు. అవును కానీ మీరు దీన్ని ఇష్టపడుతున్నారు ఎందుకలా అడుగుతున్నావ్ అన్నాడు ధనంజయ్. అందరి శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదు. అవును అయితే రక్తం కనిపిస్తుంది కార్తీక్ అన్నాడు. మా గాయాలు కిరీటం యువరాజు ద్వారా నయం. అతను మా అందరికీ వైద్యం మాత్ర గాయం నయమైంది ధనంజయ్ అన్నాడు. ధనంజయ్ మాటలు అది విన్న కార్తీక్ ఏదో చెప్పబోయాడు. యాన్ మధ్యలో, సరే, ముందుకు వెళ్ళు అన్నాడు. ముందు ఇక్కడి నుండి మాతో మాట్లాడు. రాత్రి పొద్దుపోయేలోపు ఈ అడవి నుండి బయటికి వెళ్ళు. అయాన్ మాటలు విన్న తర్వాత అందరూ అంగీకరించారు. తమ తమ గుర్రాలపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. 3 గంటలపాటు నిరంతరాయంగా నడిచిన తర్వాత అయాన్ కాన్వాయ్ ఆగిపోయింది. కాన్వాయ్ అడవి నుండి బయటకు వచ్చినప్పుడు నేను బయటికి వచ్చేసరికి రాత్రి అయింది. అందుకే కాన్వాయ్ అడవి నుండి బయటకు వచ్చిన వెంటనే అది రాత్రిపూట ఆగిపోయింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత కాన్వాయ్ మళ్లీ బయలుదేరింది. ఎట్టకేలకు వరుసగా 3 రోజులు నడిచారు. కౌశాంబి రాష్ట్ర వాహనం మరియు దాని కాన్వాయ్ రాజధానికి వెళ్లే మార్గంలో రాజధానికి చేరుకున్నారు. వెళ్లేటప్పుడు వాహనం చూసినవాడు తల వంచుకుంటాడు. మరియు ముగ్గురు ఖైదీలను చూసిన తరువాత వారు ఒకరితో ఒకరు మాట్లాడటం ప్రారంభించారు. హే సోదరా, ఇతను కొడుతున్న ద్రోహి. హే సోదరా, అతను రాష్ట్రం యొక్క ఇష్టానుసారం దోచుకునేవాడు. ఇవన్నీ నేను యువరాజ్ నుండి విన్నాను. అటువంటి రకాన్ని సులభంగా స్వాధీనం చేసుకున్నాడు. జనం అందరి దృష్టిలో తమలో తాము మాట్లాడుకున్నారు. నాకు వాహనం పట్ల గౌరవం కలిగింది. రాష్ట్రానికి చెందిన కౌశాంబి రాజ్యసభలో ఒకరు సైనికుడు వచ్చి, మహారాజ్ యువరాజ్ అయాన్ అన్నాడు. రాజధాని రాజభవనంలోకి ప్రవేశించిన వారు వైపు వస్తున్న ఆ సైనికుడి గురించి మాట్లాడుతున్నారు. ఇది విన్న మహారాజ్ మరియు ఇతర కౌన్సిలర్లు సంతోషించారు. అయాన్తో సహా కొంతమంది వ్యక్తులు తప్ప అంకుల్కి కూడా క్రమంగా అయాన్ రాక వార్త తెలిసింది. అయాన్ గురించిన ఈ వార్త రాజభవనం అంతటా వ్యాపించినప్పుడు నేను మా అమ్మ వద్దకు రాగానే ఆమె అయాన్ని అడిగింది.
తిలకం పూయడం ద్వారా సొంత విజయాన్ని స్వాగతించాలి. నేనే వెళ్లి స్వాగతించాలని అనుకున్నాను. యాన్ తల్లి హర్షిత్ తల్లితో యోగిత మాట్లాడింది. ఈరోజు నేనే బయటకు వెళ్లి ఆయన్ను స్వాగతిస్తాను. నేను చేస్తాను అయాన్కి స్వాగతం పలకడానికి. అవును సోదరి, మేము కూడా మీతో వెళ్తాము. అయాన్ తల్లితో గది నుండి మాట్లాడే సామర్థ్యం. అయాన్ తల్లి బయటకు వెళ్లి చాలా మంది కోలుకున్నారు. రోజులు గడిచిపోయాయి కాని అతను ఇంకా గదిలోనే ఉన్నాడు. ఆమె 16 సంవత్సరాలు కోమాలో ఉన్నందున ఆమె జీవించింది. తరువాత అతని శరీరం బలహీనంగా మారింది కాని ఇప్పుడు ఆమె బాగానే ఉంది కాబట్టి ఆమె గది నుండి వెళ్లిపోయింది. అయాన్ తల్లి కోలుకునేలా చేయాలని నిర్ణయించుకున్నారు. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కొంతమంది రాజభవనానికి బానిసలు మరియు పనిమనిషికి వారి సంగతి కూడా తెలియదు. మహారాజ్ మొదటి భార్య ఇంకా బతికే ఉంది. మరికొందరు మహారాజ్ మొదటిది అని తెలియదు. అయాన్ తల్లి చనిపోయినప్పుడు భార్య ఎలా ఉంది? నేను రూమ్ నుండి బయటకి రాగానే ఎవరా వాళ్ళని చూసి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. లోకం నుండి వచ్చిన మహారాజ్ మొదటి భార్య పూర్తిగా నయం అయితే ఎలా? అందరి ప్రశ్నలను పట్టించుకోవడం లేదు. తల్లి మరియు చిన్న తల్లి ఆమె ముందుకు సాగడం కొనసాగించారు. ఇద్దరూ రాజభవనం ప్రధాన ద్వారం వద్దకు రాగానే అయాన్ తల్లిని చూసిన ప్రతి ఒక్కరూ అయాన్ తల్లి ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అయాన్ తల్లి మరియు మహారాజ్ హర్ష్కి ఇరువైపులా చిన్నమ్మాయి వచ్చింది. తన మొదటి భార్యకు అండగా నిలిచాడు. పక్కకు చూస్తూ మహారాజ్ హర్ష్ నవ్వి అయాన్ మెయిన్ గేట్ దగ్గర అతని రాక కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. రాజకుటుంబం మొత్తం ఒక పనిమనిషి చేతిలో చిక్కుకుంది. హర్షిత్ తన తాతయ్యతో ఆరతి తాళి కట్టాడు. మహారాజ్ వేలు పట్టుకుని నవ్వుతూ తమ్ముడి కోసం కాసేపు ఎదురు చూశాను. ఎదురు చూసిన తర్వాత అందరి కళ్ల ముందు మెయిన్ గేట్ దగ్గరకు వస్తున్న కాన్వాయ్. అందులో ఒక బాలుడు అతనితో ముందంజలో ఉన్నాడు. బాలుడు గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్నాడు. హర్షిత్ని గుర్తించి పెద్ద గొంతుతో అన్నాడు. హర్షిత్ గొంతు విని అన్నయ్య యాన్ వచ్చాడు. అందరూ మెయిన్ గేట్ ముందు చూశారు. మొదట నడిచే అబ్బాయిని వారికి చూపించండి. కొద్దిసేపటికే ఆ వాహనం కాన్వాయ్ అక్కడకు చేరుకుంది. ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అతను చేరుకున్న వెంటనే అయాన్ తన గుర్రం నుండి దిగిపోయాడు. అయాన్ తన తల్లిదండ్రుల వైపు నడవడం ప్రారంభించాడు. అక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ అయాన్ పేరును జపించడం చూసి కొడుకు పేరు జపించడం మొదలుపెట్టాడు. అయాన్ తల్లిదండ్రులు హర్షధ్వానాలు విని చాలా సంతోషించారు. అయాన్ తన పేరును మొదట జపించాడు. వెంటనే అయాన్ తన తల్లి వద్దకు వెళ్లాడు. తల్లి వద్దకు చేరుకుని తల్లి హారతి చేసింది. తాళి మరియు తిలకంతో అయాన్ యొక్క ఆర్తి దానిపై చేయబడుతుంది. అయాన్ తన తల్లిని పలకరించిన తర్వాత అయాన్ తన పెద్దలందరికీ నమస్కరించిన తర్వాత ఇందులో అతని మేనమామలు ఇద్దరూ కూడా అయాన్ మహారాజా హర్షను స్వాగతించిన తర్వాత మహారాజ్ అందరూ సమావేశానికి చేరుకోవాలని ఆదేశించారు. ఆర్డర్ అందగానే అందరూ మీటింగ్ వైపు బయలుదేరారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత అయాన్ సైనికులకు చెప్పాడు. ఈ ముగ్గురు ఖైదీలను సమావేశానికి తీసుకెళ్లాలని ఆదేశించింది డిప్యూటీ ఆర్మీ చీఫ్. అయాన్ ఆదేశాలు రాగానే వెళ్దాం త్వరగా. ముగ్గురు ఖైదీలను గుర్రపు బండికి తీసుకెళ్లాడు. అతను కారు దిగి అయాన్ను అనుసరించడం ప్రారంభించాడు. అయాన్ మీటింగ్కి చేరుకునే సరికి అందరూ అక్కడికి చేరుకున్నారు మరియు అయాన్ రాక కోసం వేచి ఉన్నారు. వెంటనే యాన్ షేర్ సింగ్, షంషేర్ మరియు సత్ అందరూ ఆయనతో సమావేశానికి చేరుకుని ఆయన వైపు చూశారు. మీటింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు నేరస్తులు మినహా అన్ని సైనికులు మరియు పారామిలిటరీ బలగాలు నాయక్ మహారాజ్ ముందు నమస్కరించిన తరువాత సభకు హాజరైన వారంతా వెనక్కి వెళ్లి లేచి నిలబడ్డారు. ప్రజలు అయాన్ వైపు చూస్తున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మహారాజ్ హర్ష్ అన్నారు, ఆయన సభను ప్రారంభించండి. మహారాజ్ ఆజ్ఞ అందుకున్న వెంటనే అయాన్ ఇలా అన్నాడు. తండ్రి. ఇది చెప్పిన తర్వాత యాన్ షేర్ సింగ్ సంషేర్ మరియు సత్యాన్ని పరిచయం చేస్తూ నాన్న ఇలా అన్నారు. హస్తి గ్రామ పెద్ద మరియు దొంగ నాయకుడు షేర్ సింగ్ మరియు ఇది అతని కుమారుడు షంషేర్ సింగ్ మరియు ఈ మూడవ వ్యక్తి సర్పంచ్ అధికారి. హస్తి గ్రామంలో చాలా కాలంగా దొంగలు ఉన్నారు. ముగ్గురు నేరస్తులకు నాయకత్వం వహించడానికి ఉపయోగిస్తారు. ముగ్గురిని పరిచయం చేసిన తర్వాత ముగ్గురిని నా వైపు చూసి పెద్ద గొంతుతో అన్నాడు. నాన్న, ఈ ముగ్గురు ఏదో ఒక ప్లాన్ వేశారు. కుసుంగర్ ప్రాంతం కౌశాంబి రాష్ట్రం నుండి వేరు చేయబడింది. పంచన స్థితిలో పగలగొట్టి కలపడం ఈ దోపిడీ అదే ఉద్దేశ్యంతో కూడా జరిగింది. కాబట్టి కుసుంగర్ ప్రాంత ప్రజల్లో అపనమ్మకం లేచి పంచనర్లో దాని ప్రయోజనాన్ని పొందండి. దొంగల సాయంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాజ్తో పాటు సకే అయాన్ను విన్న తర్వాత కౌన్సిలర్లందరూ ఆగ్రహంతో ముగ్గురు నేరస్తులను తిట్టారు. కాసేపు మౌనంగా ఉండి చూడటం మొదలుపెట్టాడు. మహారాజ్ అన్నాడు, మీ ముగ్గురు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సింహం తన రక్షణలో రాజు మాటలు విన్న తర్వాత
సింహం వంగి తల పైకెత్తి చెప్పింది. మహారాజ్ షేర్ సింగ్ మాతో చెప్పడానికి ఏమీ లేదు. సత్యం నాతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడటం ముగించాను. మహారాజ్ సత్ మాట్లాడటం చూసిన తర్వాత అందరూ ఏదో చెప్పాలి. కౌన్సిలర్ సతు మహారాజ్ సాటు వైపు చూడటం ప్రారంభించాడు. అతని వైపు చూస్తూ, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? మహారాజ్, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. హే మహారాజ్, మేము ఈ దొంగల ఖైదీలం. ఈ దోపిడీలో నాకు మరియు పంచింగ్కు ఎలాంటి సహకారం లేదు. నేను అడవిలోకి తిరుగుతూ వచ్చాను. అప్పుడే ఈ వ్యక్తులు నన్ను బందీగా తీసుకెళ్లారు. మొత్తం నిందను షేర్ సింగ్పై పెట్టాడు అతను మరియు అని కూడా నిరూపించాలనుకున్నాడు. ఈ దోపిడీని ఎలాగైనా పంచ్ సతు మాట విన్న తర్వాత షేర్ సింగ్ చేర్చబడలేదు. అతనికి కోపం వచ్చి, సారా నువ్వు అబద్ధం చెప్పావు. మీరు నాపై నింద వేయాలనుకుంటున్నారు అని అడిగితే మన రాష్ట్రానికి ద్రోహం చేశాం మరి మీరు అందరి నుండి దాచాలనుకుంటున్నారా, సార్? షేర్ సింగ్ మహారాజ్కి చాలా చెప్పాక అతను పక్కకు తిరిగి, మహారాజా యువరాజ్, నేను చెప్పినదంతా నిజమే. నేను చేసినదంతా పంచ్లు కొట్టి ఇచ్చిన అత్యాశతో చేశా కానీ మహారాజ్, ఇందులో నా కొడుకు తప్పు లేదు. వద్దు దయచేసి ఆయనను క్షమించండి మహారాజ్. షేర్ సింగ్ ఇది విన్న మహారాజ్, మేము బాగున్నాము అన్నాడు. మీ కొడుకు దేశద్రోహానికి శిక్షించబడలేదు ఇస్తాం కానీ మాకు ఒక షరతు. ఏ షరతు? హాయ్ మహారాజ్ షేర్ సింగ్ ఆనందంగా అన్నాడు. మా పంతం ఏమిటంటే, మీకు ఏది గుద్దుతుందో యొక్క ప్లాన్ గురించి మీకు తెలుసా అవన్నీ చెప్పాలి. నేను షరతును అంగీకరించాను. మహారాజ్ నేను ప్రతిదీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. షేర్ సింగ్ నుండి ఇది విన్న సత్కి కోపం వచ్చింది. మీరు ఏమీ చెప్పలేకపోతే షేర్ సింగ్ అన్నాడు, మీరు ఇలా చేస్తే కౌశాంబి రాజు అవుతారు. మీ కొడుకుని వదిలేస్తాను కానీ పంచ్ కారణంగా మహారాజ్ కోపంతో దానిని వదలడు. సత్ తనకు మరియు పంచకు మధ్య ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు. కౌన్సిలర్లందరి మాటలు విన్న తర్వాత దోపిడీలో పంచ్ హస్తం ఉందని నమ్మించాడు. సతు బెదిరించిన తర్వాత కూడా షేర్ సింగ్ అక్కడే ఉన్నాడు. ఆడియన్స్ ముందు అసలు నిజం చెప్పేస్తాడు. తెలిసిన తరువాత, మహారాజ్ హర్ష మీరు అని అన్నారు. దురాశతో రాష్ట్రానికి ద్రోహం చేశారు అందువల్ల నీకు మరణశిక్ష విధించబడింది. జో తన తండ్రికి మరణశిక్షను విన్నప్పుడు షంషేర్ ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడు. అతను ఏడుస్తూ ఉన్నాడు. జోడించిన తర్వాత మోకాళ్లపై దించి అన్నాడు మహిమాన్వితుడు, దయచేసి నా తండ్రిని క్షమించుము. నా జీవితంలో నేను తప్ప మరెవరూ లేరు మహారాజ్. ఈ రోజు మనం ఒంటరిగా ఉంటాను. మీరు మీ తండ్రిని క్షమించినట్లయితే రేపు ఉండదు మరియు ద్రోహం చేస్తుంది మరియు పట్టుబడితే క్షమించబడుతుంది. భవిష్యత్తులో ఎవరైనా రాష్ట్రం నుండి డిమాండ్ చేయడం ప్రారంభిస్తారు. ద్రోహం చేయనందుకు షేర్ సింగ్ శిక్షించబడ్డాడు. మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. మహారాజ్ హర్ష్ ఇలా అన్నారు. మాట్లాడిన తర్వాత మహారాజ్ హర్ష్ సాతు వైపు చూస్తున్నాడు. క్యాన్ ఏదో చెప్పబోతూ మాట్లాడాడు. తండ్రి ఈ సత్యాన్ని జైలులో పెట్టాలి తద్వారా మనం దాని నుండి మరికొంత సమాచారాన్ని పొందవచ్చు. సకే అయాన్ని విన్న తర్వాత మహారాజ్ హర్ష్ ఏదో చెప్పాడు. సేనాధిపతి ఆలోచించి, ఈ సతువు బందిఖానాలో ఉన్నాడు అది చాలు మరియు మరేదైనా చేయండి నీకాల్వా నువ్వు ఏమైనా చేయడానికి స్వేచ్ఛ మాకు ఫలితాలు కావాలి సార్. కమాండర్ తల వంచి షేర్ సింగ్ మరియు అన్నాడు. శిక్ష విధించిన తర్వాత మహారాజ్ హర్ష్ షంషేర్ సింగ్ వైపు చూస్తూ అన్నాము మేము అని మీ తండ్రికి వాగ్దానం చేశాము. రాజద్రోహం నేరానికి నిన్ను శిక్షించను కానీ నీకు 7 ఏళ్లు శిక్ష పడుతుంది. ఆ తర్వాత రాష్ట్రంలో 5 ఏళ్లపాటు జైలు శిక్ష. ఆదేశాలను అనుసరించి కమాండర్ను తొలగించారు. అవును మహారాజ్ ఇలా చెప్పగానే సేనాధిపతి సైనికులు, ఈ ముగ్గురిని చెరసాలలో వేయండి. ఇద్దరు సైన్యాధిపతులు ఇలా చెప్పగానే కొందరు సైనికులు ముందుకు వచ్చి ముగ్గురిని తీసుకుని వెళ్లిపోయాడు. నేరస్తులు వెళ్లిపోయిన తర్వాత మహారాజ్ అయాన్ కౌన్సిలర్లందరి మదిలో నువ్వే ఉన్నావని ఆయన అన్నారు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు వాటికి సమాధానం చెప్పగలరా? దయచేసి సార్, నేను ప్రతి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయానికి అందరితో చెప్పాక అయాన్ కౌన్సిలర్ వైపు చూడటం మొదలుపెట్టాడు మరియు సిద్ధంగా ఉన్నాడు. ఇది చూసి సభ్యులందరి ముఖాల్లో చిరునవ్వు మెరిసింది. ఒక కౌన్సిలర్ వచ్చి లేచి నిలబడి ఆయన్ను అడిగాడు, యువరాజ్ పంచన్ మరియు మన రాజ్యంలో మనుషుల్లాంటి వారు ఇతరులు కూడా ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పంచింగ్ యొక్క రహస్య స్థిరాంకాలు ఉంటాయి ఎందుకంటే నేను ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు నేను కుసుంఘర్ చేరుకోవాలనుకున్నాను. నా రాక గురించి సమాచారం అప్పటికే అక్కడికి చేరుకుంది. రాజభవనంలో కూడా అని దీని అర్థం రహస్యంగా పంచన్ గూఢచారి పని చేస్తున్నానని అయాన్ బదులిచ్చారు. ప్రసంగం విన్న సభ్యులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అయాన్ మాటలు విన్న తర్వాత మహారాజ్ హర్ష్ ప్రారంభించారు. కాదో కనుక్కోమని కమాండర్కి చెప్పాడు. ఎవరు మరియు ఏ విధంగా గూఢచారి దయచేసి సమాచారాన్ని పొందండి, మహారాజ్ సేనాపతి అన్నారు.
కమాండర్ మాట్లాడిన తరువాత మరొక వ్యక్తి లేచి నిలబడినవాడు మరెవరో కాదు ఎన్ మామ హరి రాథోడ్. హరి రాథోడ్ అయాన్ క్యా అన్నారు? మీకు హస్తి గ్రామం ఉందని భావిస్తున్నారా? నేను ప్రజలను విడిచిపెట్టి సరైన పని చేశాను. అలాగే ఉండండి. అతను మళ్లీ దోపిడీ చేయడం ప్రారంభించవచ్చు. మేనమామ మాటలు విని అయాన్ అంకుల్ అన్నాడు, నేను హస్తి గ్రామ ప్రజలకు చెప్పకపోతే అతను విడుదలై ఉంటే అతను చీఫ్ షేర్ సింగ్ బాధ్యతను కలిగి ఉండేవాడు. నిజం తెలియదు మరియు భవిష్యత్తులో అది చిన్న పల్లెటూరి పిల్లలు నేరస్తులుగా మారుతున్నారు. ఇది మన రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి ఆ గ్రామస్తులకు ఒక అవకాశం వదలండి. మరికొంత కాలం ఇలాగే కొనసాగాల్సిన అవసరం ఏర్పడింది. యాన్ అందరికీ చెప్పినట్లు ప్రశ్నలు మరియు సమాధానాలు కొనసాగాయి. ప్రశ్నలకు సమాధానాల అనంతరం సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రకటించారు. అయాన్ నేరుగా తన తల్లి దగ్గరకు వెళ్లాడు. తమ్ముడు అప్పటికే కూర్చున్నారు. తన తల్లిని చేరుకున్న తర్వాత అయాన్ తన పనిని చేశాడు. తదుపరి విచారణ తర్వాత మాంబా చెప్పారు, మీరు పూర్తిగా కోలుకున్నారు. మీ శక్తులు కూడా కోలుకున్నాయి. అయాన్ కొంతకాలం తర్వాత తిరిగి వస్తాడు. ఇది విన్న అయాన్ తల్లి ఎలా ఉంది? నా కొడుకు నా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఉండేవాడు కాదు. అయాన్ తన తల్లి మాట విని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. నేను నీ ప్రాణాన్ని కాపాడాను అమ్మ, కానీ మీ పరిస్థితికి కారణమైన వ్యక్తులు నా నుండి వారిని ఎవరూ రక్షించలేరు. అయాన్ మాట విని అయాన్ తల్లి మాట్లాడలేదు. అయాన్, మీరు మీ నాన్నగారిలా ఏమీ చేయరు. ఇవన్నీ ఉన్నప్పటికీ వారు ఒక ప్రమాదకరమైన దాడి నిర్వహించారు మరియు మీరు తనను కాపాడాలని అయాన్ కోపంగా మాట్లాడాడు. అయాన్, మీరు అనుకునే వాడు కాదు. నాపై దాడి చేసింది మా నాన్న ఎవరో కాదు మరియు అది పూర్తయింది. అయాన్ తల్లి చెప్పింది. మీ అమ్మ మాటలు విని ఆశ్చర్యంగా చూడు అనుకుని, అమ్మా, ఏం చెప్తున్నావ్? దాడి చేసింది దాదా తప్ప మరొకరు. మీ పరిస్థితి ఇలా ఉంది అని మహారాజ్ చెప్పారు. మీ నాన్న వల్లే ఇలా చేశాడు. ఎందుకంటే మిగిలిన వారిలాగే అన్నాడు. నాపై మరియు మీపై జరిగిన దాడిని కూడా అనుభవించండి. మా నాన్నగారు అయాన్ తల్లి చేత చేయించారు. అయాన్ తల్లి అయాన్ చెప్పింది విన్న తర్వాత చెప్పారు. అదే సమయంలో అతని చిన్న తల్లి కూడా ఆశ్చర్యపోయింది. హర్షిత్ పెద్దగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయిన తర్వాత అయాన్, మనకు ఇచ్చే ఆ అమ్మ ఎవరు అని కోపంగా అన్నాడు. అయాన్కి చాలా హాని చేయాలనుకుంటున్నారు. మాట్లాడగానే అయాన్ తల్లి ముఖంలో భయం కనిపించింది. భావోద్వేగాలు కనిపించడం ప్రారంభించాయి మరియు ఆమె భయంతో చెప్పింది, యాన్ని చూడండి, గడిచిన దానిని మనం మరచిపోవాలి. ఇది సురక్షితంగా ఉంటే ఆ వ్యక్తుల గురించి మీరు మీ అమ్మ అంటే నాకు భయం అని తెలిసి ఏం చేస్తావు? ఇది చూసిన అయాన్ వారికి వివరించి, చూడండి అన్నాడు. అమ్మ, నువ్వు భయపడాల్సిన పనిలేదు. నేను ఇక్కడి నుండి వచ్చాను. అతని పేరు చెప్పండి. చూడు కొడుకు, నువ్వు ఎందుకు పట్టుబడుతున్నావు? నేను మీకు పూర్తి నిజం చెబుతాను. అది కూడా మొదటి నుండి. కానీ మీరు అతనితో ఎప్పటికీ పోరాడరని నాకు వాగ్దానం చేయండి. అయాన్ తల్లి చేయి చాచి చెప్పింది. తల్లి మాటలు విన్న అయాన్ ఏదో ఆలోచనలో పడ్డాడు. అమ్మ చేతి మీద చెయ్యి వేస్తూ అన్నాను, నేను అతనితో పోరాడనని వాగ్దానం చేస్తున్నాను. నేను వెళ్తాను, కానీ అతను నాతో పోరాడటానికి వస్తే నా నుండి ఆమెను ఎవరూ రక్షించలేరు. అయాన్ మాట తీసుకున్న తర్వాత అతని తల్లి చెప్పింది, తండ్రి విశోక్ చిన్న రాజ్యంలో ఒకడు. అతను ఒక అధికారి. అతని పేరు ప్రత్యేకమైనది. అతను అతనిది. ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి విధేయులుగా ఉన్నారు మరియు అతనితో సంతోషంగా ఉన్నారు. మహారాజ్ కూడా అతనిని నమ్మాడు. అంతా బాగానే ఉంది, కానీ మా ఇంట్లో రోజు ఒక మహర్షి వచ్చాడు మరియు అతను చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. అతని ముఖకాంతి, అతని ముఖంలో సూర్యుడు కనిపించింది. ఆ మహర్షి రాకపై మా నాన్నగారు వారిని బాగా స్వాగతించారు. తన తల్లి మాటలు విన్న అయాన్ ఒక్కసారిగా అతను చెప్పాడు, అమ్మా, ప్రపంచం అని మేము విన్నాము. బయటి వ్యక్తి ఎవరైనా ప్రజల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. అది దొరక్కపోతే ఆ మహర్షి అక్కడికి ఎలా చేరుకున్నాడు? అయాన్ విశ్లోక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడా? అది విన్న అతని తల్లి, అయాన్, ఇవి నియమాలు. మానవులకు మరియు ఋషి ముని సామాన్యులకు. వారు ఎటువంటి నిబంధనలకు కట్టుబడి ఉండరు. అలా జరగకపోతే ఇక ఏమవుతుంది పెద్దమ్మ? అయాన్ తల్లి మాటలను శ్రద్ధగా వింటున్న హర్షిత్. అతను విన్న తర్వాత అతను చెప్పాడు. హర్షిత్ విన్న తర్వాత అయాన్, నాన్నగారిప్పుడు అమ్మ నవ్వుతూ చెప్పింది, మహర్షికి స్వాగతం పలికిన తర్వాత తినే సమయం కాగానే నేను నా భోజనం తెచ్చాను. అమ్మ వల్లే నన్ను రిషి దగ్గరకు పంపింది అని అడిగేసరికి ఋషి దగ్గరకు భోజనం పెట్టాను.
వెళ్ళాను కాని అక్కడికి చేరుకోగానే ఏదో జరిగింది అక్కడ నాతో పాటు మా నాన్న మరికొందరు నిలబడి ఉన్నారు ఏం జరిగిందోనని ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు అని ఆయన్ అడిగారు నేను అక్కడికి చేరుకోగానే రిషి వాళ్ళ అమ్మ చెప్పింది అతను తన స్థానంలో నుండి లేచి నా పాదాలను తాకడం ప్రారంభించాడు అది చూసి నాతో పాటు నాన్న నేను ఆశ్చర్యపోయాను మరియు ఒక అడుగు వెనక్కి తీసుకున్నాను. అయాన్ కూడా తన తల్లి మాటలు విని వెళ్ళాడు. అన్నాడు ఆశ్చర్యంగా కాని ఆ మహర్షి నీ పాదాలను తాకాడు ఆ సమయంలో ఇంట్లో అమ్మ నన్ను ఎందుకు తాకింది? అక్కడున్న వాళ్ళందరి మదిలో ఒకటే ప్రశ్న. నాకు మా నాన్నకు మధ్య ఇక్కడ దాకా నడుస్తోంది రిషి అని నా మదిలో అదే ప్రశ్న నడుస్తోంది నువ్వు నా పాదాలను ఎందుకు తాకుతున్నావు అయాన్ తల్లి. ఒక్క క్షణం ఆగి, అయాన్ తల్లి మళ్ళీ మాట్లాడింది. ప్రతి ఒక్కరి మదిలో నడుస్తున్న ప్రశ్నను అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. ఋషి నా వైపు చూపిస్తూ అన్నాడు కన్య యొక్క అదృష్టం చాలా ప్రకాశవంతమైనది. ఇది అన్ని 8 ప్రజల రాణి అవుతానని రిషి మాటలు ఎవరో అన్న మాట వినగానే అందరం ఉలిక్కిపడ్డాం రిషికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నీకు కావాలంటే అప్పుడు నాన్న ఋషివర్ణుడు నువ్వు అన్నాడు మీరు కొంచెం వివరంగా ఏమి చెప్పాలనుకుంటున్నారు? చెప్పు. నాన్న మాటలు విన్న తర్వాత రిషి అన్నాడు. నీకు తెలియదా బిడ్డా, ఆమె నీ కూతురు. భవిష్యత్తులో ఆమె ఒక యోధుడికి జన్మనిస్తుంది వీరి కొడుకును ఎవరూ ఎదుర్కోలేరు దేవతలు కూడా ఎవరి ముందు బలహీనులవుతారు శక్తిని ఎవరూ అంచనా వేయలేరు యోధుడు ఒక గొడుగుతో మొత్తం 8 లోకాలను పాలిస్తాడు అతని కత్తి ముందు ఎవరూ నిలబడలేరు. గొప్ప యోధునితో పాటు వడ్డీ వ్యాపారి కూడా అవుతాడు. ఆయన జ్ఞానంతో పాటు ఋషుల జ్ఞానం కూడా మనకు ఉంది. అని చెప్పగానే ఆ మహర్షి పడిపోతాడు సమయం ఆకాశం నుండి వచ్చిన స్వరంలా అనిపించింది ఋషిని లోతుగా వినేవాడు మహర్షి మాటల ప్రకారం జింక కొద్దిసేపటిలో అదృశ్యమవుతుంది. అతని తల్లి మాట విని నగరంలో ఈ వార్త వ్యాపించింది. అయాన్ ఆలోచించాడు మరియు ఎవరు? జోగిజీ పూర్వీకుడికి నా పేరు పెట్టింది ఆ మహర్షి. ఖడ్గం ఒక ఋషి ద్వారా ఇవ్వబడింది మరియు ఇప్పుడు నా పుట్టినప్పటి నుండి ముందుగా మా అమ్మ ఇంటికి వెళ్ళి నా రాక కోసం వేచి ఉండండి. ఊహించిన ఆ మహర్షి ఎవరు? నేను అతనిని నా గత జన్మలో ఇలా కలిశాను ఎన్నో రకాల ప్రశ్నలు యాన్ మనసులో మెదులుతాయి. ఎప్పుడు అని ఆలోచిస్తూ బిజీ అయిపోయాడు తల్లి చూపు వాహనంపై పడి ఆలోచనలో పడింది. ఇది చూసిన అయాన్ తల్లి, అయాన్, మీరు ఏమనుకుంటున్నారు? తల్లి గొంతు విని అయాన్ స్పృహలో ఉన్నాడు. నేను లోపలికి వచ్చాను మరియు నేను ఏమి ఆలోచిస్తున్నాను అని చెప్పాడు అది వదిలే. తర్వాత ఏం జరిగిందో చెప్పు సరే ఇలా చెప్పిన తరువాత అయాన్ తల్లి లేదా యాన్ ఒక గొప్ప యోధుడు గత చరిత్రను చెప్పడం ప్రారంభించాడు యొక్క పుట్టుకను ఊహించిన తర్వాత ఆ ఋషి అతను అదృశ్యమయ్యాడు. మేము ప్రతిచోటా చూశాము అతను తప్ప ఎక్కడా కనిపించలేదు. చాలా వెతికాము. కొన్ని రోజులు ప్రయత్నించినా దొరకలేదు ఋషి ప్రవచనంలోని మాటలు విషతుల్యం. ప్రపంచంలో వ్యాపించింది కానీ ప్రపంచానికి లింక్ భద్రత దృష్ట్యా అంచనాల విషయానికి తెలియరాలేదు. ఋషిలోకం నుంచి బయటకు వెళ్ళలేకపోయాడు ప్రవచనం కారణంగా చుట్టూ చెఫ్లందరూ ఉన్నారు మీ రాకుమారులను నా ఇంటికి పంపండి మీకు వివాహం పట్ల ఆసక్తి ఉంటే ఆ రోజు జరుగుతుంది. ప్రపంచ చక్రవర్తి తన కొడుకుకు జన్మనిచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లడానికి విషాద్ని నీతో పంపు దియా విషాద్ చాలా శక్తివంతమైన మరియు అహంకారి ఇలా చెప్పి యాన్ తల్లి కాసేపు ఆగింది. మౌనంగా ఉండి మళ్ళీ ఊపిరి పీల్చుకుంది మాట్లాడటం మొదలు పెట్టగానే అతనిలోని అహంకారం అంతంత మాత్రమే తన శక్తికి మత్తులో పడ్డాడు యావత్ ప్రపంచాన్ని హింసించేవాడు అతను ఉన్నప్పుడు దురాగతాలకు అవధులు లేవు రాష్ట్రానికి రాగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతను అహంకార రాజ్యం యొక్క రాజభవనానికి వెళ్ళలేదు మరియు నేరుగా మా ఇంటికి వచ్చి ఆర్డర్ డెలివరీ చేసింది ఈ విధంగా మీరు నా తండ్రికి చెప్పారు నీ కూతుర్ని అప్పగించు, ఆమె నా సామ్రాజ్యంలో భాగం అవుతుంది. ఆమె నాకు పెద్దవాడు అయిన నా కొడుకుకు జన్మనిస్తుంది తన కుమారునికి రక్షకునిగా మారడం ద్వారా అతనికి మొత్తం 8 లోకాల నుండి రక్షణ లభించింది. అయాన్ తల్లి అరుణిమ అయాన్ అతన్ని చక్రవర్తిగా చేస్తుంది అందులో ఆమె గతం గురించి చెబుతోంది ఆమె ఇంకా చెబుతుంది విశోక యువరాజు నా అని తన కూతురిని తీసుకెళ్లమని తండ్రిని ఆదేశిస్తాడు అరుణిమను నాకు అప్పగించండి అయాన్ తన తల్లి తర్వాత ఒక బిడ్డకు జన్మనివ్వగలడు సంభాషణ విన్న తర్వాత అమ్మ, నానాజీ ఏం చెప్పారు? మీరు నిర్ణయం తీసుకున్నారు మరియు మీరు మీ తండ్రిని ఎలా కలిశారు? కొడుకు మాటలు విన్న అరుణ్ మా నాన్న. రాజుగారి మాట విన్నాక సారీ అన్నాడు యువరాజ్ నా కూతుర్ని నీకు ఇవ్వలేను అది విన్న యువరాజు విషాదుడు కత్తి దూశాడు. బయటకు తీసి నాన్న మెడలో వేసింది ఇచ్చి, ఇంకో అవకాశం ఇస్తున్నాను, అప్పగించండి అన్నాడు మెడపై కత్తితో ఉన్న నా కుమార్తెను నేను చూస్తున్నాను. నాన్న కూడా భయపడలేదు రిషి అయితే ఆ అంచనా నిజమైతే ఖచ్చితంగా అది నా మనవడే.
పుట్టి నా చావుకి నీ దగ్గర ప్రతీకారం తీర్చుకుంటాడు, ఒకరోజు ఖచ్చితంగా విషం తీసుకుని చంపేస్తాను, కానీ నా కూతురికి నీలాగా గర్వం అక్కర్లేదు. నాన్న నోటి నుండి ఇంత మొత్తం తీసుకోవడానికి నేను మిమ్మల్ని అనుమతిస్తాను. అది విని విషాద్కి కోపం వచ్చింది. అప్పుడు నేను మా నాన్నను చంపాలనుకున్నాను. నా ఎదురుగా వచ్చి రైడ్ అడిగాడు. ఇది విన్న అతను మా నాన్నను విడిచిపెట్టాడు. మా నాన్న నన్ను తీసుకెళ్లడం ప్రారంభించాడు మరియు ఏమీ చేయలేదు. మా అమ్మ, మా తమ్ముడు ఏడుపు తప్ప ఇంకేమీ లేరు. అప్పటికి కేవలం 12 ఏళ్ల వయసున్న సోదరుడు తండ్రి యువరాజ్ వైపు కోపంగా చూస్తున్నాడు. అయాన్ తల్లి అరుణిమ అతనిని చూసుకునేది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె వెళ్లి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. మౌనంగా ఉన్న తర్వాత కన్నీళ్లు తుడుచుకున్నాడు మరియు ఆ చెడ్డ శాడిస్ట్ మళ్లీ మాట్లాడటం ప్రారంభించాడు. నన్ను నీ గుర్రపు బండిలో తీసుకెళ్ళు అని భావించి నా కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, కానీ నేను వారి కోసం ఏమీ చేయలేకపోయాను. విషాద్ కాన్వాయ్ నిర్జన ప్రదేశానికి చేరుకోగానే హడావుడిగా ఎవరూ లేని చోటికి కాన్వాయ్ చేరుకుంది. సామ్రాజ్య రాజధాని వైపు కదులుతోంది. అప్పుడు కాన్వాయ్ ముందు ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతడే ప్రవచించిన మహర్షి. ఆ మహర్షిని చూసి దుఃఖించిన సాధువు ముందుకు కదిలాడు. అహంకారం నిండిన స్వరంతో అన్నాడు, రిషివర్, నేను మీ కోసం ఏమి చేయగలను? ఇది విన్న మహర్షి, నువ్వు ఎవరి అమ్మాయి అని అన్నాడు. మీరు ఆమెను బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆమెను విడిచిపెట్టవద్దు. కాబట్టి మీ వంశాన్ని రక్షించే వారు ఎవరూ లేరు. ఋషి మాటలు విని బిగ్గరగా విషం కక్కుతుంది. అతను నవ్వడం మొదలుపెట్టాడు. ఋషివర్, ఇది అసాధ్యం. నీలాంటి జ్ఞాని ఊహించాడు. దీని నుండి పుట్టిన బిడ్డ గొప్ప యోధుడు అవుతాడు మరియు విషం యొక్క విషయానికి 8 లోకాలను పాలిస్తుంది. అది విన్న మహర్షి, నాకేం తెలుసు అన్నాడు. జోస్యం నిజమైంది, కానీ మీకు ఒక విషయానికి కావాలి. ఆ చిన్నారి రిషి గురించి తెలియదు. ఇది విన్న తర్వాత నేను లోతైన ఆలోచనలలో పడ్డాను మరియు అన్నాడు, ఆ ఋషివర్ణుడు, అతని కొడుకు ఏమిటి? ఇది ఖచ్చితంగా అజయ్ అవుతుంది, కానీ బంధం లేదు. తప్పు చేయకుండా న్యాయం చేయకుండా ఆపలేరు. ఎవరు ఇలా చేస్తే అతను ఖచ్చితంగా శిక్షిస్తాడు మరియు అని ఆలోచిస్తుంటే తన కొడుకు, మీరు దానిని అదుపులో ఉంచుకుంటే దానిని మరచిపోండి, ఎందుకంటే అతనికి 15 ఏళ్లు వచ్చిన వెంటనే ఇందులో మీ ఉనికి గురించి మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అతనికి ఎవరి సహాయం అవసరం లేదు. అతను మీ పెద్ద కొడుకుకు రక్షకుడు కాదు. రిషి యొక్క ఈ ప్రకటన విన్న తర్వాత కొన్ని విచారకరమైన క్షణాలు ఉంటాయి. కానీ వెంటనే అతని ముఖం మీద వాడు నవ్వుతూ ఇలా ఉంటే ఋషివర్ణుడు అన్నాడు, అరుణిమకు పుట్టబోయే బిడ్డనా? ఈ కొడుకు. సమయం వస్తే ఈ అరుణిమను ఇప్పుడే జరుపుకుంటాను. నా దుఃఖకరమైన సాధువును ఇలా చెప్పి ముగిస్తాను. ఇది చూసిన అతను కత్తితో నా వైపుకు వెళ్లడం ప్రారంభించాడు. మహర్షి కొన్ని మంత్రాలను పఠించాడు. దాని ద్వారా ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు నేను స్పృహలోకి వచ్చేసరికి అందరూ స్పృహ కోల్పోయారు. అతను వచ్చేసరికి నేను గుడిసెలో ఉన్నాను. చుట్టూ చూశాక గుడిసెలోంచి బయటపడ్డాను. బయటకు రాగానే రిషి ఏదో పని చేస్తూ కనిపించాడు. రిషి పని చేయడం చూసి నేను చేస్తున్నాను. ఆమె దగ్గరికి వెళ్లి అతనికి నమస్కారం చేసింది. ఋషివర్ణుడు, ఋషివర్ణం, ఏ ప్రదేశం ఇది? చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. నా మాట విని ఋషి నీవే అన్నాడు. సమయం నీటి ప్రపంచంలో ఉండాలి కుమార్తె, మరియు నేటి నుండి మీ కొత్త ప్రయాణం ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. నేను మొదట నీళ్ల వద్దకు వచ్చినట్లు, ఆపై మీ నాన్నను కలిశాను, కానీ ఎలాగోలా విషాద్ నన్ను గుర్తించి మా ఇద్దరిపై దాడి చేశాడు. తల్లి మాట విని దాడి చేశాడు. అయాన్ కోపంగా అన్నాడు, నీ పరిస్థితి ఏమిటి? ఇది జరిగింది. దీనికి బాధ్యత ఉంది. ఈ సమయంలో ఇది విచారకరం. యాన్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అరుణిమ అతన్ని చూసి కూడా భయపడిపోయేది. మాట్లాడకముందే అందరి చెవుల్లో ఒక స్వరం, ఇదంతా నాకు ముందుగా ఎందుకు చెప్పావు? చెప్పలేదు. ఈ గొంతు వినగానే అందరూ తలుపులు మూసుకున్నారు. నేను మహారాజ్ హర్ష్ వైపు చూసేసరికి వాళ్లంతా అక్కడ ఉన్నారు. మహారాజ్ని చూసి అరుణ్, మా మహారాజ్ అన్నాడు, నువ్వు ఎప్పుడు వచ్చావో కూడా నాకు అర్థం కాలేదు. నేను గతాన్ని చెప్పడం ప్రారంభించినప్పటి నుండి నేను వచ్చినప్పుడు తలుపు వద్ద వదిలివేయండి. జోస్యం గురించి ఇది నాకు చెప్పు మహారాజ్ హర్ష్, నేను మీకు ఎందుకు చెప్పలేదు? మహారాజ్ హర్షం విని అరుణ్మా అన్నాడు. ఆమె చెప్పింది, మహారాజ్, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే అది బలవంతమా లేక బలవంతమా అనేది చెప్పలేకపోయారు. ఇది నీ బలవంతం మహారాజ్ హర్ష అన్నాడు మహర్షి. జోస్యం యొక్క రహస్యాన్ని ఎవరికైనా ఇవ్వాలని ఆదేశించబడింది. నా భర్త కూడా కనీసం ముందు కూడా లేదు. నా బిడ్డకు 15 ఏళ్లు వచ్చే వరకు అరుణిమ అయితే ఎందుకు అంత? మహారాజ్ హర్షం అన్నారు, నాకు తెలియదు ఆశ్చర్యంగా అన్నాడు. అరుణిమ చెప్పింది విని సంతోషించాను. అతను ఆలోచించడం ప్రారంభించినప్పుడు
అతని కళ్ళు వాహనంపై పడ్డాయి. అతను కిటికీ దగ్గరికి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. అతను ఏదో ఆలోచిస్తున్నాడని చూసి అయాన్ ఏదో ఆలోచించడం ప్రారంభించాడు. మహారాజ్ హర్ష అతని దగ్గరకు వెళ్ళి అయ్యా నువ్వు అన్నాడు మీరు ఏమి ఆలోచిస్తున్నారు నాన్న నేను ఇలా ఆలోచిస్తున్నాను నేను అయినప్పుడు ఆ మహర్షి ఎవరు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అలాంటి మహర్షులను ప్రార్థించాను. సుయాన్ గురించి ఎవరు విన్నారు? దానిని ఆయుధాల వ్యాపారి వద్ద వదిలిపెట్టాడు ఒకరోజు ఈ కత్తిని మోసేవాడు వస్తాడని చెప్పబడింది. మరియు అయాన్ దానిని తన తండ్రి ముందు తీసుకుంటాడు అయాన్ మాటలు విని అందరూ ఆలోచిస్తున్నారు. అందరూ నిద్రలోకి జారుకున్నారు మరియు కొంచెం ఆందోళన చెందారు. అయాన్ ఆందోళనను చూసి అయాన్ టాపిక్ మార్చాడు. ఏదో ఒకరోజు ఆ ఋషిని వదిలిపెట్టు అన్నాడు ఆ సమయంలో మేమిద్దరం మీ ముందుకు వస్తాం మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు. మీరు చెప్పింది నిజమే ఏది జరిగినా చూస్తారు. ఇప్పుడు ఆందోళన ఎందుకు? కర్ణ మహారాజ్ హర్ష తన తండ్రి గురించి చెప్పాడు విన్న తరువాత యాన్ తన తల్లితో చెప్పాడు. అమ్మ మీ తాతముత్తాతల నుండి మీకు ఏదైనా వార్త వచ్చిందా? ఆయన మాటలు విని బాగానే ఉన్నాడా? అరుణిమ దిగులుగా చెప్పింది లేదు. అతను ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదు. మా అమ్మ అయాన్ని చూసి బాధగా ఉంది అతను నా పక్కనే కూర్చుని మమ్మీ చింతించకండి. ఒకరోజు నేను లోకానికి వెళ్ళి నీకు నానా చెబుతాను అయాన్ని అమ్మమ్మకి పరిచయం చేస్తాను. అది విన్న అతని తల్లి కంగారుపడి మాట్లాడలేదు. మీరు అక్కడ చాలా ప్రమాదంలో వెళ్ళలేరు తన తల్లి ఆందోళన చెందడం చూసి అయాన్ అన్నాడు అమ్మా నేను కొంచెం సేపటికి బయలుదేరుతున్నాను. నేను తర్వాత వెళతాను. చింతించకండి. నేను మీకు ఒక విషయానికి చెబుతాను. అయాన్ మరికొంత కాలం తల్లితో ఉండడు. అతనితోనే ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా అమ్మా నేను కొంచెం బజారుకి వెళ్తాను అన్నాను. నేను వస్తున్నాను. నాకు కొంత పని ఉంది. సరే వెళ్ళు కానీ త్వరగా రా. అరుణ్మా తన తల్లి గురించి చెప్పాడు. ఇది విన్న అయాన్ రాజమహల్ నుండి వెళ్ళిపోయాడు కారు దిగి మార్కెట్ వైపు నడవడం ప్రారంభించాడు. ఎవరు చూసినా గౌరవంగా తల వంచుకున్నారు. అయాన్ దాదాపు 15 నిమిషాల పాటు గుర్రంపై స్వారీ చేశాడు ఆ తర్వాత ఆయన స్వర్గపు మందుల ఇంటి ముందు నిలబడ్డాడు. స్వర్గపు ఔషధం హౌస్ బోర్డుకి కొన్ని క్షణాలు ఉన్నాయి అయాన్ని చూసి అయాన్ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే మందు గ్రహం సేవకులు ఎందరో ఒక సేవకుడు దగ్గరకు వచ్చి యువరాజు నీ సంగతేంటి? అతడు ఆ సేవకుని మాట వినాలి. చూసి నేను ఈ దవాఖానకి ఇన్ ఛార్జ్గా ఉన్నాను నేను రాజ్వీర్ని కలవాలనుకుంటున్నాను. అతను ఎక్కడ ఉన్నాడు? ఈ మాట చెప్పగానే అతనికి ఒక స్వరం వినిపించింది. నేను ఇక్కడ ఉన్నాను యువరాజ్ అయాన్ ఈ వాయిస్ రాజ్వీర్ అయాన్ వెనుక నిలబడి ఉన్న రాజ్వీర్ సేవకులందరినీ చూసి సెల్యూట్ చేసి అక్కడ అతని నిష్క్రమణ తర్వాత రాజ్వీర్ అయాన్ వెళ్ళిపోయాడు నవ్వుతూ నా దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు కాలంతో పాటు యువరాజ్ చాలా ఫేమస్ అయ్యాడు రాజ్వీర్ని చూసి అయాన్ అన్నాడు నేను అలా అనుకున్నాను. మీరు నన్ను ఇక్కడ కనుగొనలేరు కాబట్టి అదే రాష్ట్రానికి యువరాజుగా ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రాన్ని అదుపు చేస్తానని ముందు చెప్పడం ద్వారా ఇలా చెప్పి ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు అయాన్ మాటలు విన్న తర్వాతే రాజ్వీర్ ఆగిపోతాడు. యువరాజ్ నవ్వి అయాన్ మనం చేయగలమా? అయితే మీరు లోపల కూర్చుని మాట్లాడవచ్చు. కానీ ఒక విషయానికి గుర్తుంచుకోండి. నేను అనుకున్నాను నువ్వు నా రాజ్యానికి శత్రువు అయితే నువ్వు హెవెన్లీ మెడిసిన్ ప్లానెట్ చీఫ్ ఆఫీసర్ కూడా దయచేసి రండి అని అయాన్ని రక్షించలేరు రాజ్వీర్ అయాన్ గురించి నా వెనుక చాలా చెప్పడం ద్వారా హెవెన్లీ మెడిసిన్ హౌస్కి మెట్ల మార్గం రాజ్వీర్ ఉన్న రెండో అంతస్తుకి తీసుకెళ్లాడు కార్యాలయం తన కార్యాలయానికి చేరుకుంది సోఫాలో కూర్చున్న అయాన్ని రాజ్వీర్ కనుగొన్న తర్వాత అని అడిగితే యువరాజ్ ఏ ఔషధ ఉత్పత్తిని తాగుతాడో చెప్పు. రాజ్వీర్ మాటలు విన్న తర్వాత వైన్ లేదా ఔషధ టీ అయాన్ మాట్లాడుతూ ఈ సమయంలో నాకు సమాధానాలు మాత్రమే కావాలి. నాకు కావాలి. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. నాకు వైన్ లేదా టీ కావాలా? సరే వినండి. ఇది చెప్పిన తర్వాత రాజ్వీర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నేను మీ తమ్ముడిని. ఈ విషయంలో నేను మీకు మామయ్యగా అనిపిస్తున్నాను. రాజ్వీర్ పరిచయం విన్న అయాన్ ఆశ్చర్యపోయాడు. అతను ఈ సమాధానం ఊహించలేదు. అందుకే రాజ్వీర్ కళ్ళు పెద్దవిగా తెరిచాడు. అయాన్ పరిస్థితి చూసి నేను ఆశ్చర్యపోయాను. రాజ్వీర్ మాట్లాడుతూ నాకు యువరాజ్ తెలుసు. అతని రాజ్వీర్ వాయిస్ సమాధానం ఇస్తుందని ఊహించలేదు. అది విని అయాన్ తేరుకుని నువ్వు ఏం చెప్పినా అన్నాడు ఇది నిజమో అబద్ధమో చెప్పండి. లేకపోతే మీరు నన్ను నమ్మకపోతే అవును అయితే రాజభవనానికి వెళ్ళి మీ తండ్రి గురించి తెలుసుకోండి.
మరియు నేను ఇక్కడ ఉండటం గురించి చిన్న తల్లికి నాకు అన్నీ తెలుసు అని రాజ్వీర్ చెప్పాడు. నేను అడుగుతాను కానీ ఒక్క విషయానికి గుర్తుంచుకోండి. మీ ఈ ప్రకటన అబద్ధమని తేలితే నేను చేస్తాను. సమయం వచ్చినప్పుడు నేను ఇక్కడికి వస్తాను. అప్పుడు మీరు నన్ను తెలుసుకుంటారు. ఇలా చెప్పి ఆయనను ఎవరూ కాపాడలేరు. రాజ్వీర్ కార్యాలయం నుండి బయలుదేరిన వెంటనే అతను ఫార్మసీని వదిలి తన గుర్రంపై వెళ్ళాడు. కూర్చొని వేగంగా రాజభవనం వైపు నడిచాడు. చాలా త్వరగా అయాన్ రాజభవనానికి చేరుకున్నాడు మరియు సేవకుడిని అడిగాడు, తండ్రి ఎక్కడా? అయాన్ ముందు తల వంచి నేను బదులిచ్చాను మహారాజ్. ఆ సేవకుడు ప్రస్తుతం అతని గదిలో ఉన్నాడు. ఇది విన్న అయాన్ నేరుగా తన తండ్రి గదికి వెళ్ళాడు. మహారాజ్ హర్ష గది వైపు నడిచాడు. ఇద్దరు సైనికులు బయట కాపలా నిలబడి ఉన్నారు. ఇద్దరూ తల వంచుకుని వాహనం వైపు చూశారు. వారంతా కలిసి, జై యువరాజ్, నాన్నా. ఏ సమయంలో చేస్తున్నారు అయాన్ అన్నాడు. యువరాజ్ మహారాజ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు ఓ సైనికుడు. ఇది విన్న అయాన్ ఒక అడుగు ముందుకేశాడు. అయాన్ తనే గది తలుపు తట్టాడు. తలుపు కొట్టగానే లోపల నుంచి శబ్దం వచ్చింది. ఆ స్వరం విన్న అయాన్, ఇక్కడ ఎవరున్నారు? నాన్నా, నేను అయాన్. అయాన్ చాలా చెప్పారు. కొద్ది క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. తెరవగానే అయాన్ తండ్రి ఎదురుగా నిలబడి ఉన్నాడు. అయాన్ను చూసి మహారాజ్ హర్ష్, అయాన్ మీకు ఇక్కడ ఏదైనా ముఖ్యమైన పని ఉందా? తన తండ్రి గదిలో రాజ్వీర్ గురించి నిజం అడగడానికి. అతను ఆ సమయంలో విశ్రాంతి తీసుకున్నాడు. అయాన్ తలుపు తట్టిన వెంటనే మహారాజ్ వాహనం వచ్చిందని హర్షకు తెలియగానే మహారాజ్ హర్ష్ అతను తలుపు తెరిచి యాన్ను అడిగాడు, ఏమిటి విషయానికి? నాకు కొంత పని ఉంది, నాన్న. నాకు మీ నుండి ఏదో కావాలి. నేను అడగాలనుకున్నాను. ముందు లోపలికి రండి అన్నాడు అయాన్. మహారాజ్ హర్ష్ను మీరు ఏమి అడగాలనుకుంటున్నారో తర్వాత చెప్పండి. గదిలో తన తండ్రి మాటలు విన్న తర్వాత అయాన్ అన్నాడు. లోపలికి వెళ్ళి, నాన్న అన్నాడు. డిగ్రే యొక్క రాజ్వీర్ ఏ స్వర్గపు ఔషధం? అయాన్ హర్షిత్ యొక్క మామ మరియు నేరుగా ప్రశ్న అడిగాడు. అయాన్ ప్రశ్న విన్న తర్వాత మహారాజ్ హర్ష్ అడిగాడు. అవును, అతను హర్షిత్ యొక్క మామ. అయితే మీరు అన్నారు రాజ్వీర్ హర్షిత్ అని ఎలా వెలుగులోకి వచ్చింది? కేసులున్నాయి. ఈరోజు ఆయనే స్వయంగా చెప్పారు. ఆయనతో ఏదో మాట్లాడాలని అక్కడికి వెళ్ళాను అన్నాడు. మీరు దేని గురించి మాట్లాడటానికి వెళ్లారు మహారాజ్? ప్రత్యేకంగా ఏమీ లేదు. నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు హర్ష్. కొంచెం ధ్యానం చేయడానికి డైమెన్షనల్ ప్రపంచానికి వెళుతున్నాను. ఎవరైనా ఉంటే నేను చాలా కాలంగా అక్కడ లేను. ఏదైనా అత్యవసర పని ఉంటే నా గదిలో ఎవరికైనా ఫోన్ చేయండి. దయచేసి పంపండి మరియు నేను అక్కడ కనిపించకపోతే నాకు కాల్ చేయండి. మీ వాయిస్ నాకు చేరుతుంది. ఆమె చేరుకుంటుంది. సరే, మీరు వెళ్ళండి అని అయాన్ చెప్పాడు. మహారాజ్ హర్ష్ తన తండ్రి నుండి అనుమతి అడిగాడు. అయాన్ గదిని వదిలి తన గదిలోకి వెళ్ళాడు. అయాన్ త్వరలో వస్తాడు. అయాన్ గది చాలా గదికి చేరుకుంది. అది యువరాజుకు సరిపోయే విలాసవంతమైన గది. అయాన్ వెళ్ళగానే డైమెన్షనల్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అయాన్ తన డైమెన్షనల్ ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు అతను మాన్షన్కి వెళ్ళినప్పుడు హాల్లో బ్లాక్ కీని చూశాడు. నేను బ్లాక్ కీ నిద్రపోవడం చూసి అయాన్ అన్నాడు. బ్లాక్ అయాన్ వాయిస్ విన్న తర్వాత మీరు ఎలా ఉన్నారు? కన్నీళ్లతో అన్నాడు బ్లాక్ కీ. నేను బాగానే ఉన్నాను. మీరు నాకు చెప్పండి. నేను బాగున్నాను. నేను లైబ్రరీకి వెళ్తున్నాను అయాన్. లైబ్రరీ బ్లాకీకి చెప్పింది. కానీ ఎందుకు ఎవరూ లేరు? సమాచారం కావాలి. బ్లాక్కీ అవును, అది నేనే అని చెప్పాడు. మీ రెండు డైమెన్షనల్ ప్రపంచాలను ఏకం చేయాలనుకుంటున్నారు. నాకు దాని గురించి సమాచారం కావాలి. లైబ్రరీలో పుస్తకాలు చూస్తున్నాను. డైమెన్షనల్ ప్రపంచాన్ని వివరించే అటువంటి పుస్తకం ఉందా? ఆయనకి అభివృద్ధి చెందే జ్ఞానం ఉంది. నేను కూడా నీకు సహాయం చేద్దాం అన్నాడు. పుస్తకం కోసం వెతుకుతున్నప్పుడు ఇలా చెప్పిన తర్వాత బ్లాక్కీ యాన్తో లైబ్రరీ వైపు నడిచాడు. అయాన్ మరియు నలుపు లైబ్రరీకి చేరుకున్నారు. లైబ్రరీలో పుస్తకాల కోసం వెతకడం మొదలుపెట్టారు. వేల పుస్తకాల్లో ఏ పుస్తకం ఉంది? అయాన్కి తప్ప అయాన్కు తెలియదు. డైమెన్షనల్ ప్రపంచం గురించి నమ్ముతారు. అతను లైబ్రరీలో కొంత సమాచారాన్ని కనుగొనగలడు. దాదాపు 2 గంటల పాటు పుస్తకాలకు వెళ్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత కూడా వాహనం ఇప్పటికీ డైమెన్షనల్ ప్రపంచంగా కనిపిస్తుంది. పుస్తకం కనుగొనబడలేదు కానీ ఇప్పటికీ 1000 చుట్టూ ఉంది. అయాన్ చూడని పుస్తకం మిగిలి ఉంది. అయాన్ అప్పుడే పుస్తకాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. అన్నయ్య చెవుల్లో గొంతు వినిపించింది. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఆ స్వరం విన్న ర్యాన్ అన్నాడు. హర్షిత్ నా కోసం ఎందుకు వెతుకుతున్నాడు? అయాన్ గదిలో ఉన్న హర్షిత్ వాయిస్. హర్షిత్ గొంతు విని ఏదో పని మీద వచ్చాను. అయాన్ బ్లాక్కీ యు బుక్ అన్నాడు. నన్ను కనుక్కో.
నేను హర్షిత్ని కలుసుకుని ఇక్కడికి వస్తాను. మాట్లాడండి మరియు బ్లాక్కి ప్రతిస్పందన కోసం వేచి ఉండండి. కారు లేకుండా లైబ్రరీ మరియు భవనం వదిలివేయడం. అయాన్ బయటకు రాగానే బయటకు వచ్చింది. ప్రపంచానికి తలుపు తెరిచి నా గదిలోకి ప్రవేశించింది. అయాన్ తన గదికి చేరుకున్నాడు. అక్కడ హర్షిత్ ఒంటరిగా లేడని చూస్తుంది. అతనితో పాటు కార్తీక్, ధనజన్ కూడా ఉన్నారు. ముగ్గురూ వాహనం వైపు చూసి ముగ్గురూ సంతోషించారు. హర్షిత్ అయాన్ని కౌగిలించుకున్నాడు. మీరు ముగ్గురు ఆ సమయంలో ఇక్కడ కొంత పని ఉందని అయాన్ చెప్పారు. అయాన్ మాటలు విన్న కార్తీక్ అయాన్తో ఇలా అన్నాడు, మీరు గురుకులానికి ఎప్పుడు వెళతారు అని అడగడానికి వచ్చాము. మీరిద్దరూ కూడా గురుకులానికి వెళ్తున్నారా? అతని ప్రశ్నకు సమాధానంగా యాన్ కూడా అవునమ్మా, మేము రత్నాకర్ గురుకులమే అని ప్రశ్నించారు. కార్తీక్ వెళ్ళి అదే బావుంది అన్నాడు. మీ రాష్ట్రంలోని రత్నాకర్ గురుకులం గురించి చెప్పండి. ఎవరు వెళ్తున్నారని అయాన్ అడిగాడు. మేము ముగ్గురం మాత్రమే. సరే, మనకు వేర్వేరు గురుకులాలు ఉన్నాయి. ఎందరో యోధులు రాష్ట్రం విడిచి వెళ్తున్నారు, కానీ రత్నాకర్లో మేము ముగ్గురం మాత్రమే ఉన్నాము అని ధనంజయ్ అన్నారు. ధనంజయ్ మాటలు విన్న అయాన్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ తర్వాత మీరు ముగ్గురు కూడా ఒక పని చేయండి అన్నాడు. డైమెన్షనల్ ప్రపంచం గురించి మాతో మరింత మాట్లాడుకుందాం. హర్షిత్ ఇలాగే చేద్దాం. అయాన్ డైమెన్షనల్ గేట్ ద్వారా ప్రవేశించింది. హర్షిత్, కార్తీక్ మరియు ధనంజయ్ కూడా వెనుకబడ్డారు. డైమెన్షనల్ ప్రపంచంలోకి పోయింది. డైమెన్షనల్ ప్రపంచంలోకి బయలుదేరిన తర్వాత వాహనం నేరుగా ఆ ముగ్గురితో వెళ్ళింది. అక్కడికి చేరుకోగానే లైబ్రరీకి వెళ్లాను. నలుగురు గాలిలో ఎగురుతున్న బ్లాక్ కీని చూశారు. బ్లాక్ కీ పుస్తకం చదువుతున్నట్లు చూశాడు. అయాన్ అన్నాడు, మీకు అయాన్ బ్లాక్ బుక్ దొరికిందా? స్వరం విని బ్లాక్ కీ క్రిందికి చూస్తూ అన్నాడు, అవును, నేను ఒకదాన్ని కనుగొన్నాను. నేను ఆమెను మాత్రమే చూస్తున్నాను. శోధించండి, బహుశా మీకు ఒకటి లేదా రెండు పుస్తకాలు అయాన్ని కనుగొనవచ్చు. మరియు బ్లాక్ కీ హర్షిత్ విన్న తర్వాత పెద్ద చెప్పాడు, బ్రదర్ హర్షిత్, మీరు ఏ పుస్తకం కోసం వెతుకుతున్నారు? ఇది విన్న అయాన్ తాను వన్ డైమెన్షనల్ అని చెప్పాడు. అయాన్ ప్రపంచంలోని పుస్తకం కోసం వెతుకుతున్నాడు. ఇలా చెప్పిన తర్వాత కార్తీక్ మరియు ధనంజయ్లను చూడండి. అప్పుడు అయాన్ రెండు కళ్ళు చూశాడు. చిరిగిన లైబ్రరీ పుస్తకాలను చూస్తున్నారు. అతని పరిస్థితి చూసి యాన్ నవ్వింది. నేను ఇద్దరినీ అడిగాను, మీ ఇద్దరికీ ఏమైంది? అయాన్ స్వరం విన్న తర్వాత ఇద్దరూ స్పృహలోకి వచ్చారు. నేను రాగానే కాటి, యువరాజ్, నీ దగ్గర డబ్బు ఉందా? అయాన్ కార్తీక్కు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చిరునవ్వు నవ్వి ఎన్నడూ లెక్కించలేదు. మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఒక అంచనా అంటే 5000 పైన 5000 పదాలు మాత్రమే ఉంటాయి. ఇది విన్న కార్తీక్తో పాటు ధనంజయ్, హర్షిత్ వారు కూడా నోరు విప్పి ఉండిపోయారు. కొంతకాలంగా 5000 5000 అనే ఒక్క పదం మాత్రమే వస్తోంది. అపరిశుభ్రంగా మిగిలిపోయిన తర్వాత ధనంజయ్ అన్నాడు, యువరాజ్ గురుకులంలో మాత్రమే ఇన్ని పుస్తకాలు ఉంటాయి. ధనంజయ్కి అది ఉంటుందా లేదా? ఇది విన్న అయాన్ నవ్వుతూ పుస్తకం కోసం వెతకడం ప్రారంభించాడు. హర్ష్, ధనంజయ్, కార్తీక్ ఒక్కొక్కరు ఒక్కో పుస్తకం రాసుకున్నట్లు అనిపించింది. దానిని తీసుకొని చదవడం ప్రారంభించాడు. కానీ అతను ఏదో కనుగొన్నాడు. దాదాపు అరగంట వరకు పెద్దగా అర్థం కాలేదు. తర్వాత అయాన్ ఒక పుస్తకాన్ని కనుగొన్నాడు. దాని శీర్షిక ఉంది, డైమెన్షనల్ ప్రపంచాన్ని ఎలా అభివృద్ధి చేయాలి. ఆ పుస్తకాన్ని చూసి అయాన్, నాకు దొరికింది, చాలా సంతోషంగా ఉంది. పుస్తకం? అయాన్ సంతోషకరమైన స్వరం వినడం. లైబ్రరీలో ఉన్న నలుగురు ఆయాలు. అయాన్ సంతోషాన్ని చూసి నలుగురికి అర్థమైంది. అయాన్ తను వెతుకుతున్నది దొరికింది. డైమెన్షనల్ వరల్డ్ పుస్తకంతో అయాన్ 4 దగ్గరికి వచ్చి పుస్తకం చూపించి, వచ్చింది అన్నాడు. కార్తీక్ రాసిన పయామి దునియా పుస్తకం చూసి యువరాజ్ మాట్లాడుతూ, ఈ పుస్తకం డైమెన్షనల్ ప్రపంచానికి చెందినది. అవును, ఈ డైమెన్షనల్ వరల్డ్ బుక్ గురించి కొన్ని క్షణాలు ఈ అయాన్ చెప్పిన తర్వాత హే అయాన్ అన్నాడు. ఆ పుస్తకాన్ని చూసి అయాన్ ధనంజయ్ మరియు కార్తీక్తో అన్నాడు, మీకు నేనంటే ఇష్టమా? మీకు మరేదైనా పని ఉంటే నాకు తెలియజేయండి. లేకపోతే 3 లోపల 4 రోజులుగా ఎవరినీ కలవను. అయాన్ ఇది విన్న తర్వాత ఇద్దరూ ఏదో ఆలోచనలో పడ్డారు. మొదట కార్తీక్ అన్నాడు, యువరాజ్, నువ్వు నాకు ఇది చెప్పు. మీరు గురుకులానికి ఎప్పుడు వెళ్తారో, ఏమి చేయాలో చెప్పండి. నేను కాసేపు పుస్తకాన్ని ఉంచగలను. అవును, మీరు దానిని ఉంచుకోవచ్చు మరియు గురుకులానికి వెళ్ళవచ్చు. సరే, నేను 10 రోజుల తర్వాత వెళ్తాను. మరియు ఏవైనా ప్రశ్నలు? అయాన్, నో క్వశ్చన్, కార్తీక్ అన్నాడు. నేను తల ఊపి, సరే అన్నాను. మీ ముగ్గురిని డైమెన్షనల్ గేట్కి పడేస్తుంది. ఇలా చెప్పి అయాన్ బయటికి వెళ్లడం మొదలుపెట్టాడు. హర్షిత్, ధనంజయ్ మరియు కార్తీక్ అతనిని అనుసరించారు. డైమెన్షనల్ గేట్ చేరుకున్న తర్వాత వారు కూడా బయలుదేరడం ప్రారంభించారు.
అయాన్ తలుపు తీసి ముగ్గురిని పంపించాడు. దీపం పంపే ముందు అయాన్ హర్షిత్తో ఇలా అన్నాడు, 3-4 రోజులు నిన్ను నువ్వు చూసుకో హర్షిత్. ఓకే అన్నయ్య, ఈ విషయానికి చెప్పాక నిన్ను తర్వాత కలుస్తాను హర్షిత్ డైమెన్షనల్ గేట్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అయాన్ నేరుగా మాన్షన్కి వచ్చాడు. లైబ్రరీకి వెళ్లి బ్లాక్కి పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. నేను డైమెన్షనల్ ప్రపంచంలో ఒక పుస్తకం కూడా చదువుతున్నాను. 3 గంటలు గడిచాయి. నేను ఇంకా పుస్తకం చదువుతున్నాను. కొన్ని నిమిషాలు ఉండి పుస్తకం చదివాక అయాన్ తన స్థలం నుండి లేచి నన్ను బ్లాక్కి అన్నాడు. డైమెన్షనల్ ప్రపంచాన్ని పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొనండి. అయాన్ సంతోషంగా ఉండటం చూసి బ్లాక్కి అన్నాడు, డైమెన్షనల్ ప్రపంచం పరిణామం చెందే మార్గం ఏమిటి? మాకు ఒక డైమెన్షనల్ ముత్యాలు అవసరం ఉంటుంది, కానీ ఇంతకంటే అభివృద్ధి చెందదు. మనం మరింత అభివృద్ధి చేస్తే డైమెన్షనల్ ప్రపంచాన్ని కనుగొంటాము. మనం దీన్ని చేయాలనుకుంటే మనకు డైమెన్షనల్ పెర్ల్, అలాగే నాకు ఇప్పుడు ఉన్న డైమెన్షనల్ ప్రపంచం కావాలి. డైమెన్షనల్ ముత్యాలు మాత్రమే కావాలి అన్నారు అయాన్. అయాన్ మాటలు విన్న తర్వాత బ్లాకీ ఏదో ఆలోచించడం ప్రారంభించాడు. కాసేపు ఆలోచించిన తర్వాత బ్లాకీ నాతో చెప్పాడు, నా దగ్గర బ్లాకీ డైమెన్షనల్ పెర్ల్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది విన్న అయాన్ షాక్ అయ్యి, నువ్వు నిజం చెబుతున్నావా అని అడిగాడు. నీకు డైమెన్షనల్ ముత్యం ఉందని చెబుతున్నావు. బహుశా మాకు నల్ల పర్వతాన్ని ఇచ్చే డైమెన్షనల్ బ్యాగ్లో ఉండవచ్చు. అయితే ఈ మాట చెప్పాక బ్లాకీ లైబ్రరీని కలిశాను. అలా కొన్ని క్షణాలు చుట్టూ చూడటం మొదలుపెట్టాను. బ్లాకీ ఒక ర్యాక్లో ఒక బ్యాగ్ని చూశాడు. సహాయం చేసిన అదే డైమెన్షనల్ బ్యాగ్ అని ఇవ్వబడింది. అయాన్ బ్లాక్ మౌంటైన్ పుస్తకం మొత్తం డైమెన్షనల్గా ఉంటుంది. బ్యాగ్ తెచ్చుకున్న తర్వాత ఈ లోకంలోకి తీసుకొచ్చారు. బ్లాక్కి కొన్ని క్షణాలు బ్యాగ్ పరిశీలించాడు. ఒక క్షణం తర్వాత అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. సంచిలోంచి తెల్లటి వస్తువు బయటకు వచ్చింది. డైమెన్షనల్ పెర్ల్ చూసిన తర్వాత డైమెన్షనల్ ముత్యం. అయాన్ సంతోషంగా మారింది మరియు ఆమె డైమెన్షనల్ ముత్యాన్ని పట్టుకుంది. అయాన్ని పట్టుకున్న తర్వాత బ్లాక్కి అన్నాడు, మీరు నాకు 2 డైమెన్షనల్ సహాయం చేయాలి ప్రపంచాన్ని ఏకం చేయడానికి, ఎందుకంటే చాలా ఎనర్జీ పడుతుంది. సరే అయాన్, నేను సహాయం చేస్తాను, కానీ డైమెన్షనల్ వరల్డ్ ఏకం కావడానికి మనకు ఒక స్థలం కావాలి. శక్తి ఒత్తిడిని తట్టుకోగలదు మరియు ఎక్కడ ఎక్కువ ఎనర్జీ ఇన్ క్వాంటిటీ. బ్లాక్కి అన్నాడు. బ్లాక్కి ఇది విన్న అయాన్, మీరు చెప్పింది నిజమే. మనం డైమెన్షనల్ ప్రపంచంలో జీవించినట్లయితే మనం సులభంగా చేయగలం. పూర్తి అయితే డైమెన్షనల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేసింది మనం ఈ ప్రపంచంలో జీవించలేము. మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నట్లయితే మీరు చెప్పింది నిజమే. ఒకవేళ ఉండిపోతే ఎంతకాలం బంధించాలో తెలియదు. అందుకే బయట ఎక్కడో ఒకచోట అలాంటి ప్రదేశాన్ని వెతకాలి. హోగి బ్లాకీ సరే బయటకు వెళ్ళు అన్నాడు. ఎక్కడైనా స్థలం ఉందో లేదో చూద్దాం. మీకు మరింత శక్తి ఉంది. మీరు వేచి ఉండండి. నాకు తెలుసు. ఇలా చెప్పి అయాన్ దిమ్యాన్ దగ్గరకు వస్తున్నాను. ప్రపంచం నుండి బయటకు వచ్చి నా గదికి వచ్చింది. అయాన్ తిరిగి గదిలోకి రాగానే తన గదిలోంచి బయటకు వచ్చాడు. వెళ్ళిన కొద్దిసేపటికే ముందు ఉన్న గది నుండి ఆ గది బయట ఇద్దరి ముందు చేరింది. సైనికులు కాపలాగా ఉన్నారు. అయాన్ వారితో, దాదా అన్నాడు మహారాజ్. అయాన్ మాటలు విని సైనికుడు లోపల ఉన్నాడు. తల వంచి సార్ యువరాజ్ పూర్వ అని అన్నాడు. మహారాజ్ లోపల ఉన్నాడు. అతను రాజ్గురుతో మాట్లాడాలి. అయాన్ ఒక క్షణం సైనికుడి మాటలు వింటున్నాడు. రాజ్గురు ఎందుకు వచ్చారో ఆలోచించి నేనే చెప్పాను. రాజగురువు రాజభవనానికి సమీపంలో ఉన్న తన ఆశ్రమంలో నివసించారు. తూర్పున ఉన్న కొండపై నిర్మించబడింది. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడే అతను రాజభవనానికి వచ్చేవాడు. పని జరిగింది. రాజ్గురు చాలా జ్ఞానవంతుడు, అందుకే మొత్తం రాష్ట్రంలోనే వీరి ఆస్తి ఎక్కువ. కొంతసేపు ఆలోచించిన తర్వాత అయాన్ తనకు తానుగా చెప్పాడు. తలుపు తట్టాడు. అయాన్ తలుపు తట్టాడు. లోపలి నుండి, లోపలికి రండి. లోపల నుండి ఒక స్వరం వచ్చింది. అతను స్వరం విన్న వెంటనే యాన్ తలుపు తెరిచాడు మరియు దాదా మహారాజ్ చూడగానే లోపలికి వెళ్ళాడు. ఆయన్ వచ్చాడు, ఆయన నాది అని ఆనందంగా చెప్పాడు. పిల్లలారా, మీరు వారిని ఇక్కడ కలుస్తారు. ఇది మాది. రాష్ట్ర రాజగురు దాదా మహారాజ్ గురించి మాట్లాడండి. అది విన్న అయాన్ రాజగురువు వైపు చూశాడు. రాజ్గురు వయసు తన తాతగారిదని చూపించాడు. అతని ముఖకాంతి మహారాజ్తో సమానం. అతను మామూలు మనిషి కాదని నాతో చెప్పుకొచ్చాడు. అయాన్ రాజగురువు పాదాలను తాకి నమస్కారాలు తెలిపారు. రాజ్గురు అయాన్కు నమస్కరించడం చూసి రాజ్గురు అయాన్ తలపై చేయి వేస్తూ అన్నాడు, విజయ భవ. అయాన్ హై ఎనర్జీ ప్రదేశాలు తెలుసుకోవడానికి దాదా మహారాజ్కి అక్కడికి వచ్చిన అతను రాజ్గురుని కలుసుకోలేదు. అయాన్ రాజభవనానికి చాలా అరుదుగా వచ్చేవాడు. అతని తాత ఇద్దరూ మహారాజుకి, రాజగురువుకి నమస్కరించారు. నమస్కరించిన తరువాత అయాన్ అక్కడే నిలబడి ఉన్నాడు.
అయాన్ నిలబడి ఉండటం చూసి దాదా మహారాజ్ అయాన్ అన్నాడు. దాదా మహారాజ్ ఈ ఉద్దేశ్యంతో వచ్చారో చెప్పండి అని ప్రశ్నించగా, దాదా మహారాజ్, నన్ను అడగండి అన్నాడు యాన్. ప్యాలెస్ దగ్గర అలాంటి ప్రదేశం ఏదైనా ఉందా? ఆయన శక్తి పుష్కలంగా ఉన్నచోట ఇది విన్న దాదా మహారాజ్ ఏదో ఆలోచనలో పడ్డాడు. దాదా మహారాజ్ ఆలోచిస్తున్నాడు. అప్పుడు రాజ్గురు అన్నారు, అబద్ధం చెప్పడానికి ఒక స్థలం ఉంది. కానీ మీకు అలాంటి స్థలం అవసరం. అయాన్ రాజ్గురు మాట ఎందుకు వినాలి? సంతోషించి రాజగురువు వైపు చూశాడు. ఆ రాజ్గురు నాకు డైమెన్షనల్ ప్రపంచాన్ని చెప్పారు పెరగడానికి మరింత శక్తి. అయాన్ మాటలు వింటే రాజ్గురు ఆశ్చర్యపోవాల్సిందే. నేను కొన్ని క్షణాలు అయాన్ వైపు చూడటం మొదలు పెట్టాను. రాజ్గురుని చూసిన తర్వాత మీకు ఉంది అన్నారు. ఇది డైమెన్షనల్ వరల్డ్ జీ రాజ్గురు. అయాన్ మాటలు విన్న తర్వాత నవ్వుతూ అన్నాడు, అప్పుడు మీరు డైమెన్షనల్గా భావిస్తున్నారా అన్నారు రాజ్గురు. ప్రపంచాన్ని అభివృద్ధి చేసే జ్ఞానం నాకు ఉంది రాజ్గురు. నా దగ్గర డైమెన్షనల్ పుస్తకం ఉంది. ప్రపంచంలోని అన్ని సమాచారం తన వద్ద ఉందని అయాన్ చెప్పాడు. ఇలా చెప్పిన అయాన్ మోహన్తో కొద్ది క్షణాలు గడిపిన తర్వాత, శక్తి ఉన్న ప్రదేశం ఎక్కడుందో రాజగురువు అన్నారు. నా ఆశ్రమం దగ్గర చాలా ఉంది. మీరు చాలా కనుగొనగలిగే ఒక గుహ ఉంది. నేను చాలా కాలం తర్వాత శక్తిని కనుగొనగలను. రాజగురువు తపస్సు చేస్తున్నానన్నాడు. రాజ్గురు మాటలు విన్న తర్వాత అయాన్ సంతోషంగా ఉన్నారు. రాజ్గురు, నేను ఆ స్థలాన్ని ఉపయోగించవచ్చా? నేను ఖచ్చితంగా ఆ స్థలాన్ని ఉపయోగించగలను. మీరు దీన్ని ఎప్పుడైనా చేయవచ్చు. ఈ రాజ్యంలో ప్రతిదానిపై రాజుగారికి అధికారం ఉండాలి. రాజ్గురు నవ్వుతూ అన్నారు. అనుమతి లభించిన వెంటనే అయాన్ సంతోషించాడు. కాబట్టి రాజ్గురు, నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళగలను? నేను మరికొద్ది సేపట్లో బయలుదేరబోతున్నాను. నువ్వు నావి రాజ్గురు వెంట రండి. ఫర్వాలేదు రాజ్గురు, నేను కొంత ప్రిపరేషన్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఈ రాజ్గురు అంటూ అయాన్ను కలుస్తాను. దాదా మహారాజ్కి నమస్కరించి బయలుదేరడం ప్రారంభించాడు. అయాన్ వెళ్ళిపోవడం చూసి దాదా మహారాజ్ అయాన్ అన్నారు, మీరు గురుకులానికి ఎప్పుడు వెళుతున్నారు దాదా మహారాజ్? ఇది విన్న అయాన్ అడుగులు ఆగిపోయాయి. ఆ తాత మహారాజ్ వైపు తిరిగి, దాదా అన్నాడు. మహారాజ్, నేను 10 రోజుల తర్వాత గురుకులానికి వెళ్తాను. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు దాదా మహారాజ్ అన్నాడు. దాదా అయాన్ మహారాజ్ నుండి అనుమతి పొందిన వెంటనే, అతను తన గదికి వెళ్ళాడు. గది నుండి తన గదికి వచ్చి ప్రపంచానికి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళింది. అయాన్ వెళ్ళగానే ఆ విషయానికి బ్లాకీకి చెప్పాడు. అతనికి అధిక శక్తి స్థానం ఉంది. అయాన్ని విన్న తర్వాత బ్లాకీ సంతోషంగా ఉన్నాడు. ఆ ప్లేస్ ఎక్కడుందో చెప్పాను, కానీ అక్కడ నేను వెళ్లే ముందు కొన్ని సన్నాహాలు చేస్తాను. అయాన్, నేను కొన్ని అంతర్గత శక్తి మాత్రలు తయారు చేస్తాను. ఇన్నర్ ఎనర్జీ పిల్ తయారు చేయాలని చెప్పారు. అయాన్కి వేరే చోట నుంచి మూలికలు రావాలి డైమెన్షనల్ ప్రపంచంలో, ఎందుకంటే అవసరం లేదు. అతను ప్రతి రకమైన హెర్బ్ అయాన్ను పొందగలడు. లెక్కీతో మాట్లాడిన తర్వాత అయాన్ హెర్బ్ భవనం నుండి బయటకు వచ్చి చుట్టూ చూడండి కాసేపటికి మూలికలను చూడటం మొదలుపెట్టాడు. మూలికను కనుగొన్న తర్వాత, అయాన్ మూలిక పొందిన తరువాత అయాన్ భవనం లోపలికి వచ్చి ఎంబ్రాయిడరీ పాత్రలు తీసుకున్నాడు. అవసరమైన అన్ని వస్తువులను తీసుకోవడంతో పాటు ఆ తర్వాత వాహనానికి నిప్పంటించిన తర్వాత, పాన్ వేడెక్కిన తర్వాత, ఒక్కొక్కటిగా యాన్ అతనితో పాటు పాన్లో మూలికలు వేయడం ప్రారంభించాడు. పాన్లో కొద్దిగా తెల్లటి ద్రవాన్ని కూడా పోశారు. అతనికి తెల్లటి వైపు కొరత లేదు. దాదాపు 4 గంటల పాటు శ్రమించిన అయాన్ చేతిలో దాదాపు 20 సెకండ్ లెవెల్ ఇన్సైడర్లు. అయాన్ వారికి అన్ని శక్తి మాత్రలను ఒక సీసాలో ఇచ్చాడు. ఆ తర్వాత లేచి బ్లాకీ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు, ఆమె కోసం ఎదురు చూస్తూ. అయాన్ని చూసి బ్లాకీ అయాన్ అన్నాడు, మీరు ఇప్పుడు మ్యాజిక్ పాట్ కొనాలి. ఈ సాధారణ పాన్లో గోలీని తయారు చేయవచ్చు, కానీ తిలస్మి కథై మాత్ర చాలా బాగుండేది. తిలస్మి కథై సాధారణ కథైకి చాలా భిన్నంగా ఉంటుంది. తిలస్మి కుండను ఔషధంగా ఉపయోగించారు. దానిని సృష్టించే శక్తి ఉన్నవారు మాత్రమే చేయగలరు. తిలస్మి కాబట్టి అగ్ని మూలకం యొక్క శక్తి ఉండాలి. పాన్లో అవసరమైన అగ్ని అంతర్గతంగా ఉంటుంది. బ్లాక్కీని శక్తితో నియంత్రించవలసి వచ్చింది. ఇది విన్న అయాన్, మీరు చెప్పింది నిజమే. నేను మంత్రదండం కొనాలి. నా సామర్థ్య స్థాయిని బట్టి నేను ఏదైనా మంచి మార్గంలో ఉపయోగించగలను. బ్లాకీతో కాసేపు మాట్లాడిన తర్వాత మరియు డైమెన్షనల్ ప్రపంచం నుండి బయటకు వచ్చి మీ గదికి రండి. ఎవరో అప్పుడే గదిలోకి ప్రవేశించాడు. అయాన్ తన గది తలుపు తట్టాడు. అది విన్న అయాన్ తలుపు తీసి చూశాడు. ఆయన్ను చూడగానే ఎదురుగా ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు. ఆ సైనికుడు అయాన్ ముందు తల వంచుకున్నాడు. ప్రిన్స్ అన్నాడు, ఒకప్పటి రాజు నిన్ను పిలిచాడు. సరే, నువ్వు వెళ్ళు, ఈ మాట చెప్పి వస్తాను. కాసేపటి తర్వాత అయాన్ తలుపు వేశాడు. అయాన్ దాదా మహారాజ్ గదికి చేరుకున్నాడు.
అయాన్ వచ్చిన కొంత సమయం తర్వాత కూడా అయాన్ రాజగురువుతో కలిసి అతని ఆశ్రమం వైపు బయలుదేరారు. కొంతకాలం తర్వాత అయాన్ రాజ్గురు ఆశ్రమానికి వెళ్ళాడు. చాలా మంది రాజ్గురు ఆశ్రమానికి చేరుకున్నారు. శిష్యులు కూడా ఉన్నారు. ఎవరైతే రాజగురువును చూసినా, అతని రాజ్గురు అతని ముందు తల వంచుకున్నాడు. అయాన్ను తీసుకొని నేరుగా ఆ గుహలోకి వెళ్ళండి. దాని గురించి రాజ్గురు అయాన్కి చెప్పారు. వాహనం ఆ గుహకు చేరుకోగానే ఆ విషయానికి చెప్పబడింది. ఒక శక్తివంతమైన శక్తిని అనుభవించాడు రాజ్గురు. ఈ ప్రదేశంలో అయాన్ రాజ్గురుతో అన్నారు, శక్తి చాలా శక్తివంతమైనది. సరియైనదా? ఈ ప్రదేశం యొక్క శక్తి చాలా శక్తివంతమైనది. మీకు ఏదైనా అవసరమైతే ఇప్పుడు మీరు మీ పని చేయండి. మీకు అవసరమైతే నాకు తెలియజేయండి. నేను ఇప్పుడు బయలుదేరుతాను అని చెప్పి రాజగురువు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజ్గురు వెళ్ళిన తర్వాత గుహ లోపల గుహలో చీకట్లు లేవని చూసా. యాన్ చుట్టూ చూసినప్పుడు అతను ఆ గుహను చూశాడు. గోడలపై తిలస్మి రాళ్లు ఉన్నాయి. గుహ లోపల గుహను వెలిగించడం వచ్చిన తరువాత యాన్ బ్లాకీని ఒక ప్రదేశంలో చూశాడు. తన డైమెన్షనల్తో బ్లాక్కీని పిలిచాడు. బ్లాకీ సందర్శన కోసం ముత్యాలు మరియు పుస్తకాన్ని తీసుకువచ్చారు. అయాన్ మొదట తన బ్రాస్లెట్ ధరించిన తర్వాత మీ మణికట్టు నుండి మీ వేలిని తీసివేసిన తర్వాత ఉంగరాన్ని తీసి నా ముందు ఉంచాడు. ఆ తర్వాత ఆయన్ వారి మధ్య ఇలా అన్నారు, డైమెన్షనల్ పూసలు త్రిమితీయ వస్తువులను ఉంచుతాయి. కంకణం వేసిన తర్వాత అయాన్ ఇలా స్టోరేజీ నుంచి పిల్ బాటిల్ బయటకు తీశారు. అయాన్ స్టోరేజీ నుంచి అన్నీ తీసుకున్నాడని చెప్పొచ్చు. స్టోరేజ్ నుండి అన్నింటినీ తీసివేశారు. అప్పుడు అయాన్ బ్లాకీ వైపు చూసి అన్నాడు. అయాన్ను వినడం ద్వారా బ్లాకీ ప్రారంభించాడు. బ్లాకీ ఏమీ మాట్లాడకుండా అయాన్ ముందుకు వచ్చాడు. అయాన్ సూచనల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇలా చేస్తూనే అయాన్ వైపు చూడటం మొదలుపెట్టాడు బ్లాకీ. నేను మాట్లాడేటప్పుడు అయాన్ నా ఎదురుగా చూస్తూ అన్నాడు. అప్పుడే మీరు మీ శక్తిని ఆయన్ను ఉపయోగించాలి. అది విన్న బ్లాకీ అంగీకారంగా నవ్వాడు. బ్లాక్కీ అంగీకరించిన తర్వాత కదిలింది. డైమెన్షనల్ పవర్ మంత్రాన్ని పఠించడం ద్వారా అయాన్ ఒక డైమెన్షనల్ అయ్యాడు. సైకిల్ డైమెన్షనల్ సైకిల్లో అనంత విశ్వాన్ని సృష్టించింది. డైమెన్షనల్ సర్కిల్ యొక్క చిత్రం కనిపించింది. వాహనం అంతర్గత శక్తి డైమెన్షనల్ సైకిల్ తర్వాత కొంత క్షణ పరిమాణాన్ని కలిగి ఉండటం ప్రారంభించింది. చక్రంలో శక్తిని గ్రహించిన తర్వాత అంతర్గత శక్తి త్రిమితీయ వస్తువులుగా విడుదల అవుతుంది. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు హఠాత్తుగా 3 చిత్రాలు గాలిలో కనిపించాయి. వీరిలో 2 ఛబీ యాన్కు తెలుసు. వాటిలో ఒకటి భవనం మరియు మరొకటి ఏ యాన్ యజమానికి చెందిన గుడిసె కనిపించింది. మూడో చిత్రంలో పచ్చదనం మాత్రమే కనిపిస్తుంది. ఇది డైమెన్షనల్ పెర్ల్ ప్రపంచం యొక్క చిత్రం. 3 చిత్రాలు కనిపించిన తర్వాత అయాన్ అంతర్గత శక్తి డైమెన్షనల్ సైకిల్లో మరియు వెలుపల శక్తి డైమెన్షనల్ వస్తువులలోకి ప్రవహించడం ప్రారంభించింది. దీని కారణంగా డైమెన్షనల్ ప్రపంచం యొక్క చిత్రంలో 3 ప్రపంచాలు క్రమంగా ఒకదానికొకటి కలవడం ప్రారంభించాయి. అయాన్ తన అంతర్గత శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తాడు. పరిమాణంలో చేస్తూ 3 రోజులు గడిచింది. అయాన్ 3 రోజులు నిద్రపోలేదు. అయాన్ ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. అయాన్ కళ్లలో నిద్ర స్పష్టంగా కనిపించింది. అయాన్ ఇప్పటికీ డైమెన్షనల్ ప్రపంచాలను ఏకం చేయడానికి కృషి చేస్తున్నాడు. కాగా ఆయన్లో పలువురు అంతర్గత వ్యక్తులు పాల్గొన్నారు. అయాన్ మరో 2 గంటలు ఎనర్జీ పిల్ తీసుకున్నాడు. మీ అంతర్గత శక్తిని ఉపయోగించడం కొనసాగించండి. ఆ తర్వాత అయాన్ బ్లాకీ వైపు చూసి ఇలా అన్నాడు, బ్లాకీ, పని చేయి. అయాన్ చాలా చెప్పాడు. బ్లాకీ మాత్రమే తన అంతర్గత శక్తిని కొలవగలడు. బ్లాకీ చక్రంలో కలిసిపోవడం ప్రారంభించాడు. డైమెన్షనల్ సైకిల్లో అతని శక్తి వెంటనే అయాన్ నెమ్మదిగా కలుపుకోవడం ప్రారంభించాడు. మీ శక్తి మరియు డైమెన్షనల్ ప్రపంచాన్ని ఉపసంహరించుకోండి. డైమెన్షనల్ ప్రపంచాన్ని గమనించడం ప్రారంభించాడు. తనిఖీ తర్వాత అయాన్ మాత్ర వేసుకున్నాడు మరియు కొద్దిసేపటిలో అయాన్ ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. అయాన్ యొక్క అంతర్గత బలం తిరిగి రావడం ప్రారంభమైంది. ఇంకెవరైనా ఉంటే ఇంకా ఎక్కువ సమయం పట్టేది. అయాన్ యొక్క ఆత్మ పదం తెల్లని ద్రవాన్ని కలిగి ఉంది. అయాన్ పూర్తి ప్రయోజనం పొందుతున్నాడు. 1 గంట తర్వాత అయాన్ యొక్క అంతర్గత శక్తి పూర్తిగా ఉంది. ఇంతకు ముందు ఎలా ఉన్నాను? జాగ్రత్తగా లేచాను. మళ్ళీ అయాన్ డైమెన్షనల్ చక్ర దగ్గర కూర్చున్న తర్వాత అయాన్ తన శక్తిని అందులో గ్రహించడం ప్రారంభించాడు. ఇలా చేయడం చూసి బ్లాక్కీ మరో 2 రోజులు గడిచిపోయాయి. ఆయాసం వల్ల అయాన్ కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. ఆమెను చూస్తుంటే ఎర్రగా మారిపోయిందా అనిపించింది. కొంత సమయం వరకు వాహనం తన శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంది. అలా చేస్తే మీరు ఖచ్చితంగా లోపల మూర్ఛపోతారు. అతని శక్తి తగ్గిపోవడం చూసి అయాన్ ఒక మాత్ర వేసుకున్నాడు. అయాన్ మాత్ర వేసుకోగానే బయటకు తీసి తిన్నాడు. అయాన్ తనలో అంతర్గత శక్తిని అనుభవించాడు.
అయాన్ ఇప్పటి వరకు 10 మాత్రలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు అతని వద్ద 5 బుల్లెట్లు మాత్రమే మిగిలాయి. డైమెన్షనల్ సైకిల్లో గంటలు మరియు అంతర్గత శక్తి అది పెట్టాక అయాన్ 3D చూశాడు. ప్రపంచం కనెక్ట్ అయిందని అయాన్ సంతోషిస్తున్నాడు. డైమెన్షనల్ సైకిల్లో క్రమంగా డైమెన్షనల్గా మారింది. అయాన్ ఎనర్జీ పెట్టడం మానేసిన వెంటనే డైమెన్షనల్ సైకిల్ శక్తిని కలిగి ఉండదు. డైమెన్షనల్ ప్రపంచం యొక్క చిత్రం క్రమంగా అదృశ్యమైందా? కోల్పోయిన చిత్రం అదృశ్యమైన తర్వాత డైమెన్షనల్ సైకిల్ త్రిమితీయ వస్తువులుగా పెరుగుతాయి. చేరిన డైమెన్షనల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడానికి మొత్తం ప్రక్రియ పూర్తయింది. ప్రక్రియ పూర్తయిన తర్వాత యాయన్ చెప్పారు, ఇప్పుడు 4 రోజులుగా ఈ డైమెన్షనల్ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఈ 3 కోణాలలోకి వెళ్ళలేను. ప్రపంచం అభివృద్ధి చెందే వరకు ఈ డైమెన్షనల్ ప్రపంచాన్ని కూడా తెరవలేడు. ఇలా చెబుతూ యాన్ తన కంకణం తీశాడు మరియు రింగ్ మరియు డైమెన్షనల్ పెర్ల్ బ్రాస్లెట్. ఆ తర్వాత అయాన్ బ్లాకీతో అయాన్ నడుస్తున్నప్పుడు డైమెన్షనల్ ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. ఆ సమయంలో అతనికి అలసటగా అనిపించింది. అతను డైమెన్షనల్ ప్రపంచం నుండి బయటకు వచ్చి అతనిని చూశాడు. రాజగురువు ఎదురుగా వస్తున్నాడని ఎవరో రావడం చూసి బ్లాకీ పొట్టిగా మరియు ర్యాన్గా మారిపోయాడు. అయాన్ రాజ్గురు భుజం మీద కూర్చున్న వెంటనే అయాన్ రాజ్గురు వద్దకు చేరుకున్నాడు. రాజ్గురు అయాన్కి వందనం మరియు ఆశీస్సులు ఇస్తూనే, నువ్వు పని చేయడానికి వస్తే నీకు జయం కలుగుగాక అన్నాడు. ఇది పూర్తయింది జీ రాజ్గురు, మీరు ఏదైనా పని చేశారా? నేనే రాజగురువు అయాన్. నువ్వే అన్నాడు. నేను ఏదో మాట్లాడాలనుకున్నాను. మీకు సమయం ఉందా? రాజ్గురు అయాన్ మాటలు విన్న తర్వాత రాజ్గురు అన్నారు. ఏదో ఆలోచించిన తరువాత అతను చెప్పాడు, రాజ్గురు, విషయానికి ఏమిటి? రండి నాతో కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పు రాజ్గురు, నువ్వు ఏమైనా తిన్నావా? రాజ్గురు 3 రోజుల పాటు బుల్లెట్ గురించి మాట్లాడలేదు. అయాన్ తప్ప మరేమీ తినలేదని అయాన్ చెప్పాడు. అది విన్న రాజ్గురు చుట్టూ తిరిగి చూశారు. అతను తన ముందు ఒక శిష్యుడిని చూశాడు. అతన్ని చూసి రాజ్గురు తన వద్దకు పిలిచారు. దయచేసి నాకు అల్పాహారం ఏర్పాటు చేయండి అన్నాడు జగత్. రాజగురువు తన శిష్యుడిని గుడిసెకు తీసుకొచ్చాడు. ప్రపంచానికి అల్పాహారం తీసుకురావాలని చెప్పడం ద్వారా రాజ్గురు వాహనాన్ని తన గుడిసె వద్దకు తీసుకెళ్లాడు. యాన్ గుడిసెకు చేరుకున్నప్పుడు అతను దానిని చూశాడు. రాజ్గురు గుడిసెలో పడుకునే మంచం మరియు కూర్చోవడానికి 3 కుర్చీలు మరియు ఒక టేబుల్. రాజ్గురు ఆమెను ఆ గుడిసెలో ఉంచే పనిలో ఉన్నారు. ప్రధాన కుర్చీలో కూర్చున్న తర్వాత అతను రాజ్గురు అయాన్ని కూర్చోమని సంకేతం ఇచ్చారు. సిగ్నల్ అందగానే అయాన్ కుర్చీలో కూర్చున్నాడు. కూర్చుని రాజ్గురు ఏదో చెప్పమని అడిగాడు. కొన్ని క్షణాలు వేచి చూడటం మొదలుపెట్టాడు. దీని తర్వాత రాజ్గురు, యువరాజ్ యాన్, మీరు ఇదేనా? నీ తల్లిని ఏ పద్ధతితో చంపావో చెప్పవా? నేను కూడా మీకు ఒకసారి చికిత్స చేశాను కాబట్టి నేను మీకు చికిత్స చేశాను. తల్లికి చికిత్స చేసిన ఆమె బాగానే ఉంది. నేను చేయలేకపోయాను కాబట్టి నాకు పద్ధతి తెలుసు. మీరు ఏ పద్ధతిని ఉపయోగించారని నేను ఆశ్చర్యపోతున్నాను. రాజ్గురు మాటలు విన్న తర్వాత అయాన్ కొన్ని క్షణాలు ఆలోచించాడు. రాజగురువు తల్లి లోపల ఉన్న విషం అన్నారు. ఒక్కరు కదిపితే తప్ప నయం కాలేదు, లేదా యోధుడు తనలో ఆ విషాన్ని కలిగి ఉంటాడు. అప్పుడే ఆ విషంతో మనల్ని మనం నాశనం చేసుకోగలం. అయాన్ గురించి మాట్లాడినప్పుడు రాజ్గురు రక్షించబడవచ్చు. అది విని రాజగురు యన్కి అభిమానం కలిగింది. ఆశ్చర్యంగా నిన్ను చూస్తూ అన్నాడు. యువరాజ్, నువ్వే క్వీన్ అరుమా అని చెప్పడం అంటే శరీరం లోపల విషం, మీరు వాటిని గ్రహించడం ద్వారా వారిని రక్షించారు. రాజగురువు వినడం ద్వారా విషం నుండి ఎలా రక్షించబడాలి? రాజ్గురు, మీరు దానిని మరచిపోతున్నారు అని అయాన్ అన్నారు. నేను విష ప్రపంచానికి సంబంధించినవాడిని. నాలో కూడా విషం ఉంది. నా విషం యొక్క శక్తి నాకు ఉంది. ఆ ప్రాణాంతక విషాన్ని ప్రయోగాత్మకంగా అణచివేసింది. ఇన్నాళ్లు అమ్మను ఇబ్బంది పెట్టింది. అయాన్ రాజ్గురుని తన అధునాతనంగా ఉంచుకున్నాడు. అధికారం గురించి చెప్పలేదు, కానీ అయాన్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని రాజ్గురుకి అర్థమైంది. కానీ అతను ఏమీ అనలేదు మరియు కేవలం ఇద్దరూ ఇంకేదో మాట్లాడుకోవాలని నవ్వుకున్నారు. ప్రపంచం గుడిసె తలుపు వద్దకు వచ్చినప్పుడు అతని చేతుల్లో ప్రపంచంతో 2 ప్లేట్లు ఉన్నాయి. మరో శిష్యుడు చేతిలో నీళ్లు పట్టుకున్నాడు. ప్రపంచాన్ని చూసినప్పుడు పాత్ర రాజ్గురు టేబుల్ పై ఉంది. దాని వైపు చూపిస్తూ ఇక్కడ పెట్టు అన్నాడు. రాజ్గురు చెప్పిన వెంటనే జగత్ మరియు అతని సహచరులు శిష్యుడు అల్పాహారం మరియు నీళ్లు టేబుల్ మీద ఉంచాడు. అల్పాహారం వడ్డించాక ఇద్దరూ రాజ్గురుని పిలిచారు. ఇద్దరూ పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత రాజ్గురు అయాన్కి చెప్పాడు. రాజ్గురు అల్పాహారం తీసుకోవాలని సూచించారు. సిగ్నల్ అందిన వెంటనే అయాన్ బ్రేక్ ఫాస్ట్ తినడం ప్రారంభించాడు. అయాన్ బ్రేక్ ఫాస్ట్ చేయడం చూసి బ్లాక్కి కూడా భుజం నుండి మరియు అయాన్ చేతుల నుండి క్రిందికి వచ్చింది. రాజ్గురు బ్లాక్ ఫాస్ట్ తినడం ప్రారంభించాడు. వారు చూసినప్పుడు ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే వారు అప్పటికే బ్లాక్కీని పిలిచారు. రాజ్గురు తన భుజం మీదుగా బ్లాక్కీని చూశాడు.
ఇది చూస్తున్న యువరాజ్ అయాన్తో ఇలా అన్నాడు, ఈ అద్భుత జంతువు మీకు ఎక్కడ వచ్చింది? రాజ్గురు విన్న తర్వాత శక్తిమంతమైన అనుభూతి. బ్లాకీ మరియు అయాన్ ఇద్దరూ రాజ్గురు వైపు ఒక క్షణం చూశారు. ఇది చూసిన అయాన్, ఈ నల్లకుబేరుడు నేను ఇంతకు ముందు ఎక్కడ ఉన్నానో అది నన్ను సరిదిద్దింది. అయాన్ మాటలు విని రాజ్గురు తల ఊపారు. అతను దానిని కదిలించాడు మరియు అతను ఏమి మాట్లాడలేదు. అయాన్ మరియు బ్లాకీ అల్పాహారం ముగించినప్పుడు ఆ తర్వాత రాజ్గురుతో అన్నారు, నీకు నాతో ఇంకేమైనా సంబంధం ఉందా అయాన్? అది విన్న రాజ్గురు లేదు. వేరే పని లేదు అన్నాడు. రాజగురువు చెప్పగానే మీరు వెళ్ళవచ్చు, ఇప్పుడు పని లేదు కాబట్టి వాహనం పైకి లేచింది. రాజగురువుకు పాదాభివందనం చేసి గుడిసె నుండి బయలుదేరాడు. గుడిసె వదిలి కొంచెం ముందుకు నడిచాము. అయాన్ బ్లాకీకి చెప్పిన తర్వాత, బ్లాకీ నేను చాలా అలసిపోయాను. మీరు నాకు సహాయం చేయగలరా? మీరు నన్ను మీ వెనుకభాగంలో రాజభవనానికి తీసుకెళ్లవచ్చు. అయాన్ మాటలు విన్న బ్లాకీ తల ఊపింది. అంగీకారంగా నవ్వాడు మరియు అతని పరిమాణం పెంచడం ప్రారంభించాడు. అనతికాలంలోనే గుర్రం ఎత్తుకు దూసుకెళ్లాడు. వెంటనే బ్లాకీ చిరుతపులిగా మారిపోయింది. అయాన్ తన తీరు మార్చుకుని దూకి ఆమె వీపుపై కూర్చున్నాడు. గయా అయాన్ కూర్చున్న తర్వాత, బ్లాకీ అతనిని ప్రారంభించాడు. అదృశ్య శక్తిని ఉపయోగించి అదృశ్యమవుతారు. వెళ్ళిపోయి కొంతసేపు గాలిలో ఎగిరిపోయింది. నల్లని వాహనంతో రాజభవన ద్వారం వద్ద బ్లాకీ కొంత దూరం చేరుకున్నాడు. కానీ నేను ఆగిపోయాను. ఎవరైనా అతని భార్యని చూడగలరు. బ్లాకీ చిరుతపులి రూపాన్ని చూడలేకపోయింది. దిగిన తర్వాత అయాన్ చుట్టూ చూశాను. అతను ఎవరికీ కనిపించనప్పుడు, అతను బ్లాకీ వెనుక నుండి వచ్చాడు. అయాన్ బ్లాకీ వీపు నుండి దిగిన వెంటనే అతను దిగి త్వరగా నల్లగా కనిపించడం ప్రారంభించాడు. అతను చిన్నవాడు అయ్యాడు మరియు అయాన్ భుజం మీద కూర్చున్నాడు. అయాన్ బ్లాకీ వెంటనే అయాన్ భుజం మీద కూర్చున్నాడు. అయాన్ రాజభవనానికి బయలుదేరిన వెంటనే, ద్వారం దగ్గర నిలబడి ప్యాలెస్ గేటు చేరుకున్నాడు. సైనికులు అయాన్కు వంగి వంగి సత్కరించారు. ఏ సైనికులు మరియు బానిసలు లేదా అతనికి పనిమనిషి దొరికితే, అతను అయాన్ను రహస్యంగా గౌరవిస్తాడు. అయాన్ మొదట తన తల్లి గదికి వెళ్లాడు. అయాన్ తన తల్లి గదికి చేరుకున్నప్పుడు తల్లి ఏదో పని చేస్తుండటం చూశాడు. రాణి అరుణిమ అయాన్ను చూడగానే రాజ్గురు వచ్చి ఇన్ని రోజులు గడిచిపోయాయని ఆయన అన్నారు. మీరు పని కోసం ఆశ్రమానికి వెళ్లారా? అమ్మ ప్రశ్న విని వెళ్ళి నా పని పూర్తి చేసుకున్నాను. అయాన్ ఇప్పుడు నేను కొంచెం అయ్యాను హమా అన్నాడు. నేను నిద్రపోతున్నాను. అందుకే చెప్పాలని వచ్చాను. నేను నిద్రలేచి నీతో మాట్లాడతాను. సరే, విశ్రాంతి తీసుకొని మీ కళ్ళను చూడండి. రోజుల తరబడి నిద్ర పట్టడం లేదు అనిపిస్తుంది. మహారాణి అరుణిమ అయాన్ ఇంకేదో చెప్పింది. అమ్మ గదిలో ఉండి వెళ్ళిపోయింది. అయాన్ తన గది దగ్గరకు చేరుకుని నిలబడ్డాడు. ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప సైనికుడికి చెప్పాడు. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దు అని అయాన్ చెప్పాడు. అలసట వల్ల గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అయాన్ వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. బ్లాకీ కూడా అయాన్ పక్కనే పడుకున్నాడు. నేను త్వరగా నిద్రపోయాను. అయాన్ 2 రోజులు పడుకున్నాడు. ఇంతలో మహారాజ్ హర్ష్, ధనంజయ్, కార్తీక్, హర్షిత్ మరియు అయాన్ తల్లి అరుణిమ కూడా చాలాసార్లు అయాన్ గదికి వచ్చాడు. కానీ అయాన్ ఆమెకు చెప్పాడు. అయాన్ నిద్రపోతున్నట్లు కనిపించాడు. అతను 2 రోజులు నిద్రపోతున్నాడు. ఏం జరిగిందో చూసి అందరూ కంగారు పడ్డారు. కంగారుగా చూస్తూ, ఒక రోజు తర్వాత బ్లాకీ చెప్పాడు, నేను ఇప్పుడే లేచాను. చింతించకు, అయాన్. అతనికి ఏమీ కాలేదు. అతను 5 రోజులు మేల్కొని ఉన్నాడు కాబట్టి అతను తన నిద్రను పట్టుకుంటున్నాడు. బ్లాకీ మాటలు విని పొద్దున్నే లేస్తాడు. అయాన్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకరోజు తర్వాత నిద్ర లేచి చూసేసరికి అమ్మ కనిపించింది. ఆమె పక్కనే ఆమె తల్లి కూర్చుని ఉంది. అది చూసి అయాన్, అమ్మా, ఎప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నావు? అయాన్ స్వరం విన్న మహారాణి అరుణ్మ అటువైపు చూస్తున్న అయాన్ వైపు చూశాడు. అయాన్ స్థానాన్ని చూసి, అయాన్, నువ్వు 2 రోజులు నిద్రపోతున్న మమ్మల్ని చూసి కొడుకు లేచాడు. నేను చాలా ఆందోళన చెందాను. మీరు బాగున్నారా? తన తల్లి మాటలు విన్న అయాన్ అవును తల్లి అన్నాడు. నేను బాగానే ఉన్నాను. అతను కొంచెం అలసిపోయాడు. అయాన్ 2 రోజులు నిద్రపోవడానికి కారణం ఇదే. అతను చాలా ఆశ్చర్యం లేదు. నిద్ర లేవగానే అయాన్ స్నానం చేశాడు మరియు తరువాత ఆహారం తినడానికి ఆహారం కలిగింది. ప్రోబ్ దాని డైమెన్షనల్ ప్రపంచాన్ని పరిశీలించిన తర్వాత కాబట్టి డైమెన్షనల్ ప్రపంచం 50 అడుగులని అతను తెలుసుకున్నాడు. అది కూడా 2 రోజుల్లోనే అభివృద్ధి చెందింది. డైమెన్షనల్ ప్రపంచాన్ని పరిశోధించిన తర్వాత అయాన్ 2-3 రోజుల్లో బాగుపడుతుందని నేనే చెప్పాను. నుండి ప్రపంచం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. రెప్పపాటులో మరో 2 రోజులు గడిచిపోయాయి. ఈ రోజుల్లో యాన్కి పెద్దగా పని లేదు. అందుకే ధ్యానంలో ఎక్కువ సమయం గడిపాను. అయాన్ ధ్యానం చేస్తున్నప్పుడు చివరి రోజు గడిపారు. ఆ సమయంలో అతను దివ్య హృదయం నుండి ఒక ఆశీర్వాదం పొందాడు. అయాన్ యొక్క ఈ దశ భూమి మూలకంతో ముడిపడి ఉంది.
నాకు భూమి మూలకం యొక్క అపారమైన శక్తి ఉంది. అయాన్కు ఉన్న సమాచారం ప్రకారం అయాన్ భలే సహాయంతో భూమి మూలకం ఉంటే ఎవరైనా అధికారాన్ని ఉపయోగిస్తే ఆ శక్తి అయాన్ దాడి 10 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. దివ్య హృదయం యొక్క 4వ స్థాయి చివరి దశలో అతని శక్తి స్థాయి కూడా మునుపటి స్థాయికి చేరుకుంది. రోజుల వ్యవధిలో 5 స్థాయి నుండి 6 స్థాయికి చేరుకుంది. అయాన్ మునుపటి కంటే శక్తివంతంగా మారాడు. అయాన్ వచ్చేసరికి 2 రోజులు గడిచాయి. మనం డైమెన్షనల్ ప్రపంచాన్ని మళ్లీ పరిశీలిస్తే అది డైమెన్షనల్ ప్రపంచం పూర్తిగా ఉందని కనుగొన్నారు. అభివృద్ధి చెందింది మరియు ఇప్పుడు దాని కొలతలు దీని ప్రపంచ ప్రభావం 110 రెట్లు పెరిగింది. సంసార సాధన పరిమాణాత్మకమని దీని అర్థం అతను వాస్తవ ప్రపంచంలో చేస్తాడు మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అంటే వాస్తవ ప్రపంచం డైమెన్షనల్ ప్రపంచం యొక్క 110 రోజులలో ఒక రోజు ఇది సమానంగా ఉంటుంది. ఇలాగే మరో రోజు గడిచింది. ఆయన గురుకులానికి వెళ్లే రోజు వచ్చింది. నేను బయలుదేరడానికి సిద్ధమై నా గదిలో ఉన్నాను. ఆమె తన గదిలోకి వచ్చినప్పుడు నేను ఏదో పని చేస్తున్నాను. గదిలోకి రాగానే తల్లి మహారాణి అరుణ్మా వచ్చింది. సన్నాహాలు చేయాలని రాణి అరుణిమ అన్నారు. అది పోయిందా లేదా అమ్మ మాట విని ఇంకేమైనా ఉందా? అయాన్ అవును తల్లి, ఇప్పుడు బయలుదేరడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇలా చెప్పి అయాన్ తనదంతా తీసుకున్నాడు. నేను వస్తువులను నిల్వ ఉంచాను మరియు తరువాత చెప్పాను రండి. అయాన్ అమ్మా నాన్నలను కూడా కలవాలి. సంభాషణ విన్న అయాన్ తల్లి అతనితో పాటు గది నుండి బయలుదేరింది. అయాన్ నేరుగా తన తల్లితో కలిసి బయటకు వెళ్ళింది. తన తండ్రి గదిలోకి వెళ్లిన తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత అయాన్ నా వేలి నుండి నా డైమెన్షనల్ రింగ్ తీసివేసి తండ్రికి ఇస్తూ, నాన్న ఇది అన్నాడు. డైమెన్షనల్ రింగ్ తీసుకోండి. ఈ రోజు తర్వాత మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ డైమెన్షనల్ ప్రపంచంలో ఏ సాధన అయినా చేయాలి. నువ్వు ఇస్తే చేస్తాను. మహారాజ్ హర్ష్ అన్నారు. మీరు ఎక్కడ సాధన చేస్తారు? తండ్రి మాట విని యాన్ ఇలా అన్నాడు. ఈ డైమెన్షనల్ డోర్ తెరవడం గురించి చింతించకండి. నా దగ్గర కూడా ఒక విషయానికి ఉంది. అందుకే మనం ఈ డైమెన్షనల్ ప్రపంచం సహాయంతో ఒకరు కోరుకున్నప్పుడల్లా అయాన్ అంటే మరొకరిని కలవవచ్చని అర్థం. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. మహారాజ్ హర్ష్ అడిగాడు. అవును, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. నేను ఉన్నాను. అయాన్ సమాధానం విన్న తర్వాత అయాన్ సమాధానం ఇచ్చాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషించారు. మహారాజ్ హర్షుడు సంతోషించి అనుభూతిని ధరించాడు. తన తండ్రి యాన్కు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అతనికి అన్నీ వివరించిన తర్వాత దాదా మహారాజ్ తన చిన్న తల్లి మరియు హర్షిత్ను కలిశాడు. ఆ తర్వాత అందరి దగ్గర సెలవు తీసుకుని రాజభవనం నుంచి వెళ్ళిపోయాడు. రాజభవనం ద్వారం వద్ద వాహనం కోసం వేచి ఉన్నారు కార్తీక్, ధనంజయ్ ఇద్దరూ చేస్తున్నారు. కార్తీక్ తన గుర్రం మీద కూర్చున్నాడు. ధనంజయ్ గుర్రం తెల్లగా, ధనంజయ్ గుర్రం నల్లగా ఉంది. అదే వాహనం యొక్క గుర్రం లేత తెలుపు మరియు తేలికైనది. వాహనం యొక్క గుర్రం నలుపు రంగు మరియు నలుపు రంగు 2 మరియు 3 గాలి వేగంతో ఉన్నాయి. అతను తన గుర్రం ఎక్కి తన స్థలం నుండి వెళ్ళిపోయాడు. కొంతకాలం రాజధానిని వదిలి గురుకులం వైపు అందరి కళ్లతో వాహనంలో కార్తీక్, ధనంజయ్ 3 గుర్రాలు అదృశ్యమై వేగంగా ముందుకు సాగాయి. వెళ్తున్నారు. ఎవరికైనా ఆపే ఆలోచన ఉందా? దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత అక్కడ కనిపించలేదు. కార్తీక్ మాట్లాడుతూ, మనం కొంత సమయం వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమైనప్పటికీ నాకు గుర్రాలు విశ్రాంతి కావాలి. నాకు ఆకలిగా ఉంది మరియు ముందు అడవి ఉంది. కాబట్టి అడవిలో తినండి. కుదరదు మరియు ముగ్గురు ఉదయాన్నే బయలుదేరారు కాబట్టి ముగ్గురు మధ్యాహ్నం మాత్రమే పరస్పర అంగీకారంతో ఆపాలని నిర్ణయించుకున్నారు. ఒక చెట్టును చూసి ముగ్గురు ఆగి గుర్రాన్ని ఆపారు. దగ్గరలో కట్టిన గుర్రాన్ని కట్టేసిన తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత ముగ్గురు అక్కడే కూర్చున్నారు. ఈరోజు నుండి మీరు అని కార్తీక్ మరియు ధనంజయ్కి అయాన్ చెప్పాడు. మీరిద్దరూ నన్ను యువరాజ్ అని పిలవరు, అయాన్ అని పిలవరు. అయాన్ను యువరాజ్గా వారిద్దరూ కోరుకుంటున్నారని వినికిడి. ఇది విన్న కార్తీక్, ధనంజయ్ నో చెప్పారు. ఒకరినొకరు చూడండి తర్వాత కార్తీక్ అన్నాడు. కానీ యువరాజ్ ఎందుకు అలా? కార్తీక్ మాట విన్న అయాన్ అన్నాడు. చూడు, ఇప్పటికే చాలా మంది యువరాజులు ఎక్కడికి వెళ్తున్నారు. తన ఆధిపత్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. నేను ఆ గుంపులో చేరడం ఇష్టం లేదు. అందుకే ఈరోజు నుంచి మీరిద్దరూ నన్ను అయాన్ అని మాత్రమే పిలుచుకుంటారు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని పిలిచినట్లు చెప్పండి. అయాన్ మాటలు విన్న తర్వాత కార్తీక్ మరియు ధనంజయ్ అంగీకరించారు. అంగీకారంగా మరొకరిని చూసి నవ్వుతూ మాట్లాడిన తర్వాత ముగ్గురూ తల ఊపారు. ఆహారం తిని కాసేపు విశ్రాంతి తీసుకోండి. దాదాపు 2 తర్వాత 1 గంట ప్రయాణం తర్వాత ముగ్గురూ ఒకరిని ఎదుర్కొన్నారు. అయాన్ అడవి వైపు చూస్తాడు. ఈ అడవి గురించి కార్తీక్, ధనంజయ్లకు చెప్పాడు. గురుకులానికి వెళ్లాలంటే వేరే మార్గం లేదు.
ఆయన మాటలు విన్న ధనంజయ్ అన్నారు, ఒక మార్గం ఉంది యువరాజ్, కానీ ఆ మార్గం గుండా గురుకులానికి చేరుకోవడానికి మాకు 10 రోజులు పట్టింది. 5 రోజుల పాటు ఈ అడవి గుండా వెళ్తాను. ధనంజయ్ మాటలు విన్న అయాన్ ఏదో ఆలోచించి చెప్పాడు, సరే ఇటు వెళ్దాం. కానీ అయాన్ ఇలా చెప్పగానే ముగ్గురూ జాగ్రత్తగా ఉండండి, త్వరగా అడవిలోకి ప్రవేశించండి. అడవి చాలా దట్టంగా ఉంది మరియు ఆ అడవిలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. వెలుతురు కూడా చాలా కష్టంతో లోపలికి ప్రవేశిస్తుంది. అయాన్ తన స్నేహితులతో హడావిడిగా ఉన్నాడు. మంత్రించిన జంతువులు అడవిలో ముందుకు సాగుతున్నాయి. కొన్నిసార్లు శబ్దం ప్రతిధ్వనించేది. ముగ్గురి గుర్రాలు దాదాపు 5 గంటల పాటు భయపడేవి. ప్రయాణం తర్వాత అయాన్, కార్తీక్ మరియు ధనంజయ్ జంగిల్ కర్ర అడవి మధ్యలోకి చేరుకున్నాడు. ఆ ప్రాంతం పైన మరింత భయంకరంగా కనిపించింది. అప్పటికే రాత్రి అయింది, అందుకే అడవి నిండిపోయింది. చీకటి చుట్టూ ఉంది, చాలా చీకటి. ఎవరైనా దాటితే అది వెంటనే కనిపించకపోవడమే మంచిది. చీకటి పడటం మొదలు పెట్టింది. కార్తీక్ మరియు ధనంజయ్ ఒక్కొక్కరు ఒక్కో టార్చ్ వెలిగించారు. టార్చ్ వెలుగులో ఉండగానే స్నేహితులు ముందుకు సాగుతున్నారు. అతను తన ముందు ఏదో చూసినప్పుడు అయాన్ మరియు అతని స్నేహితులు జాగ్రత్తగా చూసినప్పుడు ఆ ముగ్గురు తమది అని చూడగలిగారు. ముందు 50 అడుగుల పొడవున్న పాము ఉంది. పామును చూసి కార్తీక్, ధనంజయ్ భయపడ్డారు. ఆ పాము దానిని చంపిన తర్వాత కూడా ఏమీ చెప్పలేకపోయింది. ఆ పాము రోడ్డు మధ్యలో కూర్చుని ఉంది. ఇది చూసిన అయాన్, మీరిద్దరూ మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను ఈ పాము అయాన్ని చూస్తాను. ఇది విన్న కార్తీక్, ధనంజయ్ కలిసి ఇలా అన్నారు, వద్దు అయాన్, ఆగు, ఆ పాము చాలా ప్రమాదకరమైనది. అతని గొంతు భయంతో నిండి ఉండవచ్చు. అజర్ అప్పటికే నెమ్మదించాడు. అయాన్ ముగ్గురిని చూడగానే అతను ఒక అడుగు ముందుకు వేసి పాము యొక్క శక్తిని గ్రహించాడు. పాము తన శక్తిని ఉపయోగించడం వల్ల ఇది జరగడం ప్రారంభమైంది. పాము యొక్క శక్తి చుట్టూ వ్యాపించింది. ఇది అనుభూతి చెంది యాన్ తన గుర్రాన్ని విడిచిపెట్టాడు. ముందుకు కదిలింది, కానీ పాము దాని పొడవు మరియు బరువు కోల్పోయింది. అయాన్ కారణంగా ముందుకు వెళ్ళలేకపోయాడు. ముందుకు కదులుతూ సూర్యుని బయటకు తీస్తుంది. సూర్యంష్ని అయాన్ చేతిలోకి తీసుకున్నాను మరియు కార్తీక్ మరియు ధనంజయ్ మరో చేతిలో టార్చ్ ఉంది. అయాన్ ఆందోళన కళ్లతో పాము వైపు చూశాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తున్నారు. ఇద్దరూ కూడా చుట్టూ చూస్తున్నారు. వారు ఇతర మాంత్రికుడు భయపడ్డారు. ఇలా జరిగితే జంతువులు కూడా రాకపోవచ్చు. పెరుగుతుంది, కానీ వారికి వేరే మ్యాజిక్ అవసరం. జంతువు కనిపించలేదు, పాములా అనిపించింది. ఇంకేదైనా మాంత్రిక జంతువు ఇక్కడికి వస్తుందనే భయంతో ధైర్యం చేయలేక అటువైపు వెళ్లాడు. అయాన్ నెమ్మదిగా పాము వైపు కదులుతున్నాడు. పాము యొక్క శక్తిని అయాన్ స్వయంగా అనుభవిస్తాడు. ఈ పాము 7వ స్థాయి టాలిస్మాన్ అని చెప్పారు. అయాన్ తాను జంతువునని, పాము స్థితిని కలిగి ఉన్నాడని తెలుసుకుంటాడు. నాలో కాస్త భయం అనిపించింది, కానీ అయాన్ ఉన్నప్పుడు అయాన్ ముందుకు కదులుతూనే ఉన్నాడు. నేను నా స్నేహితులకు మరియు పాము మధ్యకు చేరుకున్నప్పుడు అయాన్ ఒక శక్తిని అనుభవించాడు. ఎవరైనా అతన్ని తన వైపుకు లాగారా? అతను గ్రహించిన వెంటనే అయాన్ పాము వైపు చూశాడు. పాము నోరు తెరిచి ఉందని చూసింది. వాహనం నుండి ఒక వింత శక్తి వెలువడింది. పాము యొక్క శక్తి నన్ను తన వైపుకు లాగుతోంది. అనుభూతి లేదా చెప్పండి, నన్ను మింగండి. కొండచిలువలా కావాలి. అది కొండచిలువ అయితే ఆ పాము ఈ అడవిలో ఉన్న కొండచిలువను ఎలా ఓడించగలదు? అయాన్ నిరంతరం నా వైపుకు లాగబడుతూనే ఉన్నాడు. ఇది చూసిన అయాన్ తన కత్తితో పాముపై దాడి చేశాడు. అయాన్ కత్తి ఎత్తగానే తన కత్తితో శక్తి తరంగాలన్నింటినీ కదిలించాడు. ఒక లైన్ బయటకు వచ్చి పామును ఢీకొట్టింది. అయాన్ దాడి అయాన్కు తగిలిన వెంటనే అతను పాము నొప్పితో బుసలు కొట్టింది. ఇది వింటే దాడి తన జీవితాన్ని నాశనం చేసినట్లే అనిపించింది. ఆ పాము అయాన్ కోపాన్ని మరింత పెంచింది. దాడి కారణంగా మరింత కోపం వచ్చింది, అందుకే అయాన్ని వేగంగా లాగాడు. అయాన్ను పాము వైపుకు లాగడం ద్వారా చేసింది. అతను వెళ్ళిపోవడం చూసి కార్తీక్, ధనంజయ్ ఆందోళన చెందారు. కార్తీక్, ధనంజయ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు మరియు అయాన్ త్వరగా తన కత్తిని పట్టుకున్నాడు. వైపు పర్యటించి పాముపై దాడి చేశారు. అయితే వీరిద్దరి దాడికి పాము వచ్చింది. అది జరగలేదు, కానీ వారి కోపాన్ని మరింత పెంచింది. అయాన్ తన పక్కనే ఉన్న కార్తీక్ మరియు ధనంజయ్ని చూడగానే అతన్ని చూడగానే మేం ముగ్గురం కలిసి అన్నాడు, అప్పుడు మాత్రమే మనం దాడి చేయాల్సి ఉంటుంది. బహుశా మనం ఈ దిగ్గజాన్ని ఓడించగలము. ఆయన మాట విని ఇద్దరూ పామును చంపగలిగారు. అంగీకారంగా తల ఊపాడు. ముగ్గురు కలిసి పాముపై దాడి చేశారు. అతను ఇలా చేయడంతో 3 ఎనర్జీ లైన్లు పామును ఢీకొన్నాయి. ఇది జరిగిన వెంటనే పెద్ద పాము బుసలు కొట్టింది. అతను తిరుగుతూ తన శరీరాన్ని కదిలించడం ప్రారంభించాడు. దీంతో ఆ ప్రదేశంలో భూమి కంపించడంతో పాటు అనేక చెట్లు కూడా కదలాడుతున్నాయి. పాములు పెచ్చులూడిపోయి శరీరాన్ని కదిలించాయి.
ఈరోజు మీ ముగ్గురు నా భాషలో మాట్లాడుకున్నారు, ఈ రోజు మీ ముగ్గురు ఆహారం అవుతారు. ఎవరూ లేరు ఆ పెద్ద పాము మాట్లాడటం మీరు చూస్తారు. కార్తీక్ మరియు ధనంజయ్కి ఆశ్చర్యం లేదు అని వారికి తెలుసు కాబట్టి జరిగింది మానవుల వంటి మాయా జంతువులు ఆ పెద్ద పాము గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇది విన్న తరువాత యాన్ మాట్లాడుతూ కాలమే సమాధానం చెబుతుంది. ఇంత చెప్పిన తరువాత ఎవరి ఆహారం ఎవరికి వస్తుంది? అయాన్ ఒక మంత్రాన్ని పఠించాడు. దాని కారణంగా అయాన్ కత్తి బంగారు కాంతితో ప్రకాశించడం ప్రారంభించిన వెంటనే అయాన్ మంత్రం చదవడం మానేశాడు. కత్తి మరియు పాము నుండి బంగారు ఖడ్గం వచ్చింది. అయాన్ తనపై దాడి చేయడం చూసి ఆమె వైపు వెళ్లడం ప్రారంభించింది. కార్తీక్ మరియు ధనంజయ్ కూడా తమ సొంత దాడిని ప్రారంభించారు. పాము వచ్చిన వెంటనే ముగ్గురూ పాముపై దాడి చేశారు. పాము శరీరంపై 3 చోట్ల గాయాలయ్యాయి. పాము కోసం అయాన్ వెళ్లి రక్తస్రావం ప్రారంభించాడు. ఈ 3 దాడుల కంటే ఈ దాడి చాలా ప్రమాదకరమైనది. అలా నొప్పిని భరిస్తూ పామును పట్టుకోవడం అయాన్ మరియు అతని నోటి నుండి బ్లూ ఎనర్జీ వచ్చింది. పాము దాడి స్నేహితుల వైపు వెళ్లడం ప్రారంభించింది. ఇది చూసిన అయాన్ గట్టిగా కేకలు వేశాడు. కార్తీక్ ధనంజయ్, ఈ పాము విషానికి దూరంగా ఉండండి. ఇది ఎటాక్ అంటూ అయాన్ దాడికి సిద్ధమయ్యాడు. కార్తీక్ మరియు ధనంజయ్ అయాన్ల మాదిరిగానే చేయడం ప్రారంభించాడు. అది విని భయాందోళనకు గురైన వారు దాడిని తమవైపుకు చూశారు. ఇద్దరూ అది చూసి భయంతో వణుకుతున్నారు. కుదరలేదు, ఎందుకంటే ఈరోజు నా జీవితంలో మొదటిసారి ఒకసారి అతను విషంతో దాడికి గురైనప్పుడు అది కొన్ని క్షణాలు మాత్రమే కొనసాగింది. పాము మరియు అయాన్లో పాము దాడి మధ్యలోకి చేరుకున్నాడు కానీ అప్పటికి అయాన్ తన దాడిని సిద్ధం చేసింది. ఈ సమయంలో ఒక అగ్నిబంతి ఉంది. దీని వేడి దీంతో చుట్టుపక్కల వాతావరణం వేడిగా మారింది. అయాన్ సిద్ధమైన వెంటనే అతను తన అగ్నిగోళాన్ని కాల్చాడు. పాము విషంతో దాడి చేయడానికి ఏదో వదిలిపెట్టాడు. క్షణాల్లో 2 దాడులు జరిగినట్లుగా ఢీకొన్నాయి. 2 దాడులు ఢీకొన్న వెంటనే పేలుడు సంభవించింది. నీలం మరియు ఎరుపు ఒకదానికొకటి వ్యాపించాయి. ఈ దాడి నుండి వెలువడిన శబ్దం అడవిని నాశనం చేయడం ప్రారంభించింది. ఏ మంత్రం ఎన్నో కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఇది విన్న జంతువులు భయంతో పారిపోయాయి. అతని దాడిని చూసి విశాల్ నాశనం అయ్యాడు. పాము అయాన్ వైపు ఆశ్చర్యంగా చూసింది. అబ్బాయి అన్నాడు, నీలో టాలెంట్ ఉంది కానీ మీ ఈ సామర్థ్యం ఈ రోజు మిమ్మల్ని రక్షించలేదు. పెద్ద పాము వినడం ద్వారా వాహనాన్ని కనుగొంటారు, ఎందుకంటే మీ ఆలోచన గురించి నా గురించి చింతించకండి అన్నారు. నన్ను ఎదుర్కోవడం నీకు అంత సులభం కాదు. మీ కంటే శక్తివంతమైన యోధుల నుండి నేను పోరాడాను కాబట్టి ఈ రోజు చూద్దాం. చాలా కాలం తర్వాత పోరాటంలో ఎవరు గెలుస్తారు? నేను పోరాడగల సమర్థుడైన యోధుడిని, ఒక దిగ్గజాన్ని కనుగొన్నాను. పాము ఇలా చెప్పింది. విశాల్ పాము ముందు కంటే ఎక్కువ నోరు తెరిచాడు. శక్తివంతమైన బ్లూ ఎనర్జీ వాహనం మరియు దాని స్నేహితులు అయాన్కి వైపు వస్తున్న శక్తిని చూశాడు. ఈ విషయానికి కార్తీక్, ధనంజయ్ ఇద్దరికీ చెప్పా, మీరు విషాన్ని భరించలేరు కాబట్టి దూరంగా వెళ్ళండి. ఇలా చెప్పి అయాన్ త్వరగా తన స్టోరేజీకి వెళ్ళాడు. ఒక బాటిల్ తీసి ఇద్దరికీ ఇచ్చాడు. మీరిద్దరూ మీకు అనిపిస్తే చెప్పారు, పాయిజన్ ప్రభావం తీసుకుంటే ఈ మాత్రలలో ఒకటి. కార్తీక్ అయాన్ అర్జున్ మాటలు విన్న తర్వాత తింటాడు. అయాన్ చేతిలో నుండి బాటిల్ తీసుకుంటూ, అయాన్, నువ్వా? ఈ పెద్ద పాముతో ఒంటరిగా ఎలా పోరాడాలి? కార్తీక్ విష్తో మాట్లాడటం విన్న తర్వాత అయాన్ అన్నాడు, దాని విషం నుండి నా గురించి చింతించకు. యాన్ మాట విని కార్తీక్ ఏమీ చేయడు. ఇక ధనంజయ్ వెళ్ళగానే కొంచెం వెనక్కి వెళ్ళాడు. యాన్ పాము దాడి వైపు చూసింది. అయాన్ చాలా దగ్గరగా వచ్చినట్లు చూశాడు. త్వరగా మీ చేతుల్లో అగ్నిశక్తి వెల్లడి మరియు పాము విషం యొక్క దాడిపై అయాన్ దాడి చేసిన కొద్ది క్షణాల తర్వాత 2 దళాలు ఢీకొన్నాయి మరియు పేలుడు సంభవించింది. పేలుడుతో 2 దాడులు ధ్వంసమయ్యాయి. దాడి శబ్దం చుట్టుపక్కల వ్యాపించింది. పాముతో పోరాడటానికి పూర్తిగా సన్నద్ధమైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిరంతరం దాడికి సిద్ధమయ్యారు. చుట్టుపక్కల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాత్రిపూట వింటే ఎవరికైనా భయం వేస్తుంది. దీని కారణంగా పేలుడు ప్రతిధ్వని చాలా దూరం చేరుకుంది. పోరాటం జరిగిన ప్రాంతానికి దాదాపు 20 మీ. దూరంగా ఒక శిబిరం ఉంది. అందులో అమ్మాయిలు యాంగ్స్ మరియు పాముల గుంపు ఆగిపోయింది. పోట్లాట పేలుడు శబ్దం వారికి కూడా చేరింది. అందరూ భయాందోళనలకు గురయ్యారు. నిద్రిస్తున్న అమ్మాయిలు కూడా లేచారు. ఈ పేలుడు జరిగిన తర్వాత ఆ గుంపులోని ఓ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి ఎవరితో ఎలా పోరాడుతోంది? నా పక్కనే నిలబడిన అమ్మాయి ఇద్దరిలా ఉంది అంది. శక్తివంతమైన మాంత్రిక జంతువులు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. మరోవైపు అయాన్ విశాల్ పాముతో పోరాడుతున్నాడు. పాము శరీరంపై చాలా చోట్ల లోతైన గాయాలు ఉన్నాయి. అయాన్ శరీరంపై గాయాలు ఉన్నాయి కానీ గాయాలు లేవు.
ఎందుకంటే అతనికి వైద్యం చేసే శక్తి ఉంది. ఎవరి సహాయంతో అయాన్ యొక్క ప్రతి గాయం త్వరగా మానుతుంది. పాము పెద్దదిగా ఉండి నోరు తెరిచింది. పాము నోరు ఎత్తగానే పైకి లేచింది. యాన్ ఆ పాము ముందు చిన్నపిల్లలా కనిపించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు పాము నేలపై పడి అయాన్పై దాడి చేసింది. దాడి చేస్తున్నాడు కాని ఇప్పుడు ఎలాగోలా చేశాడు. ఒక నోరు పెంచడానికి ఒక నోరు పెంచింది. దీని తర్వాత పెద్ద పాము నోరు తెరిచింది. మీ నోటితో అయాన్ తినడానికి. అయాన్ ఇలా చేయగానే తలపై దాడి చేశాడు. అతను వెనక్కి దూకి పామును అనుసరించడం నేను చూశాను. పాము దాడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది మరియు దాని ముఖం నేలపై పడిపోయింది. వెంటనే పాము నోరు నేలను ఢీకొట్టింది. అది ఢీకొనడంతో అక్కడ పగుళ్లు వచ్చి పాము పడింది. ఇది చూసిన పాము నోటి నుంచి రక్తం రావడం మొదలైంది. అతను మరింత కోపంగా అన్నాడు, అబ్బాయి, ఈ రోజు నువ్వు నా ఆహారం అయితే వీక్షకులు ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ నవలలో మరింత తెలుసుకోవడానికి వినండి. అయాన్ ది లెజెండ్ తదుపరి అధ్యాయం కోసం వేచి ఉండండి. మరియు మా ఛానెల్లో రోజ్ వాస్ మరియు అవును అయితే మాత్రమే మీకు అధ్యాయం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి తదుపరి అధ్యాయాలకు కూడా నాకు ఇలా చేయండి. అప్లోడ్